Hi, myself CA Narendra from Vedic. I am your accounts faculty and ఈ పర్టికులర్ వీడియోలో మనం కంపెనీ అకౌంట్స్ రివైజ్ చేసుకుందాం. మరి ఇప్పుడు ఈ కంపెనీ అకౌంట్స్ అనేది ఎవరికి యూజ్ అవుతుందనంటే సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్కి అండ్ సిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్కి వీళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మొత్తం కంపెనీ అకౌంట్స్ అండ్ కంపెనీ అకౌంట్స్ నేను ఏదైతే రివైజ్ చేస్తానో అది మొత్తం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో మరి ఇప్పుడు కంపెనీ అకౌంట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎంత ఇంపార్టెంట్ రా అంటే సిఏ ఫౌండేషన్ వాళ్ళకి 25 to 27 మార్క్స్ వస్తుంది ఎగ్జామ్లో అండ్ సిఎంఏ ఇంటర్ వాళ్ళకి 20 మార్క్స్ దాకా వస్తుంది. కాబట్టి ఇద్దరికి ఇది ఏ ప్లస్ కేటగిరీ ఏ చాప్టర్, ఓకేనా. ఏబీసీ అనాలిసిస్లో ఇది ఏ కేటగిరీ చాప్టర్ అని చెప్పచ్చు, ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇది ఏదైతే నేను నోట్స్ వాడుతున్నా అది టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను ఆ పీడిఎఫ్ అనేది. సో మీరు అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ కంపెనీ అకౌంట్స్లో ఈ చాప్టర్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటరా అంటే ఒకటి ఇష్యూ ఆఫ్ షేర్, నెక్స్ట్ ఫర్ఫీచర్ ఆఫ్ షేర్ అండ్ రీఇష్యూ ఆఫ్ షేర్. ఈ 3 టాపిక్స్తో పాటు కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి చాప్టర్లో, అవి కూడా డిస్కస్ చేస్తాం, ఓకేనా. అండ్ ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే కాన్సెప్ట్ మొత్తం రివైజ్ చేస్తా, దాని తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా. టైం వేస్ట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటిది కంపెనీ అకౌంట్స్లో అంటే షేర్ క్యాపిటల్ అనే వర్డ్కి మనం మీనింగ్ తెలుసుకోవాలి. సరే చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేర్చుకుందాం. షేర్ క్యాపిటల్ నార్మల్గా సోల్ ప్రొప్రైటర్షిప్కి క్యాపిటల్ ఎలా అయితే ఉంటుందో ఒక కంపెనీకి షేర్ క్యాపిటల్ అని అనమాట. నథింగ్ బట్ కంపెనీకి క్యాపిటల్ ఈస్ నథింగ్, షేర్ క్యాపిటల్ అని ప్రధానంగా పిలుస్తాం. ఈ షేర్ క్యాపిటల్ అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. ఆ డిఫరెంట్ ఫామ్స్ ఏంటిది అని నేర్చుకుందాం ఒకసారి. ఏబీసీ అనే ఒక కంపెనీ ఉందమ్మా. సో ఇప్పుడు ఏబీసీ కంపెనీ ఏం చేయాలి, ఆర్ఓసి దగ్గర వెళ్ళి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు ఆ ఆర్ఓసి కంపెనీని అడుగుతుంది, అరే బాబు నీ ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత అని. కంపెనీ అప్పుడు ఆర్ఓసికి ఏం చెప్పింది, నా ఆథరైజ్డ్ క్యాపిటల్ ఈక్వల్ టు 1000 crores సార్ అని చెప్పింది. మరి ఇప్పుడు ఆ ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే ఏంటిదో చూద్దాం. ఆథరైజ్డ్ క్యాపిటల్ ఇస్ నథింగ్ బట్ అమ్మా, చూడండి ఒకసారి. కంపెనీ ఎప్పుడైతే డే 1 రోజు రిజిస్ట్రేషన్ తీసుకుంటుందో ఆ రోజు కంపెనీకి ఏం చెప్పింది, ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత అంటే 1000 crores అని చెప్పింది. ఎందుకట్లా చెప్పుండొచ్చు, వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పింది. ఇదే మెయిన్ రీజన్ చెప్పట్లేదు, బట్ వన్ ఆఫ్ ది రీజన్ ఏమైనా ఉండొచ్చానంటే చూడండి ఒకసారి. కంపెనీ ఏం చేస్తుందంటే ఒక 50 ఇయర్స్, ఒక 20 ఇయర్స్, ఒక 30 ఇయర్స్, ఒక 10 ఇయర్స్ ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ 30-40 ఇయర్స్ కలిపి కంపెనీకి ఎంత క్యాపిటల్ అవసరం వస్తుండొచ్చు ఫ్యూచర్లో, ఇప్పటి నుంచి మొత్తం ఫ్యూచర్ మొత్తం కలుపుకుంటే ఎంత అవసరం వస్తుందో ఈరోజు ఒక అమౌంట్ని ఎస్టిమేట్ చేస్తుంది. ఆ అమౌంట్ పేరే ఆథరైజ్డ్ క్యాపిటల్, ఓకేనా. ఇది ఆథరైజ్డ్ క్యాపిటల్. అయితే మరి ఇప్పుడు ఈ 1000 crores ఈ రోజే కంపెనీకి అవసరం ఉందా అంటే, ఆ ఏబీసీ కంపెనీకి అవసరం ఉందా అంటే నో, లేదు. ఎందుకు, ఈ 1000% ఏంటిది 50 ఇయర్స్కో 20 ఇయర్స్కో కలిపి మొత్తానికి అవసరం వచ్చే క్యాపిటల్ అది, అవును. అయితే కంపెనీకి మరి ఇప్పుడు డే 1 రోజు బిజినెస్ రన్ అవ్వాలి కదా, మరి కంపెనీకి ఈ 1000 crores అవసరం లేకుండా పోవచ్చు. బట్ ఈ 1000 crores కొంత అమౌంట్ అవసరం ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈ రోజు ఈ రోజు కంపెనీకి ఒక 100 crores అవసరం ఉంది. అంటే బిజినెస్ రన్ చేయాలంటే కంపెనీకి ఎంత అవసరం ఉంది, 100 crores అవసరం ఉంది. మరి ఇంకో 900 crores అవసరం ఉందా అంటే ఉంది, బట్ ఈ రోజు కాదు ఫ్యూచర్. ఏదైతే ఈ రోజు మరి ఈ 100 crores అవసరం ఉంది కదా, మరి ఏం చేయాలి, ఇది పబ్లిక్ దగ్గర నుంచి ఈ 100 crores పబ్లిక్ దగ్గర నుంచి కంపెనీ తెచ్చుకోవాలి, అవును. పబ్లిక్ దగ్గర నుంచి ఎంతైతే తెచ్చుకుందాం అనుకుంటుందో ఈ రోజు, దాన్ని ఏమనాలి అని అంటే ఇష్యూడ్ క్యాపిటల్ అని పిలవాలి. ఫ్యూచర్‌లో ఈ రోజు కాదు, ఫ్యూచర్‌లో అవసరం ఉంది, ఫ్యూచర్‌లోనే తెచ్చుకుంటది. బట్ ఈ రోజు దాని పేరు ఏం పేరు, ఇష్యూడ్ క్యాపిటల్. ఇదేంటిది ఇష్యూడ్ క్యాపిటల్. ఎంతైతే ఈ రోజు అవసరం ఉంది అది పబ్లిక్ దాని నుంచి ఈ రోజే తెచ్చుకుందాం అనుకుంటుంది, దాని వల్ల ఇష్యూడ్ క్యాపిటల్. ఫ్యూచర్‌లో అవసరం వస్తది, బట్ ఈ రోజు కంపెనీకి ఇష్యూ చేయలే, అంటే పబ్లిక్ దగ్గర నుంచి తెచ్చుకోవాలని అనుకోవట్లేదు, దాన్ని ఏమనాలి ఇష్యూడ్ క్యాపిటల్ అని పిలవాలి. మరి ఇప్పుడు ఇది వదిలేయండి, ఇది మనకు ఫ్యూచర్‌లో అవసరం వస్తాయి కదా, ఆ ఫ్యూచర్‌లో మాట్లాడుకుందాం దీని గురించి. బట్ ఈ రోజు ఇదే కదా మనకు అవసరం వచ్చేది. 100 crores కంపెనీకి కావాలి. ఎక్కడి నుంచి తెచ్చుకుంటది కంపెనీ, పబ్లిక్ దగ్గర నుంచి. మరి పబ్లిక్ దగ్గర నుంచి తెచ్చుకోవాలంటే కొంత ప్రొసీజర్ ఉంటుందన్నమాట. ఆ ప్రొసీజర్ మనకు నీట్‌గా అర్థమవుతే ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థమైనట్టే. సో దానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని నీట్‌గా చెప్పుకుంటూ వస్తా వినండి. కంపెనీ ఉంది. కంపెనీకి 100 crores కావాలి. దీన్నేమంటాం మనం, ఇష్యూడ్ క్యాపిటల్. అయితే పబ్లిక్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ఇప్పుడు మరి పబ్లిక్ దగ్గర నుంచి ఎట్లా తెచ్చుకుంటదనంటే, కంపెనీ ఏం చేస్తదంటే ఈ ఆథరైజ్డ్ క్యాపిటల్ ఏదైతే ఉందో, ఆ ఆథరైజ్డ్ క్యాపిటల్‌ని
ఆథరైజ్డ్ క్యాపిటల్ ఈ 1000 క్రోర్స్‌ని స్మాల్ యూనిట్స్‌గా డివైడ్ చేస్తారు. స్మాల్ యూనిట్స్‌గా డివైడ్ చేస్తారు. ఆ స్మాల్ యూనిట్‌కి మరో పేరు ఏం పేరంటే షేర్. స్మాల్ యూనిట్స్‌గా డివైడ్ చేసి, ఆ స్మాల్ యూనిట్‌కి రూపీస్ 10 అని, లేదా రూపీస్ 50 అని, రూపీస్ 150 అని, లేదా రూపీస్ 100 అని, రూపీస్ 1000 అని చెప్పి, ఆ స్మాల్ యూనిట్‌కి ఒక డినామినేషన్‌ని ఫిక్స్ చేస్తది. ఎట్లయితే గవర్నమెంట్ మనకి 10, 20, 50, 100, 200, 100 రూపీస్, 500 రూపీస్ అని ఎట్లయితే ఒక పేపర్ పైన ఫిక్స్ చేస్తదో, ఫిక్స్ చేసినప్పుడు ఏమైతది ఆ పేపర్‌కి? గవర్నమెంట్ 10 రూపీస్ ఫిక్స్ చేస్తే 10 రూపీస్ వాల్యూ వచ్చేస్తది. అట్లనే 100 రూపీస్ ఫిక్స్ చేస్తే 100 రూపీస్ వాల్యూ వచ్చేస్తది ఆ పేపర్‌కి. సేమ్ అట్లనే కంపెనీలో ఆ షేర్‌కి ఒక అమౌంట్‌ని ఫిక్స్ జేస్తారు. అట్లా ఫిక్స్ జేయడం వల్ల ఆ షేర్‌కి ఎంతైతే ఆ కంపెనీ ఫిక్స్ జేసిందో ఆ పేపర్‌కి, ఆ షేర్‌కి అంత వాల్యూ ఉంటుంది. ఓకేనా? మరిప్పుడు మనం ఎగ్జాంపుల్ కోసం తీసుకుందాం. ఆ షేర్‌కి కంపెనీ ఒక సీల్ ఏసింది. ఆ సీల్ ఎంతేసిందంటే 100 రూపీస్ ఏసింది. సో, ఇప్పుడు ఆ షేర్‌కి ఎంత వాల్యూ ఉంది? 100 రూపీస్ ఈస్ ద వాల్యూ. సో, ఇప్పుడు ఆ 100 రూపీస్‌ని ఏమని పిలవచ్చంటే ఫేస్ వాల్యూ, ఆహ్, పార్ వాల్యూ అండ్ నామినల్ వాల్యూ. ఈ పేర్లతోని పిలుస్తారు. ఓకేనా? ఈ 100 రూపీస్ కంపెనీ 100 రూపీస్ ఫిక్స్ చేసినట్టు 100 రూపీస్ అది. ఒకవేళ షేర్‌కి 10 రూపీస్ ఫిక్స్ చేసుంటే, సీలేసుంటే 10 రూపీస్ అయ్యేది ఆ షేర్ వాల్యూ. ఆ 10 రూపీస్‌ని గాని, 100 రూపీస్‌ని ఏమని పిలవాలి మనం? ఫేస్ వాల్యూ, పార్ వాల్యూ, నామినల్ వాల్యూ అని పిలవాలి. ఓకేనా? సరే. మరిప్పుడు పబ్లిక్‌కి పబ్లిక్ ఏం జేయాలి? చూడండి ఒకసారి. ఈ 100 కోర్స్ ఎట్లా తెచ్చుకుంటారంటే పబ్లిక్‌కి ఆ షేర్స్ ఉన్నాయి గదా! ఆ షేర్స్‌ని ఆఫర్ చేస్తది కొనుక్కోమని జెప్పి. మార్కెట్‌లో ఆఫర్ చేస్తది. ఇప్పుడు ఎవరైతే పబ్లిక్ విల్లింగ్ ఉన్నారో, మన కంపెనీ యొక్క షేర్స్‌ని కొనడానికి ఎవరైతే విల్లింగ్ ఉన్నారో, వాళ్ళు ఒక్క షేర్‌కి ఎంత కట్టాలి మన కంపెనీకి? 100 రూపీస్ కట్టాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ బయట మార్కెట్‌లో పబ్లిక్ మనకు అర్థం అవ్వడం కోసం ఓన్లీ 3 మెంబర్సే ఉర్రని ఫీల్ అవుదాం కొద్దిసేపు. ఓన్లీ మార్కెట్‌లో ఎంతమందుర్రు? ఓన్లీ ముగ్గురే ఉర్రని ఫీల్ అవుదాం. ఓకేనా? మరి ఈ ముగ్గురు విల్లింగే ఉర్రు. మన కంపెనీలో కొననీకి రెడీగున్నారు. మన కంపెనీలో షేర్స్ కొననీక రెడీగున్నారు. మరి రెడీగున్నా అని మనకెట్లా చెప్పాలి వాళ్ళు? వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషను పెట్టుకోవాలి. ఏమని? మనం ఏం చేసినాం? మనం ఆఫర్ ఇచ్చినాం వాళ్ళకి. "అరే బాబు! నా కంపెనీలో షేర్ కొననీకి నీకు ఇంట్రెస్ట్ ఉందా?" అని ఆఫర్ ఇచ్చినాం. వాళ్ళు మరి ఇంట్రెస్ట్ ఉందని కంపెనీకి ఎట్లా చెప్పాలి? త్రూ ఒక అప్లికేషన్. వీళ్ళేం చేయాలి? అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకుంటే కంపెనీ ఏం చేస్తది? వీళ్ళకి అప్పుడు షేర్ అమ్ముతది. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు నేనన్నది? సరే. ఏబీసీ ఊరు కదా! ఏ, బి, సి ఊరు కదా! అయితే మనకెన్ని కావాలి కంపెనీకి? 100 క్రోర్స్ ఇష్యూడ్ క్యాపిటల్. అంటే 100 క్రోర్స్ క పబ్లిక్ దగ్గర నుంచి తెచ్చుకుందాం రెడీగా ఉన్నాం మనం. ఇప్పుడు 100 క్రోర్స్ కావాలంటే ఎన్ని షేర్స్ అమ్మాలి కంపెనీ అంటే, ఒక షేర్ అమ్మితే కంపెనీకి ఎన్నొస్తాయి? 100 రూపీస్ వస్తాయి. మరి ఇప్పుడు మనకెన్ని కావాలి? 100,00,00,000 కదా! మరి ఎన్ని షేర్స్ ఉంటాయి చూడండి ఒకసారి. 100 క్రోర్స్ డివైడెడ్ బై 100 ఏస్తే మనకి 1,00,00,000 షేర్స్ అమ్మాలి. అంటే మనకిప్పుడు 100,00,00,000 కావాలంటే, 1,00,00,000 షేర్‌లను కంపెనీ అమ్మగలగాలి. అప్పుడే కంపెనీకి ఎన్నొస్తాయి? 100 క్రోర్స్ వస్తాయి. ఓకేనా? అయితే ఆఫర్ ఇచ్చింది కదా! పబ్లిక్‌కి ఆఫర్ వచ్చింది. వీడికి ఇంట్రెస్ట్ ఉంది. వీడికి ఇంట్రెస్ట్ ఉంది. వీడికి ఇంట్రెస్ట్ ఉంది. అయితే ఈళ్ళేం చేయాలి? అప్లికేషన్ పెట్టుకోవాలి కదా! అప్లికేషన్ అప్పుడు వీళ్ళేం చెప్పాలంటే, ఎన్ని షేర్స్ కొననీకి వీళ్ళకి విల్లింగ్ ఉందో చెప్పాలి. వీడు చెప్తున్నాడు. నేను మీ కంపెనీలో 50,00,000 షేర్స్ కొంటా అని వీడు చెప్పిండు. బి అనేవాడు 50,00,000 కొంటా అని చెప్పిండు. సి అనేవాడు 20,00,000 కొంటా అని చెప్పిండు. వీళ్ళు ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకుంటారో, ఆ అప్లికేషన్‌లో వీళ్ళేం చెప్పాలి? ఎన్ని షేర్స్ కొననీకి వీళ్ళకి విల్లింగ్ ఉందో ఆ అప్లికేషన్‌లో మెన్షన్ చేయాలి. ఓకేనా? అర్థమైందా పాయింట్ ఇది? ఇలా కంపెనీకేం తెలుస్తది? ఆ! పబ్లికు ఇంట్రెస్ట్ ఎన్ని షేర్‌లు కొనేకి ఇంట్రెస్ట్ ఉందో కంపెనీకి క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే కంపెనీ ఇంకో కండిషన్ ఏం పెడతదంటే, "అరే బాబు! మీరు నా కంపెనీ షేర్స్ విల్లింగ్ ఉంటే మీరేం చేయాలి కంపెనీకి అప్లికేషన్ పెట్టుకోవాలి గదా! అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు కంపెనీ ఏం చెప్తదంటే, బాబు నువ్వు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఆ అప్లికేషన్‌లో ఏం చెప్తారు వీళ్ళు? వీళ్ళకి ఎన్ని షేర్స్ కొనాలో విల్లింగ్ ఉంది గదా! అయితే కంపెనీ చెప్తుందన్నమాట ఏమని? నువ్వు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అయిన పర్సన్ ఎన్ని షేర్స్ అప్లికేషన్ పెట్టుకుండు? 50,00,000 షేర్స్ కొంటా అని చెప్పిండు గదా! అయితే కంపెనీ చెప్తాదన్నమాట. అరే బాబు! నువ్వు 50,00,000 షేర్స్ కొనేకి రెడీగా ఉన్నావు గదా! నువ్వు ఒక్కొక్క షేర్‌కి నాకు రూ. 30 అప్లికేషన్ అప్పుడే పైసలు కట్టని చెప్తది. ఎందుకు మరి కంపెనీ అప్లికేషన్ అప్పుడు రూ. 30 అడిగింది ఒక షేర్ కనంటే, ఒకవేళ కంపెనీ అప్లికేషన్ అప్పుడు ఈ రూ. 30 కట్టమని చెప్పకపోతే కంపెనీ ఏబీసీ ఇక్కడేమైంది? ఏబీసీ మాత్రం అప్లై చేసుకోరు. ఒకవేళ ఈ కండిషన్ మనం పెట్టకపోయుంటే, వందల మంది అప్లై చేసుకుంటారు. వేల మంది అప్లై చేసుకుంటారు. ఎందుకు? ఫ్రీగానే కదా అప్లికేషన్. ఓ అప్లికేషన్ పడేస్తే అయిపోతది. బట్ అన్ని అప్లికేషన్స్ వస్తే ఎవరికి తలకాయ నొప్పి? మొత్తం ఫేక్ గాళ్ళే. ఏబీసీ ఒకరే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. సి, డి, ఈఎఫ్ ఇలాంటోళ్ళేంటిది? వాళ్ళు కొననీకి ఇంట్రెస్ట్ ఏం లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ పడేసి అంతే. నేను కొంటా, నేను కొంటా అని.
ఎందుకు వాళ్ళకి కొనడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా మేబీ అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ ఉందా లేదా? ఉంది. కాబట్టి అలా ఫేక్ గాళ్ళని మనం ఉండకుండా చేయాలంటే ఏం చేయాలి? అప్లికేషన్ అప్పుడు కొంత అమౌంట్ కట్టండిరా అని చెప్పాలి. ఒక్క షేర్‌కి ఎంత కట్టమని చెప్పింది కంపెనీ? రూ. 30 కట్టమని చెప్పింది. ఎందుకనంటే ఒక్క షేర్ అమ్ముకుంటే కంపెనీకి ఎన్నొస్తాయి? రూ. 100 వస్తాయి. ఆ 100లో కొంత కట్టమని చెప్తుంది. రూ. 30 కట్టమని చెప్తుంది. ఎప్పుడు? అప్లికేషన్ పెట్టుకునే రోజు. సో, దీనివల్ల ఏమైతుందనంటే కంపెనీకి ఫేక్ అప్లికేషన్స్ రావు. దాంతో పాటు మీరు గమనించాల్సిందేంటంటే, ఈ ఎగ్జాంపుల్‌లో ఏ అనేవాడు 50,00,000 షేర్స్ కొంటాండు. బి అనేవాడు 50,00,000 కొంటాండు. సి అనేవాడు 20,00,000 కొంటాండు. మరి కంపెనీ బ్యాంక్ అకౌంట్‌లో ఏ అనేవాడు ఎన్ని డబ్బులిస్తాడు? ఒక్క షేర్‌కి రూ. 30 ఇస్తాడు. ఒక అప్లికేషన్. ఒక షేర్‌కి రూ. 30 ఇస్తాడు. అట్లా ఎన్ని షేర్లు కొంటాడు? 50,00,000 షేర్ కొంటాడు. మరి ఎన్ని రూపాయలు ఇయ్యాలి వాడు? చూడండి ఒకసారి. 50,00,000 ఇంటూ 30 అంటే 3 5 జా 15. 15 క్రోర్స్ ఇవ్వాలి వీడు. అంటే కంపెనీ అకౌంట్‌లో బ్యాంక్ అకౌంట్ 50 క్రోర్స్ డిపాజిట్ చేసిన తర్వాతనే అప్లికేషన్ పెట్టుకోవాలి. బి అనేవాడు ఒక షేర్‌కి రూ. 30 వాడెన్నన్నాడు? 50,00,000 షేర్ కొంటున్నాడు. అంటే వీడు ఒక 15 క్రోర్స్ ఇవ్వాలి. సి అనేవాడు ఎన్ని కొంటున్నాడు? 20,00,000 షేర్ కొంటున్నాడు. సో, వీడు ఒక రూ. 30 పర్ షేరు. సో, 6 క్రోర్స్ డిపాజిట్ చేయాలి. ఇలా అప్లికేషన్ అప్పుడు కొంత అమౌంట్ డిపాజిట్ చేసి అప్లికేషన్ పెట్టుకోవాలి కంపెనీకి. ఓకేనా? నెక్స్ట్ అప్లికేషన్ పెట్టుకుర్రు కదా! కంపెనీ ఆ అప్లికేషన్స్‌ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఇట్స్ కంపెనీ ఇష్టం అన్నమాట. కంపెనీ ఎవరి అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేయాలనుకున్న వాళ్ళని యాక్సెప్ట్ చేయొచ్చు. కంపెనీ కొందరిని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అవునా? ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు ఏ అనేవాడిని, బి అనేవాడిని యాక్సెప్ట్ చేసిందనుకుందాం కంపెనీ. ఇప్పుడు సి అనేవాడిని యాక్సెప్ట్ చేయనీకొస్తదంటే రాదు. ఎందుకు రాదంటే కంపెనీ ఎన్ని షేర్స్ అమ్మగలుగుతది మాక్సిమము? 1,00,00,000 షేర్లు కదా! ఎందుకు కంపెనీ ఏం డిసైడ్ అయింది? ఇప్పుడు 100,00,00,000 అయితే సరిపోతదని చెప్పింది. మరిప్పుడు 100,00,00,000కి ఎన్ని షేర్స్ అమ్మాలి కంపెనీ? 100 అమ్మగలుగుతది మాక్సిమం. మరిప్పుడు ఏ గానిది, బి గాని అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే, సి గాని అప్లికేషన్ యాక్సెప్ట్ చేయడానికి కంపెనీకి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? లేవు. ఎందుకు? వీళ్ళిద్దరికి అమ్మేయడం వల్ల 1,00,00,000 షేర్లు అమ్ముడుపోయినాయి. ఇంకేమైనా కంపెనీ దగ్గర ఉన్నాయా షేర్స్ అమ్మనీకి రెడీగా ఇప్పుడు? లేవు. అలాంటప్పుడు వీళ్ళని రిజెక్ట్ చేస్తది. అర్థమైందా? ఇంకో ఛాన్స్ ఇంకోటి తీసుకుందాం. ఓకేనా? ఇది సినారియో 1. అంటే కంపెనీ 1,00,00,000 షేర్లే అమ్ముదామన్నా అప్లికేషన్ అంతకన్నా ఎక్కువ రావచ్చు. ఎక్కువొచ్చినప్పుడు ఏం చేయాలి? ఏవైతే ఎక్కువొచ్చినాయో దాన్ని రిజెక్ట్ చేయాల్సొస్తది కంపెనీ. ఓకేనా? అప్లికేషన్‌ని యాక్సెప్ట్ చేయడం మీనింగ్ ఏంటిది నథింగ్ బట్ అలాట్. అంటే వాడికి ఫోన్ చేసి చెప్పింది. "అరే బాబు! నీకు షేర్లు అమ్మేస్తాను" కన్ఫర్మ్ చేసింది. వాడితోని ఫోన్ చేసి మాట్లాడింది. దాన్నేమంటారు? అలాట్‌మెంట్ అని పిలుస్తారు. వీళ్ళిద్దరికీ షేర్స్ అలాట్ అయిపోయినాయి. ఎప్పుడైతే వీళ్ళకి కంపెనీ ఫోన్ చేసి నీకు కన్ఫర్మ్ అని చెప్పిందో, ఆ రోజు వీళ్ళు ఓనర్స్ అయిపోయారు కంపెనీలో. ఆ ఓనర్‌కి మరో పేరు ఏం పేరంటే షేర్ హోల్డర్. మరిప్పుడు సీఈఓ‌నికి ఏం చేసింది? అమ్మనీకి ఛాన్స్ ఉందా అసలు? ఛాన్సే లేదు. మరి వీడికేం చేయాలి? అరే బాబు! కంపెనీలో షేర్‌లు అయిపోయినాయి. ఇంక మీకు నేను షేర్‌లు అమ్మట్లే అని చెప్పేస్తది. అవునా? మరిప్పుడు వీడు అమ్మట్లే అని చెప్పేసినప్పుడు వీడు ఓనర్ అయితాడా కంపెనీలో? నో. వీడు షేర్ హోల్డర్ అవ్వలేడు. ఓకేనా? సరే చూడండి ఒకసారి. ఏ, బి, సి. యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్. వీడు కంపెనీలో 15 క్రోర్స్ డిపాజిట్ చేసిండు. వీడొక 15 క్రోర్స్ డిపాజిట్ చేసిండు. వీడొక 15 క్రోర్స్ డిపాజిట్ చేసిండు. వీడు 50,00,000 షేర్స్ కొన్నందుకు 15. వీడొక 50,00,000 కొన్నందుకు 15. వీడు 20,00,000 కొంటా అని చెప్పినందుకు 15 డిపాజిట్ చేసిండు. వీనిది యాక్సెప్టెడ్, వీనిది యాక్సెప్టెడ్. వీనిది రిజెక్ట్. యాక్సెప్ట్ ఈస్ నథింగ్ బట్ అలాటెడ్. దాని పేరేం పేరు? అలాటెడ్. వీనికి నాట్ అలాటెడ్. అంతేనా? వీని రిజెక్ట్ ఏంది? అలాట్ కాలేదు అని మీనింగ్. అంతేనా? ఇప్పుడు చూడు. ఇప్పుడు ఎవరైతే అలౌట్ చేసారో వాళ్ళేమైతారు కంపెనీలో షేర్ హోల్డర్స్ అయిపోతారు. ఎప్పుడైతే మన కంపెనీలో ఏ అనేవాడు, బి అనేవాడు షేర్ హోల్డర్ అయిండో కంపెనీకి వీళ్ళిద్దరి పైన ఒక రైట్ వస్తుందనమాట. ఏం రైట్ వస్తుందనంటే చూడండి ఒకసారి. ఇప్పుడు ఏ అనేవాడికి 50,00,000 షేర్స్ అమ్మితే వాడు కంపెనీకి ఎన్ని డబ్బులు ఇవ్వాలిరా? 50,00,000 ఇంటూ 100 రూపీస్. అంటే ఆహ్, 50 క్రోర్స్ ఇవ్వాలి. బి అనేవాడు 50,00,000 ఇంటూ 100 రూపీస్. 50 క్రోర్స్ ఇవ్వాలి. అవునా కదా? వీడు ఏ అనే దగ్గర నుంచి 50 క్రోర్స్ కంపెనీ అడుగుతది. బి అనే దగ్గర నుంచి 50 క్రోర్స్ కంపెనీ అడుగుతది. ఆ రైటే వస్తది కంపెనీకి. ఏం రైట్ వస్తది? వాడు ఎప్పుడైతే షేర్ హోల్డర్ అయిండో వాడు కంపెనీకి ఎంత అమౌంట్ ఇవ్వాలి? 50 క్రోర్స్ ఇవ్వాలి. 50 క్రోర్స్ ఇవ్వాలి. ఈ 50 క్రోర్స్ పైన కంపెనీకి కంప్లీట్ రైట్ వచ్చేస్తది. ఈ 50 క్రోర్స్ పైన కంపెనీకి కంప్లీట్ రైట్ వచ్చేస్తది. మరి సి అనేవాడు ఎన్ని కోట్లేసిండు? 6,00,00,000 కదా! మరి ఈ 6,00,00,000 6,00,00,000 వీడి పైన అసలు రైట్ వచ్చిందా మనకు? బట్ వీడి పైసలు మన బ్యాంక్ అకౌంట్‌లో ఎన్నున్నాయి? 6,00,00,000 ఉన్నాయి. మరి అవేం చేయాలి? తిరిగి వాడికి ఇచ్చేసేయాలి. రీఫండ్ ఇచ్చేసేయాలి. ఓకేనా? ఇది సినారియో 1. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మన కంపెనీకి 100 క్రోర్స్ కావాలి. సో, ఏ, బి, సి ముగ్గురున్నారు అనుకుందాం మార్కెట్‌లో.
సో 1,00,00,000 షేర్స్ అమ్ముదాం అనుకుంటున్నాం. కంపెనీకి వీడు కంపెనీ బయటికి ఆఫర్ ఏసింది. వీళ్ళు ముగ్గురు అప్లికేషన్ పెట్టుకోరు. వీడికి ఒక 30, 30,00,000 షేర్స్ కావాలట. వీడికి ఒక 30,00,000 షేర్స్ కావాలట. వీడికి ఒక 30,00,000 షేర్స్ కావాలట. మరిప్పుడు 30,00,000 షేర్స్ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వీడేం చేయాలి? అప్లికేషన్‌తో పాటు ఒక్కొక్క షేర్‌కి రూ. 30 కట్టాలి. మరి వీడికి ఎన్ని షేర్లు కావాలి? 30,00,000 షేర్లు కావాలంటే 30,00,000 ఇంటూ రూ. 30 వేయాలి. అంటే 9,00,00,000. వీడొక 9,00,00,000. వీడో 9,00,00,000 కంపెనీకి అప్లికేషన్ అప్పుడు జమ చేయాలి. కంపెనీ బ్యాంక్ అకౌంట్‌లో. వీళ్ళు జమ చేసిరనుకుందాం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకెన్ని కోట్లు కావాలి? 100,00,00,000 కావాలి. అంటే 1,00,00,000 షేర్లు అమ్మాలి మనం 100,00,00,000 కావాలంటే. బట్ 1,00,00,000 షేర్లు కొనికి రెడీగా ఉన్నారా బయట మార్కెట్‌లో? లేరు. ఈ ముగ్గురిలోకి ఎన్ని కోట్లు ఎన్ని ఓన్లీ 90,00,000 షేర్స్ కొననీకనే రెడీగా ఉన్నారు వీళ్ళు. మరి ఇప్పుడు మనం 1,00,00,000 షేర్లు అమ్మగలుగుతామా? అమ్మలేము. మరి ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళ ముగ్గురిని యాక్సెప్ట్ చేయాలి. అంతేనా కాదా? వీళ్ళ ముగ్గురిని యాక్సెప్ట్ చేస్తే మనకి ఎన్ని కోట్లు ఎన్ని షేర్లు అమ్మినట్టు వాళ్ళకి? 90,00,000 ఇంకా 10,00,000 షేర్స్ అమ్ముడు పోలేదు. అవునా కాదా? అంటే వీళ్ళ దగ్గర నుంచి ఎన్ని కోట్లొచ్చినాయి? వీళ్ళ ముగ్గురి దగ్గర నుంచి 90,00,00,000 వచ్చినాయి. ఇంకా 10,00,000 షేర్లు అమ్మలే కదా! దానికి సంబంధించిన 10,00,00,000 మనం వచ్చినాయా మనకు? కొన్నారా పబ్లిక్? కొనలేదు. అవునా? అంటే మనం ఇష్యూ చేసినప్పుడు, బయటికి ఆఫర్ ఏసినప్పుడు, మనం ఎన్నైతే అమ్మనికి రెడీగానో దానికన్నా ఎక్కువ కొననీకి రెడీగా ఉంటారు మార్కెట్‌లో సమ్‌టైమ్స్. దానికన్నా తక్కువ కొననీకి చాన్సెస్ ఉన్నాయా లేవా? ఇది అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి. సినారియో 1, సినారియో 2 2 తీసుకుందాం మనం. సినారియో 1, సినారియో 2 ఏ, బి, సి. ఏ, బి, సి. ఈడు 30,00,000, ఈడు 30,00,000, ఈడు 30,00,000. 2 కేసులో మనకెన్ని కావాలి? ఒక 1,00,00,000 షేర్లు అమ్మాలి. తద్వారా మనకేం కావాలి? 100,00,00,000 అమౌంట్ కావాలి. ఈ కేసులో వీడు 50,00,000, వీడు 50,00,000, వీడు 20,00,000. అంతేనా? 50, 50, 20. 30, 30, 30. ఈ కేస్‌లో మనకి వీళ్ళ ముగ్గురికి మనం అమ్మితే మనకు 90,00,00,000 వీళ్ళ ముగ్గురికి మనం అమ్మగలుగుతామా? అమ్మలేమసలు. వీడికి అమ్మలేమసలు. సి అనే పర్సన్‌కి అమ్మలేం. ఎందుకు? వీళ్ళిద్దరికి అమ్మనీక ఒక కోటే ఉన్నాయి. ఆ ఒక కోటి వీళ్ళిద్దరే కొనేస్తారు. మరింక సీకి అమ్మనీకి ఛాన్స్ లేదు. అంటే ఈ కేస్‌లో మనకెంతొచ్చింది? 100,00,00,000 వచ్చేసింది. అర్థమైందా? ఇష్యూడ్ క్యాపిటల్ ఎంతైతుందో అంత మొత్తం పర్చేజ్ చేసిర్రు. ఆ పర్చేజ్‌ని ఏమనే పదంతోని పిలవాలి? సబ్‌స్క్రైబ్డ్ అనే పదంతోని పిలవాలి మనం. ఇక్కడ చూడండి. ఇక్కడ సబ్‌స్క్రైబ్డ్ ఎంత? 90,00,00,000. ఇక్కడ సబ్‌స్క్రైబ్ ఎంత? 100,00,00,000. సో, ఇక్కడ సబ్‌స్క్రైబ్ ఎంత? 90,00,00,000 కొనుక్కుర్రు. ఇంకా 10,00,00,000 మార్కెట్‌లో కొనలే కదా! దీన్నేమనాలి? అన్‌సబ్‌స్క్రైబ్డ్ క్యాపిటల్. అర్థమైందా? ఇష్యూడ్ క్యాపిటల్ మనం ఎంతైతే ఇష్యూ చేసినామో అది మొత్తం కొనుక్కుర్రు కదా ఇక్కడ. ఇక్కడ. కాబట్టి ఇది సబ్‌స్క్రైబ్ క్యాపిటల్. ఇక్కడ ఏమైనా అన్‌సబ్‌స్క్రైబ్ ఏమైనా ఉందా? ఏమైనా కొనకుండా ఏమైనా ఉందా? లేదు కదా! సో, అన్‌సబ్‌స్క్రైబ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 0 సినారియో 1లో. సినారియో 2లో అన్‌సబ్‌స్క్రైబ్డ్ క్యాపిటల్ ఎంత? 10,00,00,000. సబ్‌స్క్రైబ్డ్ ఎంత? 90,00,00,000. అర్థమైందా పాయింట్ నేనన్నది? సో, ఇప్పుడు సినారియో 1, సినారియో 2 తీసుకుందాం. సినారియో 1, సినారియో 2. సో, ఇక్కడ ఏ, బి షేర్ హోల్డర్స్ అయిపోయారు కంపెనీలో. ఇక్కడ ఏ, బి, సి ముగ్గురు షేర్ హోల్డర్స్ అయిపోయారు. వీడు 30,00,000 పొందడానికి రెడీగా ఉన్నాడు. వీడు 30,00,000, వీడు 30,00,000. వీడు 50,00,000, వీడు 50,00,000. ఇప్పుడు మరి వీడు ఏ అనేవాడు 50,00,000 షేర్లు కొంటే మనకి ఎన్ని ఇవ్వాలి కంపెనీకి? 50,00,00,000 ఇవ్వాలి. ఎందుకు? ఒక షేర్‌కి రూ. 100 కదా! సో, 50,00,000 షేర్లు కొంటే వీడు 50,00,00,000 ఇవ్వాలి. మరి వీడు 50,00,00,000 ఇవ్వాలి. వీడు 30,00,000 షేర్లు కొంటే ఎంత ఇవ్వాలి? వీడు 30,00,00,000 ఇవ్వాలి. వీడు 30,00,00,000 ఇవ్వాలి. వీడు 30,00,00,000 ఇవ్వాలి. అంతేనా? ఇక్కడ సినారియో 1లో సబ్‌స్క్రైబ్డ్ క్యాపిటల్ సినారియో 1, సినారియో 2 ఇష్యూడ్ క్యాపిటల్ సేమ్. బట్ సబ్‌స్క్రైబ్డ్ సినారియో 1లో ఎంత? 100,00,00,000. సినారియో 2లో ఎంత? 90,00,00,000. అన్‌సబ్‌స్క్రైబ్డ్ ఎంత సినారియో 2లో? 10,00,00,000. ఇక్కడ అన్‌సబ్‌స్క్రైబ్డ్ ఎంత? 0. ఎప్పుడైతే ఈ ఇష్యూడ్ క్యాపిటల్ వీళ్ళు వీళ్ళకి అలాట్ అయినాయో, ఆ రోజు ఏ అండ్ బి దగ్గర నుంచి కంపెనీకి ఒక రైట్ వస్తుంది. ఏం రైట్ వస్తదంటే, వీళ్ళు ఎంతైతే పర్చేజ్ చేసిర్రో, ఆ పర్చేజ్ సబ్‌స్క్రైబ్డ్ క్యాపిటల్ పైన కంపెనీకి ఫుల్ రైట్ వచ్చేస్తది. ఏమని? కంపెనీ ఎప్పుడంటే అప్పుడు వీళ్ళని అడగొచ్చు పైసలు. ఇక్కడ ఈ 10,00,00,000 పైన వస్తదా? ఎందుకు? అది కొనలే కదా పబ్లిక్కు. సో, దీని అన్‌సబ్‌స్క్రైబ్డ్ పైన కంపెనీకి రైట్ రాదు. ఓన్లీ సినారియో 2లో కంపెనీకి ఎన్ని రైట్స్ వస్తాయి? ఓన్లీ 90,00,00,000 పైన రైట్ వస్తది. కాబట్టి ఈ 90,00,00,000 కంపెనీ ఏం చేస్తది? ఏ, బి, సి దగ్గర నుంచి డిమాండ్ చేస్తది. ఇక్కడ సినారియో 1లో ఏ దగ్గర నుంచి 50,00,00,000, బి దగ్గర నుంచి 50,00,00,000 డిమాండ్ చేస్తది కంపెనీ. ఎప్పుడంటే అప్పుడు. చూడండి ఒకసారి. ఇప్పుడు కంపెనీకి ఈ 100,00,00,000 పైన హక్కుంది. ఇక్కడ 90,00,00,000 పైన హక్కుంది. ఇప్పుడు కంపెనీ ఈ 100,00,00,000 పైన రైట్ ఉంది కాబట్టి కంపెనీ ఏం చేస్తదంటే మేబీ ఫర్ ఎగ్జాంపుల్ డే 1 రోజే ఒక 70,00,00,000 సారీ. ఒక 70,00,00,000 డిమాండ్ చేయొచ్చు ఈ రోజే.
ఈ రోజే డిమాండ్ ఎంతైతే కంపెనీ డిమాండ్ ఇప్పుడు 100,00,00,000 రైట్ ఉంది కానీ 100 అడగట్లేదు వీళ్ళని. 100,00,00,000లో 70,00,00,000 అడిగింది. దాన్నేమంటారు అనంటే కాల్డ్ క్యాపిటల్. ఏదైతే ఇంకా డిమాండ్ చేయలేదు ఈరోజు. రైట్ ఉంది కానీ డిమాండ్ చేయలేదు ఈరోజు. దాన్నేమంటారు అన్‌కాల్డ్ క్యాపిటల్. ఓకేనా? ఈ కేస్‌లో తీసుకుందాం. 70, 20 ఇది అన్‌కాల్డ్ క్యాపిటల్. ఇది కాల్డ్ క్యాపిటల్. ఇప్పుడు కంపెనీ ఏమడిగింది? ఏ అండ్ బి ఇద్దరు కలిసి 70,00,00,000 ఇయ్యరా బాబు అని చెప్పింది. మేబీ వాళ్ళిద్దరు కలిపి 60,00,00,000 ఇస్తుండొచ్చు కంపెనీకి. ఇంకో 10,00,00,000 తర్వాత ఇస్తా అని చెప్తుండొచ్చు. ఏదైతే కంపెనీ డిమాండ్ చేసిందో, డిమాండ్ చేసినందుకు వీళ్ళు ఎంత పే చేసిర్రు? 60,00,00,000 పే చేసిర్రు. దాన్నేమనాలి? పెయిడ్ అప్ క్యాపిటల్ అని పిలవాలి. ఏదైతే 10,00,00,000 పే లేదో దాన్నేమనాలి? అన్‌పెయిడ్ క్యాపిటల్ లేదా కావాల్సిన ఎరియర్స్ అని పిలవాలి. అర్థమవుతుందా పాయింట్? ఈ టర్మ్స్ అర్థమైనాయా? ఇప్పుడు చూడండి. మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి కొంచెం స్పీడ్ చెప్పుకుంటూ వెళ్ళాం. ఓకేనా? షేర్ క్యాపిటల్ డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఉంది గదా! ఎగ్జాంపుల్ ఆథరైజ్డ్ క్యాపిటల్ అని జెప్పిన. ఆథరైజ్డ్ క్యాపిటల్ తెలుసు కదా! 1000 క్రోర్స్. ఏంటది? ఆథరైజ్డ్ క్యాపిటల్ మరో పేరేం పేరు? నామినల్ రిజిస్టర్డ్ మాక్సిమం. ఇప్పుడు 1000 క్రోర్స్‌లో కంపెనీకి ఎంత అవసరం ఉంది? ప్రెజెంట్ 100 క్రోర్స్. 900 క్రోర్స్ ఫ్యూచర్‌లో అవసరం ఉంది. ఫ్యూచర్‌లో అవసరం ఉంది గాబట్టి, ఇప్పుడు పబ్లిక్ దగ్గర నుంచి తీసుకుంటదా? తీసుకోదు కాబట్టి దీన్నేమనాలి? అన్‌ఇష్యూడ్ క్యాపిటల్. దీనికి అవసరం ఉంది. పబ్లిక్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇప్పుడు దీన్నేమనాలి? ఇష్యూడ్ క్యాపిటల్. ఇప్పుడు ఇష్యూ చేసినాం బయటికి. పబ్లిక్ మనం ఇష్యూ చేసిన మొత్తం కొనొచ్చా? కొనే ఛాన్స్ ఉంది. కొనకపోవడానికి ఛాన్స్ ఉంది. అవునా? సినారియో 1, సినారియో 2 అదే కదా! సో, మన సినారియో 2 ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకున్నాం. సో, బయట వాళ్ళు పబ్లిక్ ఏం చేసిర్రు? ఓన్లీ 90,00,00,000 కొనుక్కుర్రు. మొత్తం కొనలేకపోయారు. మొత్తం కొననీకి ఇష్టపడట్లేదు. అంటే మనం అమ్ముదామని రెడీగా ఉన్నాం 100,00,00,000 క్యాపిటల్‌ని. బట్ వాళ్ళు 90,00,00,000 కొనుక్కుర్రు. మరి కొనుక్కున్నానేమనాలి? సబ్‌స్క్రైబ్డ్ క్యాపిటల్. మరి ఇష్యూ చేసిన బయట మార్కెట్‌లోకి. బట్ ఎంత కొనలేదు వాళ్ళు? 10 క్రోర్స్ కొనలేదు. దాన్నేమనాలి? అన్‌సబ్‌స్క్రైబ్డ్ క్యాపిటల్ అని పిలవాలి. ఇప్పుడు మనం సబ్‌స్క్రైబ్డ్ క్యాపిటల్ మనం కంపెనీకి ఏమొస్తది? ఫుల్ రైట్ వచ్చేస్తది. ఈ 90,00,00,000 కంపెనీ ఏం చేస్తది? షేర్ హోల్డర్ల గురించి డిమాండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 90,00,00,000 నుంచి ఇప్పుడు ప్రెజెంట్ అయితే కంపెనీ 70 క్రోర్స్ డిమాండ్ చేసింది. అంటే పిలిచింది. "అరేయ్ బాబు నాకు నాకు 70,00,00,000 ఇవ్వరా" అని అడిగింది. ఆ కంపెనీ అట్లా అడగడాన్ని ఏమంటారు? కాల్డ్ అప్ క్యాపిటల్ అని పిలుస్తారు. ఏదైతే కంపెనీ అడగలేదో దాన్ని ఏమంటారు? అన్‌కాల్డ్ క్యాపిటల్ అని పిలుస్తారు. ఇప్పుడు కాల్డ్ అప్ క్యాపిటల్ 70,00,00,000 ఉంది కదా! ఈ 70 కంపెనీ అడిగింది వాళ్ళు 70,00,00,000 ఇవ్వమని చెప్పి. మేబీ వాళ్ళ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా! కంపెనీ అడిగిన టయానికి. వాళ్ళ దగ్గర ఎన్నున్నాయంట? 60,00,00,000 సో, 60,00,00,000 ఇచ్చేసారు కంపెనీకి. ఇస్తే ఏమనాలి దాన్ని? పెయిడ్ అప్ క్యాపిటల్. ఈ 70,00,00,000లో ఇంకా 10,00,00,000 ఇవ్వాలి కదా వాళ్ళు. వాళ్ళు దాన్నేమనాలి? అన్‌కాల్డ్ క్యాపిటల్ అన్‌పెయిడ్ క్యాపిటల్ లేదా కాల్స్ ఇన్ ఎరేస్ అనే పదంతో పిలవాలి. ఇది షేర్ క్యాపిటల్. ఈ షేర్ క్యాపిటల్‌లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ మీనింగ్ తెలిస్తే క్వెషన్ చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? అర్థమైందా నా పాయింటు? ఓకే. సో, ఇప్పుడు ఆ టర్మ్ అర్థమైంది గదా! షేర్ క్యాపిటల్ అనే టర్మ్ అర్థమైంది గదా! నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి కంపెనీ షేర్ అనేది బయటికి ఆఫర్ చేయాలి. ఆ ఆఫర్ అనేది కంపెనీ సైట్‌లో ఆ షేర్‌ని ఆఫర్ అనేది ఎంతకి ఇయ్యాలో చెప్పిందనమాట. ఏం చెప్పిందనంటే ఎవ్రీ కంపెనీ షల్ మ్యాండేటరీ ఖచ్చితంగా ఇష్యూ ఇట్స్ షేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫేస్ వాల్యూ. అంటే మీనింగ్ ఏందంటే మనం ఆల్రెడీ చెప్పాం గదా! పార్ వాల్యూ, ఫేస్ వాల్యూ, నామినల్ వాల్యూ అంటే ఏంటిది? కంపెనీ షేర్ పైన ఒక సీల్‌ని ఫిక్స్ చేస్తది. కంపెనీ మీద రూ. 10 సీల్ ఫిక్స్ చేస్తే కంపెనీ ఫేస్ వాల్యూ ఎంత? రూ. 10. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఎంత తీసుకున్నాం? షేర్ వాల్యూ ఫేస్ వాల్యూ ఎంత తీసుకున్నాం? ఒక షేర్‌ది రూ. 100 తీసుకున్నాం. ఇప్పుడు ఆ షేర్‌ని కంపెనీ బయటికి ఎంతకు అమ్ముకోవాలంటే ఐదర్ రూ. 100 లేదా రూ. 100 కన్నా ఎక్కువ అమ్ముకోవాలి. బట్ తక్కువ అమ్ముకోనికి స్కోప్ లేదు. చూడండి ఒకసారి. షేర్స్ కెనాట్ బి ఇష్యూడ్ అట్ డిస్కౌంట్. ఎందుకనంటే ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్‌లో మన షేర్ వాల్యూ ఎంత? రూ. 100. ఇప్పుడు దాని వాల్యూ రూ. 100 అయితే నువ్వు దాన్ని 120కి అమ్ముకో, 130కి అమ్ముకో, 150కి అమ్ముకో, 200కి అమ్ముకో. కానీ 100 కంటే తక్కువ అమ్మొద్దు. ఎవరు చెప్పిర్రది? కంపెనీస్ యాక్ట్‌లో చెప్పిర్రు. ఓకేనా? సో, ఇప్పుడు షేర్ ఎంతకు అమ్ముకోవాలో అర్థమైంది కదా! సరే. ఇందాక మనం షేర్ హోల్డర్ అని, షేర్ క్యాపిటల్ అని మాట్లాడుకున్నాం గదా! ఈ చాప్టర్‌లో నేనెప్పుడైనా షేర్ క్యాపిటల్ అనే వర్డ్ యూజ్ చేస్తే మీనింగ్ ఏంట్రా అంటే మీరు ఈక్విటీ షేర్ ప్లస్ ప్రిఫరెన్స్ అని అర్థం చేసుకోవాలి. నేను షేర్ హోల్డర్ అనే వర్డ్ యూజ్ చేస్తే ఈక్విటీ షేర్ హోల్డర్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ అనే ఈ వీళ్ళిద్దరిని మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ నేను ఈక్విటీ షేర్ క్యాపిటల్ గురించి మాట్లాడాలంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనే పదం వాడతా. అంటే వర్డ్ యూజ్ చేస్తా. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అనే వర్డ్ యూజ్ చేస్తా. ఈక్విటీ షేర్ అనే వర్డ్, ప్రిఫరెన్స్ షేర్ అనే వర్డ్ యూజ్ చేస్తా. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక చిన్న ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు మనం బయటికి ఒక షేర్ అమ్ముదాం అనుకుంటున్నాం. 1 షేర్ అమ్ముదాం అని అనుకుంటున్నాం. ఎంతకి? 120 సారీ రూ. 100 అని సినారియో 1 తీసుకుందాం. కేస్ 1 తీసుకుందాం.
రూ. 100కి అమ్ముదాం అనుకుంటున్నాం. కరెక్టేనా మరి? కంపెనీ సైడ్ చెప్పింది గదా! దీని ఫేస్ వాల్యూ రూ. 100 అనుకుంటే దీన్ని ఎంతకమ్మొచ్చు? ఐదర్ రూ. 100 ఆర్ మోర్ దెన్ 100 అమ్మొచ్చు. ఇప్పుడు మనం రూ. 100 అమ్ముదాం అనుకుంటున్నాం. కరెక్టేనా? కరెక్టే. సరే. ఇప్పుడు ఒక పర్సన్ కొందాం అనుకుంటాడు మన కంపెనీ షేర్‌ని. ఇప్పుడు ఒక పర్సన్ కొందాం అనుకుంటున్నాడు. మరి కొందామంటే వాడేం జేయాలి? అప్లికేషన్ పెట్టుకోవాలి. అవునా కదా! అప్లికేషన్ ఆ అప్లికేషన్ వీడేం పే చేయాలి? కొంత అమౌంట్ పే చేయాలి. మన ఎగ్జాంపుల్ రూ. 30 పే చేయాలి. మరి కంపెనీ ఇష్టం ఉంటే ఏం చేయొచ్చు దీన్ని? యాక్సెప్ట్ చేసేదా? యాక్సెప్ట్ అన్నా చేయొచ్చు లేదా రిజెక్ట్ అన్నా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ యాక్సెప్ట్ చేసింది అనుకుందాం. యాక్సెప్ట్ అంటే మీనింగ్ ఏంటిది? అలాట్‌మెంట్. అలాట్‌మెంట్ చేసింది. ఓకేనా? అంటే సో, ఎప్పుడైతే అలాట్‌మెంట్ జరిగిందో వాడేమవుతాడు మన కంపెనీలో? షేర్ హోల్డర్ అవుతాడు. మరి కంపెనీకి ఏమొస్తది వీటిపైన? కంప్లీట్ రైట్ వచ్చేస్తది. ఏమని? "అరే బాబు! నువ్వు ఒక షేర్ కొన్నావు కదా! నువ్వు నాకు రూ. 100 కట్టరా" అని కంపెనీ ఎవరిని డిమాండ్ చేయొచ్చు. అవునా కాదా? సో, ఇప్పుడు కంపెనీ షేర్ హోల్డర్ అయిపోయిండు కదా! వాడు చూడండి ఒకసారి. ఈ రూ. 100ని ఎట్లా పే చేసిండు? రూ. 30 అప్లికేషన్ అప్పుడు పే చేసిండు. అవునా కాదా? వీడికి అలాట్‌మెంట్ రోజు కంపెనీ వీడు షేర్ హోల్డర్ అయిపోయిండు కదా! ఆ అలాట్‌మెంట్ రోజు అడగొచ్చు వాడిని. వాడెప్పుడైతే షేర్ హోల్డర్ అయ్యిండో, ఆ రోజు వాడి కంపెనీకి ఫోన్ చేసి అడగొచ్చు. "అరే బాబు! ఇంకొక రూ. 40 ఇవ్వని" అడగొచ్చు. ఇంకెప్పుడు అలాట్‌మెంట్ రోజు ఇంకొక రూ. 40 ఇవ్వని అడగొచ్చు. మొత్తం ఎంత ఇచ్చిండు వాడు ఇప్పటివరకు అలాట్‌మెంట్ రోజుకి? రూ. 70 ఇచ్చిండు. ఇంకో రూ. 30 ఇవ్వాలి కదా! ఆ రూ. 30ని తర్వాత అడగొచ్చు కంపెనీ. ఆ తర్వాత ఈ అలాట్‌మెంట్ తర్వాత కంపెనీ షేర్ హోల్డర్ నుంచి పైసలు అడిగితే దాన్నేమనాలి? కాల్ మనీ అని పిలవాలి. ఓకేనా? అంటే ఒక షేర్ అమ్మితే కంపెనీకి షేర్ హోల్డర్ దగ్గర నుంచి ఎట్లెట్లొచ్చినాయి పైసలు? అప్లికేషన్ అప్పుడు కొంత, అలాట్‌మెంట్ అప్పుడు కొంత, అలాట్‌మెంట్ తర్వాత కొంత వచ్చే అమౌంట్‌ని ఏమనాలి? కాల్ మనీ. అంటే కంపెనీ ఒక షేర్ అమ్మితే కంపెనీకి పైసలు ఎట్లొస్తాయి? అప్లికేషన్ అప్పుడు కొంతొస్తాయి, అలాట్‌మెంట్ అప్పుడు కొంతొస్తాయి, కాల్ మనీ అప్పుడు కొంతొస్తాయి. అర్థమైందా? కంపెనీకి ఒక షేర్ అమ్మితే పైసలు ఎట్లొస్తాయో దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్. ఒక కంపెనీ షేర్ అమ్మితే ఇలా కంపెనీకి డబ్బులొస్తా ఉంటాయి. ఇప్పుడు అకౌంటింగ్ నేర్చుకుందాం మనం. అకౌంటింగ్. అకౌంటింగ్ ఫర్ ఇష్యూ ఆఫ్ షేర్. ఇప్పుడు సినారియోస్ చూసుకుందాం. ఒక్కొక్క సినారియోకి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు సినారియో 1లో కంపెనీ 1,00,000 షేర్స్ అమ్ముదాం అనుకుంటుంది. దాని ఫేస్ వాల్యూ అంట రూ. 100 అంట. బట్ కంపెనీ దీన్ని ఎంతకు అమ్ముదాం అనుకుంటుంది బయట మార్కెట్‌లో? ఫేస్ వాల్యూకే అమ్ముదాం అనుకుంటుంది. మరిప్పుడు ఈ రూ. 100 కంపెనీకి ఎట్లెట్లొస్తుండొచ్చు? అప్లికేషన్ అప్పుడు కొంతొస్తుండొచ్చు. అలాట్‌మెంట్ అప్పుడు కొంతొస్తుండొచ్చు. అండ్ కాల్ మనీ అప్పుడు కొంతొస్తుండొచ్చు. ఓకేనా? గుర్తుంది గదా! అలాట్‌మెంట్ డేట్ తర్వాత కంపెనీ షేర్ హోల్డర్‌కి పైసలడుతది. దాన్నేమనాలి? కాల్ మనీ అని పిలవాలి. ఓకేనా? అలా ఒక షేర్ అమ్ముకుంటే కంపెనీకి అప్లికేషన్ అప్పుడు, అలాట్‌మెంట్ అప్పుడు, కాల్ మనీ అప్పుడు పైసలొస్తాయి. మరి కంపెనీ అప్లికేషన్ అప్పుడు ఎలా అకౌంటింగ్ జేయాలి? అలాట్‌మెంట్ అప్పుడు ఎలా అకౌంటింగ్ జేయాలి? కాల్ మనీ అప్పుడు ఎలా అకౌంటింగ్ జేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ కంపెనీకి ఏమొస్తది? అప్లికేషన్ అప్పుడు కొంత మనీ వస్తది. అవునా? ఇప్పుడు కంపెనీ ఎన్ని అమ్ముదాం అనుకుంటుంది? 1,00,000 షేర్స్ అమ్ముదాం అనుకుంటుంది. మరిప్పుడు 1,00,000 షేర్స్ అమ్ముదాం అనుకున్నప్పుడు కంపెనీ ఒక్కొక్క షేర్‌కి అప్లికేషన్ అప్పుడు ఎంత కట్టమన్నది? రూ. 20 కట్టమన్నది. సో, కాబట్టి అప్లికేషన్ అప్పుడు కంపెనీకి ఎంత అమౌంట్ వస్తది? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెరుగుతది? 1,00,000 ఇంటూ రూ. 20 30 20 కదా! 20 రూపీస్. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అప్లికేషన్ పబ్లిక్ అప్లికేషన్ పెట్టే రోజు కంపెనీలో ఎంత బ్యాలెన్స్ పెరుగుతది? 20,00,000 పెరుగుతది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్. 2 షేర్ అప్లికేషన్ అకౌంట్. మీకు ఆల్రెడీ నేను చెప్పిన అప్లికేషన్ అప్పుడు వాడు షేర్ హోల్డర్ అవుతాడా కంపెనీలో? ఓనర్ అవ్వడు. ఎప్పుడవుతాడు? అలాట్‌మెంట్ రోజు వాడు ఓనర్ అని కన్ఫర్మ్ అయిపోతది. మీకు ఆల్రెడీ తెలుసని నేను అనుకుంటున్నా. ఓనరు కంపెనీకి డబ్బులిస్తే కంపెనీకి ఏమైతది? క్యాపిటల్ అవుతది. కంపెనీ క్యాపిటల్ ఏంటిది? లయబిలిటీ. మరిప్పుడు వీడు అప్లికేషన్ అప్పుడు కొంత అమౌంట్ ఇచ్చిండు గదా! మరి అప్లికేషన్ అప్పుడు అమౌంట్ ఇస్తే వాడు షేర్ హోల్డరా కాదు? షేర్ హోల్డర్ కంపెనీలో కాదు. మరి వాడిచ్చే అమౌంట్ క్యాపిటల్ ట్రాన్స్‌ఫర్ ఎలా చేయకూడదు. వాడిచ్చిందేంటిది? నథింగ్ బట్ లోన్ ఇచ్చిండు. ఒక పర్సన్ దగ్గర నుంచి మనం లోన్ తెచ్చుకున్నట్టు. మరి లోన్ తెచ్చుకుంటే ఏం రాస్తాం మనం? బ్యాంక్ అకౌంట్ డెబిట్ లోన్ అకౌంట్ అని రాస్తాం. బట్ ఇక్కడ ఆ లోన్ అకౌంట్ పేరే షేర్ అప్లికేషన్ అకౌంట్. అర్థమైందా పాయింట్ ఇది? సో, అప్లికేషన్ అప్పుడు మనకు అమౌంట్ వస్తే ఏమైతుంది? బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. దాంతో పాటు లయబిలిటీ కూడా పెరుగుతుంది. ఆ లయబిలిటీ పేరేం పేరు? షేర్ అప్లికేషన్ అమౌంట్. షేర్ అప్లికేషన్ అకౌంట్. అర్థమైందా? సో, అప్లికేషన్‌కి ఇది అకౌంటింగ్ ట్రీట్‌మెంట్. నెక్స్ట్ అప్లికేషన్ తర్వాత ఏమైతది? అలాట్‌మెంట్ జరుగుతది. అవునా? అలాట్‌మెంట్ జరుగుతది. అలాట్‌మెంట్ జరిగిన రోజు వాడేమైతాడు కంపెనీలో? షేర్ హోల్డర్ అయిపోతాడు. అవునా కదా! షేర్ హోల్డర్ అయినప్పుడు మరి వాడిచ్చిన అమౌంట్ షేర్ అప్లికేషన్ ఉంది కదా! మరి షేర్ అప్లికేషన్ ఉండొచ్చా? మరి వాడిచ్చిన లోన్ అయితదా అప్పుడు మనకు? కాదు కదా! మరి వాడిచ్చిన అమౌంట్ ఏం చేయాలి? షేర్ క్యాపిటల్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. అవునా కాదా? వాడిచ్చిన అమౌంటు
నార్మల్ ఏంటిది? ఓనర్ అయితే క్యాపిటల్‌కి పంపియాలి. మరిప్పుడు అప్లికేషన్‌కు ఓనర్ గాదు గానీ, బట్ అలాట్‌మెంట్ రోజు వాడేమైండు? ఓనర్‌లోకి మారిపోయిండు. మరి వాడిచ్చిన అమౌంట్ ఇక్కడ ఎక్కడుంది? షేర్ అప్లికేషన్ అండ్ లోన్ అకౌంట్‌లో ఉంది. ఇప్పుడు లోన్ అకౌంట్ నుంచి క్యాన్సిల్ చేసి షేర్ క్యాపిటల్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. సో, ట్రాన్స్‌ఫర్ ఏంటి చూడండి ఒకసారి. షేర్ అప్లికేషన్ అండ్ లోన్ అకౌంట్ క్యాన్సిల్ చేయాలి. మరి షేర్ క్యాపిటల్ లయబిలిటీ ఓపెన్ చేయాలి. లయబిలిటీ పెరిగింది కదా! సో, లయబిలిటీ క్రెడిట్. ఈ లయబిలిటీ క్లోజ్ అయింది కాబట్టి డెబిట్. సో, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. అర్థమైందా? ఇక్కడ షేర్ అప్లికేషన్ అకౌంట్ ఎందుకొచ్చింది? దాని తర్వాత షేర్ అప్లికేషన్ అకౌంట్ ఎందుకు షేర్ క్యాపిటల్ ట్రాన్స్‌ఫర్ అర్థమైందా? అప్లికేషన్ అప్పుడేమో వాడు ఓనర్ కాదు కాబట్టి లోన్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసినాం. బట్ అలాట్‌మెంట్ రోజు వాడు ఓనర్ అయిపోయిండు కాబట్టి, అప్లికేషన్ అకౌంట్‌లో ఉన్నది రాంగ్ అకౌంటింగ్ కాబట్టి, మనం ఇప్పుడు కరెక్ట్ అకౌంటింగ్ చేస్తున్నాం. అర్థమైందా పాయింట్ ఇది? ఓకే. నెక్స్ట్. మరి అలాట్‌మెంట్ అప్పుడు కొంత పైసలు అడగొచ్చు కదా కంపెనీ. అవునా కదా? నేను చెప్పిన ఇందాక. కంపెనీకి అలాట్‌మెంట్ అప్పుడు కూడా కొంత పైసలు అడగొచ్చు అని చెప్పి. అలాట్‌మెంట్ రోజు, అలాట్‌మెంట్ రోజు ఏమైద్దంటే చూడండి ఒకసారి. అప్లికేషన్ అప్పుడు రూ. 20 వచ్చేసినాయి. అప్లికేషన్ అప్పుడు ఎంత అడిగినాం మనం? సారీ అలాట్‌మెంట్ అప్పుడు ఎంత అడిగినాం చూడండి ఒకసారి. ఇక్కడ రూ. 30 అడిగినాం. సో అలాట్‌మెంట్ ఇప్పుడు కంపెనీ రూ. 30 కావాలని చెప్పి షేర్ హోల్డర్‌ని అడగొచ్చు. అయితే కంపెనీ ఏం చేస్తదంటే అలాట్‌మెంట్ అప్పుడు చెప్తది. అలాట్‌మెంట్‌లో చెప్తది. ఫోన్ చేసి చెప్తది. "అరే బాబు! మీరు నాకు ఒక రూ. 30 ఇవ్వరు" అని చెప్తది. రూ. 30 ఈరోజు ఇవ్వాలని చెప్పకుండా కొంత టైమ్ ఇస్తది వాళ్ళకి. అవునా కాదా? సో, కొంత టైమ్ ఇచ్చింది. ఎప్పుడు పేమెంట్ చేయాలి? ఆఫ్టర్ సమ్ టైమ్. అంటే సమ్ డేసో, 1 వీకో, 10 డేసో లేదా ఆ రోజు ఈవినింగో ఏదో ఒకటప్పుడు. సో, ఇప్పుడు అడగనప్పుడు ఒక ఎంట్రీ పాస్ చేయాలి. వాళ్ళు పేమెంట్ చేసినప్పుడు ఒక ఎంట్రీ పాస్ చేయాలి. అడిగినప్పుడు ఒక ఎంట్రీ పాస్ చేయాలి. పేమెంట్ అప్పుడు ఒక ఎంట్రీ పాస్ చేయాలి. అడిగినప్పుడు డ్యూ ఎంట్రీ పాస్ చేయాలి. పేమెంట్ అప్పుడు పేమెంట్ ఎంట్రీ పాస్ చేయాలి. మరిప్పుడు వాళ్ళని అడిగినప్పుడు ఎంట్రీ ఏమొస్తదంటే చూడండి ఒకసారి. అయితే కంపెనీ ఈడ రూ. 30 అడిగింది. ఇప్పుడు రూ. 30 షేర్ హోల్డర్ ఏం చేయాలి? కంపెనీకి పే చేయాలి. కంపెనీకి 30 ఏంటిది ఇప్పుడు అడిగినప్పుడు. కంపెనీ ఎప్పుడైతే అడిగిందో అప్పుడేమైతే వాళ్ళకు రిసీవబుల్ అనే రైట్ వచ్చేస్తది. అవునా కదా? కంపెనీకి ఫోన్ చేసి అరే! రూ. 30 ఇవ్వన్నప్పుడు కంపెనీకి ఏమొస్తది? ఆ రూ. 30 రైట్ వస్తది. మరి వీడిచ్చిన పైసలు ఇంకా ఇవ్వలేదు. కాబట్టి కంపెనీకి ఏమైతది? రిసీవబుల్. రిసీవబుల్ ఏంటిది? అసెట్. రిసీవబుల్ ఎంత? 30 అకౌంట్ డెబిట్ 2 ఎవడియ్యాలి మరి రూ. 30 ఎవరి దగ్గర నుంచి రావాలి? షేర్ హోల్డర్ దగ్గర నుంచి రావాలి. అవునా కాదా? ఇప్పుడు ఈ రూ. 30 షేర్ హోల్డర్ దగ్గర నుంచి రిసీవబుల్ గదా! ఇది అమౌంట్ ఎక్కడ ట్రాన్స్‌ఫర్ అయితది? షేర్ హోల్డర్ అమౌంట్ ఇచ్చుంటే, షేర్ హోల్డర్ అమౌంట్ ఇస్తే అది ఎక్కడ ట్రాన్స్‌ఫర్ అవ్వాలి? షేర్ హోల్డర్ అనేవాడు ఓనర్ గదా! మరి వాడు డబ్బులిస్తే మనకేమైతది? క్యాపిటల్ అవుతది. మరి ఈ రూ. 30 ఈ రూ. 30 మనకేమైంది? లయబిలిటీ కూడా పెరిగింది. ఆ లయబిలిటీ పేరేం పేరు? షేర్ క్యాపిటల్ రూ. 30. ఈ రిసీవబుల్ పేరేం పేరంటే షేర్ అలాట్‌మెంట్ అకౌంట్. ఎట్లయితే ఇల్లంగా లోన్ అకౌంట్ పెట్టి షేర్ అప్లికేషన్ అని వచ్చిందో, ఈ రిసీవబుల్ అనే అసెట్ పేరేం పేరు? షేర్ అలాట్‌మెంట్ అకౌంట్. కాబట్టి షేర్ అలాట్‌మెంట్ అకౌంట్ డెబిట్ 30 టు షేర్ క్యాపిటల్ 30. ఈ రూ. 30 ఎక్కడ ట్రాన్స్‌ఫర్ చేయాలి మనం? షేర్ క్యాపిటల్‌కి. ఎందుకు? షేర్ హోల్డర్ ఇచ్చే అమౌంట్ ఎక్కడ పోవాలి? షేర్ క్యాపిటల్‌కి పంపించాలి. అర్థమైందా? సో, షేర్ అలాట్‌మెంట్ అసెట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ లయబిలిటీ అకౌంట్. మరిప్పుడు వీడు డబ్బులు పే చేసిండు. డబ్బులు పే చేస్తే కంపెనీకి ఏమైతది? బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతది. సో, బ్యాంక్ అకౌంట్ డెబిట్ రూ. 30 టూ వీడు ఎప్పుడైతే పేమెంట్ చేస్తాడో షేర్ హోల్డరు, మన కంపెనీలో ఈ రిసీవబుల్ ఉంటదా? పోతది కదా! మరి అసెట్ తగ్గాలంటే ఏం చేయాలి? టు షేర్ అలాట్‌మెంట్ 30. అర్థమైందా? సో, అలాట్‌మెంట్ అప్పుడు అడగనీకి ఒక ఎంట్రీ ఉంటది. వాడు పేమెంట్ చేసినప్పుడు ఒక ఎంట్రీ ఉంటది. అర్థమైందా పాయింట్ ఇది? సో, వాడు అడిగినప్పుడు కంపెనీ అడిగినప్పుడు కంపెనీకి ఏమొస్తది? రిసీవబుల్ అని రైట్ వస్తది. ఆ రైట్ ఆ అసెట్ పేరు ఏం పేరు? షేర్ అలాట్‌మెంట్ అకౌంట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. సో, ఇక్కడ 1,00,000 షేర్స్ అమ్మినాం కాబట్టి ఒక్కొక్క దానికి ఎంత అడిగినాం మనం? రూ. 30 అడిగినాం. సో, 30,00,000 రైట్ వచ్చింది. రిసీవబుల్ రావాలి అసెట్. మరి వాడు ఇచ్చే అమౌంట్ ఎక్కడ ట్రాన్స్‌ఫర్ చేయాలి? క్యాపిటల్ అకౌంట్‌కి. సో, షేర్ క్యాపిటల్ అకౌంట్ 30,00,000. మరి వాడు ఇప్పుడు ఈ 30,00,000 మనకిచ్చిన వాడు సో, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. మరి వీడి మనకింకా రావాల్సిన ఏమన్నా ఉందా? లేదు గదా! మనకిక్కడ రావలసిన అనే అసెట్ ఉంది. మరి వీడు అదే అమౌంట్ పే చేసినప్పుడు ఈ అసెట్ ఉంటదా? పోతది. సో, క్రెడిట్. అర్థమైందా ఇప్పుడు? అలాట్‌మెంట్ అప్పుడు. అలాట్‌మెంట్ అప్పుడు 3 ఎంట్రీస్ పాస్ చేయాలి. ఒకటి అప్లికేషన్ అకౌంట్‌లో ఉన్నది షేర్ క్యాపిటల్ ట్రాన్స్‌ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో పాటు అలాట్‌మెంట్ అప్పుడు డ్యూ ఎంట్రీ, పేమెంట్ ఎంట్రీ ఈ 2 పాస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ అప్లికేషన్ అకౌంట్‌లో ఉన్న పైసలు మనం షేర్ క్యాపిటల్‌కి ఎప్పుడు ట్రాన్స్‌ఫర్ చేయాలి? మన ఎగ్జాంపుల్‌లో ఏ, బి, సి ముగ్గురున్నారు. ఏని యాక్సెప్ట్ చేసినాం. బిని యాక్సెప్ట్ చేసినాం. సిని యాక్సెప్ట్ చేసినామా మనం? చెయ్యలేదు. అర్థమైందా పాయింట్ అది?
ఇప్పుడు మరి వీడు గూడా ఏం జేసిండు 6,00,00,000 అప్లికేషన్ మనీ ఇచ్చిండు. వీడు 15 క్రోర్స్ ఇచ్చిండు. వీడు 15 క్రోర్స్ కావాల్సుంటే మీరు వీడియో బ్యాక్‌కెళ్ళి చూడండి. ఏ అనేవాడు అప్లికేషన్ 50 క్రోర్స్ మన బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేసిండు. బి అనేవాడు 15 క్రోర్స్. సి అనేవాడు 6 క్రోర్స్. మరిప్పుడు వీళ్ళిద్దరు షేర్ హోల్డర్ అయ్యారు కాబట్టి వీళ్ళ అప్లికేషన్ మనీ ఎక్కడ ట్రాన్స్‌ఫర్ అయితది? అలాట్‌మెంట్ రోజు షేర్ క్యాపిటల్‌కి. మరి వీడిచ్చింది షేర్ క్యాపిటల్ ట్రాన్స్‌ఫర్ అయితదా? నో. వీడేం జేయాలి? రిఫండ్ వీడి పైసలు వీడికి ఇచ్చేసేయాలి. మరి దానికి ఎంట్రీ ఏందో చూద్దాం ఒకసారి. రిఫండ్ ఇవ్వాలి గదా! వాడు షేర్ హోల్డర్ అవ్వలేదు. సో, అలాట్‌మెంట్ రోజు ఆన్ ద డేట్ ఆఫ్ అలాట్‌మెంట్ థర్డ్ పార్టీ పబ్లిక్ బికమ్స్ షేర్ హోల్డర్. వాడు షేర్ హోల్డర్ అయితేనేమో వాడి సంబంధించిన షేర్ అప్లికేషన్ అమౌంట్ ఏం చేయాలి? షేర్ క్యాపిటల్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఒకవేళ వాడు మన కంపెనీలో డస్ నాట్ బికమ్ ద షేర్ హోల్డర్. సి అనేవాడు షేర్ హోల్డర్ అయ్యిండా? కాలేదు కదా! బట్ వాడిచ్చిన అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్‌లో ఉందా లేదా? ఎక్కడుంది? షేర్ అప్లికేషన్ అకౌంట్‌లో ఉంది. మరి దాన్నేం చేయాలి? రిఫండ్ ఇచ్చేసేయాలి. సో, షేర్ అప్లికేషన్ లయబిలిటీ మనం పేమెంట్ చేయాలి కదా ఇప్పుడు. లయబిలిటీ పేమెంట్ చేస్తే లయబిలిటీ తగ్గింది. డెబిట్. సో, మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతది మరి. టు బ్యాంక్ అకౌంట్. ఈ కేస్‌లో అందరిని యాక్సెప్ట్ చేసాం కదా! 0. ఇక్కడ అందరూ షేర్ హోల్డర్ అయిపోయారు. ఇక్కడ షేర్ హోల్డర్ అవ్వనోడు ఎవ్వలేడు కాబట్టి ఇక్కడ రిఫండ్ 0. అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకేనా? ఇది ఇంత స్లోగా చెప్పడానికి రీజన్ ఏందంటే మిగతావన్నీ దీనికి లింకే ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఫాస్ట్‌గా చెప్పేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ అప్లికేషను, అలాట్‌మెంట్ అర్థం కావాలి. నెక్స్ట్ మరి మనము అప్లికేషన్ ప్లస్ అలాట్‌మెంట్ కలిపి రూ. 50 అడిగినాం. ఇంకా రూ. 50 రావాలి షేర్ హోల్డర్ దగ్గర నుంచి. మరి అడగాలా వద్దా? మరి అలాట్‌మెంట్ తర్వాత షేర్ హోల్డర్‌ని ఇంకా రూ. 50 అడిగితే దీని పేరేం పేరు? కాల్ మనీ. అంతేనా కాదా? సరే. మరి కాల్ మనీ అప్పుడు ఇక్కడ చూద్దాం. ఏమైందో సినారియో? కాల్ మనీ, కాల్ మనీ ఈజ్ ఈక్వల్ టు రూ. 50. ఇప్పుడు మరిప్పుడు మరి కంపెనీ ఏం చేస్తది? ఫోన్ చేసి, "ఏ బాబు నువ్వు ఇంకా రూ. 50 ఇవ్వరా" అని అడుగుతది. ఇవ్వరా అని ఎమ్మటే ఈరోజు అని అడగకపోవచ్చు. వాడికి కొంత టైమ్ ఇస్తుండొచ్చు. మరిప్పుడు ఇదేంటిది? వాడు ఈరోజు అడిగిన సెకండ్‌కే పైసలిస్తుండా? కాదు కదా! మరిప్పుడు కంపెనీకి ఏమైతది? అడిగినప్పుడు వాడు పైసలివ్వాలి. కంపెనీకేమొస్తది? ఒక రైట్ ఒస్తది. ఏమని? రైట్ టు రిసీవ్ అనొస్తది. సో, అది రిసీవబుల్ అయితది కంపెనీకి. మరి వాడు పేమెంట్ తర్వాత ఏసాడు గదా! అంటే కాల్ మనీ అప్పుడు 2 ఎంట్రీస్ ఉంటాయి. ఒకటి డ్యూ ఎంట్రీ, ఒకటి పేమెంట్ ఎంట్రీ. డ్యూ ఎంట్రీ ఏంటిది? వాడికి ఫోన్ చేసినాం. ఏ పైసలు నువ్వు నాకు ఒక వారం రోజులు ఇచ్చేయాలని చెప్పినాం. మరి వారం రోజులు ఇచ్చేయాలని మనకి ఇంటిమేషన్ ఎప్పుడైతే ఇస్తామో, మనకేమొస్తది వాడి పైన రైట్ ఒస్తది. ఆ రైట్ పేరు ఏం పేరంటే కాల్ మనీ అకౌంట్. కాల్ మనీ అకౌంట్. రిసీవబుల్ వస్తది కంపెనీకి. కాల్ మనీ అకౌంట్ డెబిట్ టు మరి వాడిచ్చే పైసలు ఎక్కడ ట్రాన్స్‌ఫర్ చేయాలి? షేర్ క్యాపిటల్‌కి. అంతే కదా! ఓనర్ వాడు. మరి ఓనర్ పైసలు ఏం చేయాలి? షేర్ క్యాపిటల్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. సో, షేర్ క్యాపిటల్ రూ. 50. వాడు పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ చేసి ఏమన్నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతాయి కదా! సో, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు దేనికోసం ఇచ్చిండు పైసలాడు? కాల్ మనీ కోసం. మరి వాడిచ్చిండు. మనకది అసెట్ రావాలి. మరి వచ్చేసింది కదా! మరి అసెట్ వచ్చేసినప్పుడు ఇంకా మన బుక్‌లో అసెట్ కనపడాలా? కనపడదు తీసేయాలి. సో, టు కాల్ మనీ. అర్థమైందా ఇది? సో, కాల్ మనీ అప్పుడు 2 ఎంట్రీస్ ఉంటాయి. ఒకటి డ్యూ ఎంట్రీ, ఒకటి పేమెంట్ ఎంట్రీ. సో, డ్యూ ఎంట్రీ, పేమెంట్ ఎంట్రీ. డ్యూ అంటే ఏంటిది? మనం ఫోన్ చేసి పిలిచినామని, "ఏ పైసలియ్యరా బాబు వారం రోజులు కావాలని" చెప్పినాం. ఎప్పుడైతే మనం ఫోన్ చేసినామో వాడి దగ్గర నుంచి మనకు రిసీవబుల్ ఉంది. సో, రిసీవబుల్ ఇంకా అసెటే కదా! అసెట్ పేరేం పేరు? కాల్ మనీ అకౌంట్. కాల్ మనీ అకౌంట్ డెబిట్ 1,00,000 షేర్స్ ఉంటే రూ. 50 కదా! సో, 50,00,000 టు షేర్ క్యాపిటల్. వాడు ఎప్పుడైతే పేమెంట్ చేస్తాడో మనకేమైతది? బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతది. ఎన్ని పెరుగుతది? 50,00,000 పెరిగింది. సో, వాడేంటిది? మరిప్పుడు మనకి ఈ అకౌంట్ రిసీవబుల్ ఉంది కదా! ఆ రిసీవబుల్ నుంచి వీడు పైసలు కట్టిండు. మరి రిసీవబుల్ అకౌంట్ మన బుక్‌లో ఉండొద్దు కదా! అందుకే తీసేసినాం. డెబిట్, క్రెడిట్. అసెట్ తగ్గింది. క్రెడిట్. ఇది ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ ఇష్యూ ఆఫ్ షేర్. ఇది డీటెయిల్‌గా ఎందుకు చెప్పినా అంటే ఫర్దర్‌గా అన్ని వే ఉంటాయి ఎంట్రీస్ కాబట్టి డీటెయిల్‌గా చెప్పిన. ఈ డీటెయిల్‌గా మీకు అర్థమైతే నెక్స్ట్ నేను ఎంత ఫాస్ట్‌గా చెప్పుకుంటూ పోయినా మీకు అర్థమవుతా ఉంటది. ఓకేనా? ఇది సినారియో 1. ఏంటిది? ఎగ్జాంపుల్ మరి మనం ఏం తీసుకున్నాం? షేర్ క్యాపిటల్‌ని కంపెనీ ఎట్లా ఇష్యూ చేసింది? పార్ వాల్యూకి ఇష్యూ చేసింది. ఇష్యూ చేయొచ్చు కదా! చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కంపెనీ షేర్స్ ఎట్లా ఇష్యూ చేసింది? ప్రీమియంకి ఇష్యూ చేసింది. ప్రీమియంకి ఇష్యూ చేసింది. ప్రీమియంకి ఇష్యూ చేయొచ్చా? ప్రీమియం ఈస్ నథింగ్ బట్ చూడండి ఒకసారి. ప్రీమియం అంటే ఏందో చూద్దాం. మనం కంపెనీ సైడ్ ఏం చెప్పింది? "అరే బాబు! నీ కంపెనీ షేర్‌ని నువ్వు కావాల్సుంటే ఏం చేయొచ్చు? ఫేస్ వాల్యూకి అమ్ముకోవచ్చు. ఫేస్ వాల్యూ 100 అయితే 100కి అమ్ముకో. ఎక్కువ అమ్ముకోవచ్చు. 120 అమ్ముకోవచ్చా? అమ్ముకోవచ్చు. 130కి అమ్ముకోవచ్చు. 200కి అమ్ముకోవచ్చు. ఆ! 90కి అమ్ముకోవచ్చా? అమ్ముకోలేం. 99కి అమ్ముకోలేం. ఆ! ఇక్కడ ఏదైతే 120కి అమ్మున్నామో డిఫరెన్స్ ఎంత? ఫేస్ వాల్యూ 100. బట్ నువ్వు ఎంతకు అమ్ముకుంటున్నావు? అమ్ముకుంటున్నావు అంటే దాని పదం ఏంటిది? ఇష్యూడ్ ప్రైస్. ఇష్యూ ప్రైస్. ఇష్యూ ప్రైస్ అంటే ఎంతకు అమ్ముకుంటున్నావు? ఫేస్ వాల్యూ అంటే దాని ఒరిజినల్ స్టాంప్ వాల్యూ ఎంత?
ఇష్యూ ప్రైస్ అంటే మీనింగ్ ఏంటిది? నీ షేర్‌ని నువ్వు బయట మార్కెట్‌లో ఎంతకు అమ్ముకుంటున్నావు? ఎంతకు అమ్ముకున్నావు ఇక్కడ? 120కి అమ్ముకున్నావు అనుకుందాం. మరి సో, నువ్వు ఎంత ఎక్కువ అమ్ముకున్నావు? దాని వాల్యూ 100, నువ్వు అమ్ముకుంది 120. ఎంతకు ఎక్కువ అమ్ముకున్నావు? 20. దిస్ ఈజ్ ప్రీమియం. అర్థమైందా ప్రీమియం అంటే? దిస్ ఈజ్ ప్రీమియం. డిఫరెన్స్ బిట్వీన్ ఇష్యూ ప్రైస్ అండ్ ఫేస్ వాల్యూ ఈజ్ ద ప్రీమియం అమౌంట్. మరి అమ్ముకోవచ్చా అట్లా కంపెనీ? అమ్ముకోవచ్చు. మరి ప్రీమియం ఎంత అంటే ఫేస్ వాల్యూ మైనస్ ఇష్యూ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రీమియం. మరి ప్రీమియంకి ఇష్యూ వేస్తే మరి అకౌంటింగ్ ఎలా వేయాలి కంపెనీలో? చూడండి ఒకసారి. ప్రీమియంకి ఇష్యూ వేసింది. ఏబీసీ కంపెనీ ఉంది. 1,00,000 షేర్స్‌ని ఇష్యూ చేద్దాం అనుకుంటుంది. ఒక్కొక్క షేర్‌ని 120కి అమ్ముకుందాం అనుకుంటుంది. దాని ఫేస్ వాల్యూ ఎంతంట? 100. మరిప్పుడు ఈ రూ. 120 షేర్ హోల్డర్ దగ్గర నుంచి తీసుకోవాలి కంపెనీ. మనకు ఆల్రెడీ తెలుసు కదా! షేర్ హోల్డర్ అనేవాడు ఈ 120 ఎట్లెట్లా కడతాడు మనకు? ఓసారి అప్లికేషన్ అప్పుడు కొంత కడతాడు. అలాట్‌మెంట్ అప్పుడు కొంత కడతాడు. కాల్ మనీ అప్పుడు కొంత కడతాడు. అవునా కాదా? సరే. ఈ 120ని కంపెనీ ఏమన్నదంటే అప్లికేషన్ అప్పుడు రూ. 50 ఇవ్వు. అలాట్‌మెంట్ అప్పుడు రూ. 30 ఇవ్వు. కాల్ మనీ అప్పుడు రూ. 40 అని కంపెనీ అడిగింది. మరి అలాంటప్పుడు ఈ దాన్ని ఎలా అకౌంటింగ్ చేయాలి? అదే కదా! అప్లికేషన్ అప్పుడు అకౌంటింగ్ నేర్చుకోవాలి మనం. అలాట్‌మెంట్ అప్పుడు అకౌంటింగ్, కాల్ మనీ అప్పుడు అకౌంటింగ్. ఈ 3 అకౌంటింగ్ నేర్చుకోవాలి. సరే. ఈ 120 ఉంది నాన్న. అప్లికేషన్ అప్పుడు 50 అన్నాడు. తర్వాత 30 అన్నాడు. తర్వాత 40 అన్నాడు. సో, టోటల్ ఎంత? 90, 120. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రీమియం ఉంది కదా! ఇక్కడ రూ. 20 ప్రీమియం ఉంది కదా! ఈ రూ. 20 ప్రీమియము కంపెనీ కావాలంటే అప్లికేషన్ అప్పుడు పైసలున్నాయి గదా! ఆ పైసలతో పాటు రూ. 20 ఇవ్వని అడగొచ్చు. లేదా కంపెనీకి ఈ అలాట్‌మెంట్ ఉంది గదా! అలాట్‌మెంట్ అప్పుడు రూ. 20 అడగొచ్చు. లేదా కాల్ మనీ అప్పుడు రూ. 20 అడగొచ్చు. అంటే నేనేం జెప్తున్నా అంటే, ఇక్కడ ఏదైతే ప్రీమియం అమౌంట్ ఉందో, ఆ ప్రీమియం అమౌంట్ ఎప్పుడు అడగాలనేది కంపెనీ ఇష్టం. అంటే కంపెనీ అప్లికేషన్ అప్పుడే ప్రీమియం అమౌంట్ కట్టమని అడగొచ్చు. లేదా అలాట్‌మెంట్ అప్పుడే ప్రీమియం అమౌంట్ అడగొచ్చు. లేదా కాల్ మనీ అప్పుడు అడగొచ్చు. లేదా ఈ రూ. 20ని అప్లికేషన్ అప్పుడు కొంత, అలాట్‌మెంట్ అప్పుడు కొంత, కాల్ మనీ కొంత. ఎప్పుడన్నా ఎట్లన్నా అడగొచ్చు. మరిప్పుడు ఆ ప్రీమియంని అప్లికేషన్ అప్పుడు అడిగితే ఎలా అకౌంట్ చేయాలి? మనకు ఆల్రెడీ తెలుసు కదా! అప్లికేషన్ ఎలా అకౌంట్ చేయాలో తెలుసు మనకు. అలాట్‌మెంట్ తెలుసు, కాల్ మనీ తెలుసు. బట్ ఆ ప్రీమియం అనేది అప్లికేషన్ అప్పుడు అడిగితే ఎలా అకౌంటింగ్ చేయాలి? అలాట్‌మెంట్ అప్పుడు అడిగితే ఎలా అకౌంటింగ్ చేయాలి? నెక్స్ట్ కాల్ మనీ కాల్ మనీ అప్పుడు అడిగితే ఎలా అకౌంటింగ్ చేయాలో తెలుసుకోవాలి. చూడండి ఒకసారి. సరే. మనం తీసుకుందాం ఎగ్జాంపుల్. అప్లికేషన్ అప్పుడు ఈ 120 ఉంది గదా! ఈ 120ని బైఫర్కేషన్ చేద్దాం. 50, 30, 40 కదా! కంపెనీ అడిగింది ఇది అప్లికేషన్, అలాట్‌మెంట్, కాల్ మనీ. కంపెనీ ఏమన్నదంటే, "అరె బాబు! నువ్వు అలాట్‌మెంట్ ఇప్పుడు 50 కడుతున్నావు గదా! ఈ 50లో ప్రీమియం గూడా ఇవ్వనంటే ప్రీమియం రూ. 20 కట్టినట్టు, మిగతా రూ. 30 ఏంటిది? మొత్తం కలిపి ఎంత ఇస్తున్నారు అప్లికేషన్ అప్పుడు? రూ. 50 అడిగింది కంపెనీ. ఈ రూ. 50 కంపెనీ ఏమనుకుంటుంది? 20 ప్రీమియం అనుకుంటుంది. 30 ఫేస్ వాల్యూ అనుకుంటుంది. అంతే కదా! ఈ 120లో 20 ప్లస్ 100 అంతేనా? 20 అప్లికేషన్ అప్పుడు కట్టమన్నది. మరి మిగతా రూ. 30 ఏంటిది? ఫేస్ వాల్యూ కదా వాడిచ్చింది. ఇప్పుడు మనం ఫేస్ వాల్యూ ఎలా అకౌంట్ చేయాలో తెలుసు మనకు. బట్ ఈ ప్రీమియం ఎలా అకౌంట్ చేయాలో నేర్చుకోవాలిప్పుడు. అంటే ప్రీమియము అప్లికేషన్ అడిగినప్పుడు, ఆ అప్లికేషన్ అప్పుడు ఎంట్రీ ఏం పాస్ చేయాలో చూడండొకసారి. అప్లికేషన్ మనీ వచ్చింది. మరి బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎన్ని షేర్స్ అమ్ముతున్నాం? 1,00,000 షేర్స్ అమ్ముతున్నాం. ఇప్పుడు ప్రీమియం కమ్ ఫేస్ వాల్యూ 2 కలిపి అప్లికేషన్ వాడు ఎంత ఇస్తాడు మనకు? ఒక్కొక్క షేర్‌కి రూ. 50 ఇస్తాడు. అట్లా ఎన్ని షేర్స్‌కొస్తది? 1,00,000 షేర్స్ ఇంటూ రూ. 50. సో, 50,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితే ఏం చేయాలి? బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితే డెబిట్ బ్యాంక్ 2 మీకు ఆల్రెడీ నేను చెప్పిన 50,00,000 వచ్చిన పైసలు ఆ అప్లికేషన్ అప్పుడు వాడు ఓనర్ కాదు కంపెనీలో. మరి ఓనర్ కానప్పుడు వాడిచ్చే అమౌంట్ మనకేంటిది? లోన్ టు లోన్. నార్మల్‌గా అయితే 50,00,000 లోన్ అని రాయాలి. బట్ ఆ లోన్ పేరు ఏం చెప్పినా మీకు నేను? షేర్ అప్లికేషన్ అకౌంట్ 50,00,000 మీరనొచ్చు, సార్ ప్రీమియం అన్నారు. గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ అప్పుడు వాడు ప్రీమియం ఇచ్చినా, ఫేస్ వాల్యూ ఇచ్చినా, ఏదిచ్చినా కంపెనీకి లయబిలిటీయే. ఓకేనా? కాబట్టి షేర్ అప్లికేషన్ అకౌంట్‌కే ట్రాన్స్‌ఫర్ చేయాలి. సరే. షేర్ అప్లికేషన్ అయిపోయింది. అలాట్‌మెంట్ రోజొచ్చింది. అలాట్‌మెంట్ వచ్చింది. మరి అలాట్‌మెంట్ రోజొస్తే అప్లికేషన్ మనీ ఏదైతే ఉందో అప్లికేషన్ అకౌంట్ ఏదైతే పైసలున్నాయో అవేం జేయాలి? షేర్ క్యాపిటల్‌గా ట్రాన్స్‌ఫర్ చేయాలని జెప్పిన. అవునా? కాదా? ఎందుకు? అలాట్‌మెంట్ మీద వాడు ఓనర్ అయిపోతాడు. మరి ఓనర్ అయిపోతే వాడిచ్చిన బ్యాలెన్స్ ఎక్కడ పంపాలి మనం? షేర్ క్యాపిటల్‌కి పంపాలి. మనం ఏం జేసినాం మరి? షేర్ అప్లికేషన్‌కి పంపినాం. మరి తప్పు కదా! ఇప్పుడు రెక్టిఫై చేయాలి. చూడండొకసారి. సో, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 50,00,000
2 షేర్ క్యాపిటల్ 50 లాక్స్. రాంగ్. ఎందుకు రాంగ్ అంటే చూడండి. అయితే ఇప్పుడు ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి, ఫేస్ వాల్యూ 100, ప్రీమియం 20. సో, ఇష్యూ ప్రైస్ 120. అయితే షేర్ క్యాపిటల్‌కి మాక్సిమం అమౌంట్ ఎంత పంపియొచ్చంటే అప్ టు ఫేస్ వాల్యూ. షేర్ క్యాపిటల్ అనే లెడ్జర్ అకౌంట్‌కి మనం ఎంత అమౌంట్ పంపొచ్చంటే మాక్సిమం ఫేస్ వాల్యూ పంపగలగాలి. మరి ఈ ప్రీమియం ఉంది గదా! ప్రీమియం ఈస్ నథింగ్ బట్ ప్రాఫిట్ ఫర్ ద కంపెనీ. ఆ ప్రాఫిట్ పేరేం పేరంటే సెక్యూరిటీస్ ప్రీమియం. సో, ఈ అకౌంట్‌కి పంపాలి. ఏదైతే ప్రీమియం ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ. ఆ ప్రాఫిట్ పేరు సెక్యూరిటీస్ ప్రీమియం. సో, సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్‌కి పంపియాలి. ఓకేనా? అర్థమైందా నా పాయింటు? సో, మరిప్పుడు అప్లికేషన్ అకౌంట్‌లో 2 ఉన్నాయి. రూ. 20 ప్రీమియం ఉంది. రూ. 30 ఫేస్ వాల్యూ ఉంది. ఈ ఫేస్ వాల్యూ ఇంటూ 1,00,000 షేర్స్ ఎక్కడ పంపాలి? 30,00,000 షేర్ క్యాపిటల్ పంపాలి. సో, 1,00,000 ఇంటూ రూ. 30 30,00,000 ఏమో సెక్యూరిటీస్ ప్రీమియం. మరిప్పుడు ఈ 20 సారీ షేర్ క్యాపిటల్. మరిప్పుడు సెక్యూరిటీస్ ప్రీమియం ఉంది కదా! ఆ అకౌంట్‌కి ఎంత పంపాలి? 1,00,000 షేర్స్ ఇంటూ రూ. 20 20,00,000 అక్కడ పంపాలి. ఎందుకు సెక్యూరిటీస్ ప్రీమియం క్రెడిట్ చేసినాం అంటే ప్రాఫిట్ ఎప్పుడైనా ఏ బ్యాలెన్స్ ఉంటది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటది. కాబట్టి క్రెడిట్ చేసేసినాం. షేర్ క్యాపిటల్ లయబిలిటీ కాబట్టి లయబిలిటీ పెరిగింది 30,00,000 పెంచేసినాం. అర్థమైందా ఇప్పుడు? అంటే షేర్ అప్లికేషన్ అకౌంట్‌లో ఫేస్ వాల్యూ అమౌంట్ ఏమో షేర్ క్యాపిటల్ పంపియాలి. ప్రీమియం ఏమో ఎక్కడ పంపాలి? సెక్యూరిటీస్ ప్రీమియం పంపాలి. అర్థమవుతుందా? బట్ మరి అప్లికేషన్ రోజు మనకొచ్చిన అమౌంట్ మొత్తం ఎక్కడ పంపాలి? అది ప్రీమియం అయినా, ఫేస్ వాల్యూ అయినా రెండిటిని షేర్ అప్లికేషన్ అనే లోన్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. బట్ అలాట్‌మెంట్ రోజు మాత్రం దాన్నేం జేయాలి? ఎందుకు? వాడు ఓనర్ అయిపోతుంది గదా! అలాట్‌మెంట్ రోజు. మరి అలాట్‌మెంట్ రోజు వాడు ఓనర్ అయితే, మరి వాడిచ్చిన అమౌంట్ షేర్ క్యాపిటల్ పంపియకుండా, మన షేర్ అప్లికేషన్‌లో ఉంచుతున్నాం గాబట్టి, అది తప్పు. ఇప్పుడు రెక్టిఫై చేయాలి. రెక్టిఫై అయ్యనీకి ఏం జేయాలి? షేర్ అప్లికేషన్ అకౌంట్‌ని డెబిట్ జేస్తే క్లోజ్ అయిపోతది. లోన్ అకౌంట్ క్లోజ్ అయిపోయి, షేర్ క్యాపిటల్‌కి సెక్యూరిటీస్ ప్రీమియం పంపాలి. ఒకవేళ షేర్ అప్లికేషన్‌లో ఓన్లీ ఫేస్ వాల్యూ ఉంటే, షేర్ క్యాపిటల్‌కి పంపిస్తాం. అప్లికేషన్ అకౌంట్‌లో ఫేస్ వాల్యూ ప్లస్ ప్రీమియం 2 ఉంటే, ఫేస్ వాల్యూ మటుకు షేర్ క్యాపిటల్. ఆ ప్రీమియం మట్టుకేం జేయాలి? సెక్యూరిటీస్ ప్రీమియం ట్రాన్స్‌ఫర్ జేయాలి. అర్థమైందా? అప్లికేషన్ అప్పుడు ప్రీమియం అమౌంట్ కంపెనీ కలెక్ట్ చేసుకుంటే ట్రీట్‌మెంట్ అర్థమైందా? నెక్స్ట్ ఒకవేళ కంపెనీ గనక రూ. 120 రావాలి గదా! కంపెనీకి. కంపెనీ గనక 50, 40, 30 ఇదేనా అడిగింది కంపెనీ సీక్వెన్స్? 50, 30, 40 కదా! సారీ. 50, 30, 40. 50, 30, 40. కంపెనీ అప్లికేషన్ అప్పుడు ప్రీమియం అడగలే. మొత్తం ఫేస్ వాల్యూ. అలాట్‌మెంట్ అప్పుడు అడిగింది. బాబు నువ్విచ్చే రూ. 30 ప్రీమియం గూడా ఉంటదంటే, ఇక్కడ రూ. 20 ప్రీమియం ఉన్నట్టు, రూ. 10 ఫేస్ వాల్యూ ఉన్నట్టు. ఇది ప్రీమియం. అర్థమైందా నా పాయింటు? మరి ఇప్పుడు ఎలా అకౌంటింగ్ చేయాలి దీన్ని? చూడండి. అప్లికేషన్ అప్పుడు ఎంట్రీ ఏమొస్తదిరా? బ్యాంక్ అకౌంట్ డెబిట్ 50 ఇంటూ 1,00,000 షేర్స్. సో, 50,00,000 టు షేర్ అప్లికేషను 50,00,000. అలాట్‌మెంట్ చూద్దాం. అలాట్‌మెంట్ రోజు వీడి షేర్‌లు ట్రైన్ కాబట్టి వీడేం చేయాలి? వీని అమౌంట్ మొత్తం షేర్ అప్లికేషన్ 50,00,000 టు షేర్ క్యాపిటల్ 50,00,000. ఎందుకు మొత్తం షేర్ క్యాపిటల్ పంపిస్తామంటే దీనిలో ఏమైనా ప్రీమియం అమౌంట్ ఉందా? లేదు కదా! కాబట్టి మొత్తం షేర్ క్యాపిటల్ పంపిస్తాం. ఫేస్ వాల్యూ కదా మొత్తం అది. షేర్ క్యాపిటల్ పంపించినాం. మరి అలాట్‌మెంట్ రోజు ఇంకా 2 ఎంట్రీస్ వస్తాయి కదా! ఒకటి అలాట్‌మెంట్ డ్యూ ఎంట్రీ, అలాట్‌మెంట్ పేమెంట్ ఎంట్రీ. అలాట్‌మెంట్ డ్యూ అప్పుడు అలాట్‌మెంట్ డ్యూ అప్పుడు కంపెనీ ఏమడిగింది? ఒక్కొక్క షేర్‌కి రూ. 30 ఇవ్వురా బాబు అన్నది. ఆ రూ. 30ల ప్రీమియం 20 ఉంది. ఫేస్ వాల్యూ రూ. 10 ఉంది. మరిప్పుడు ఈ రూ. 30 అడిగిందంటే కంపెనీకి రిసీవబుల్ ఎంత? రూ. 30. ఆ రిసీవబుల్ పేరు ఏం పేరు? షేర్ అలాట్‌మెంట్ అకౌంట్ ఎంత? 1,00,000 ఇంటూ రూ. 30 30,00,000. మరి ఈ షేర్ మనకి రిసీవబుల్ ఎంతుంది? 30,00,000 ఉంది. బట్ ఈ రిసీవబుల్‌లో ఒక 1,00,000 ఇంటూ 20, 20,00,000 ఏమో ప్రీమియం. దీంట్లో 1,00,000 ఇంటూ రూ. 10 ఏమో ఫేస్ వాల్యూ. మరి ఫేస్ వాల్యూ ఉన్న ప్రతి దాన్ని ఎక్కడ పంపాలి? షేర్ క్యాపిటల్‌కి. మరి ప్రీమియం ఉన్నదాన్ని ఎక్కడ పంపాలి? సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్‌కి పంపాలి. కాబట్టి అలాట్‌మెంట్ రోజు డ్యూ ఎంట్రీ ఏమొస్తది? షేర్ అలాట్‌మెంట్ అకౌంట్ డెబిట్. వాళ్ళనేం అడిగినావు? 1,00,000 అంటే రూ. 30 అడిగినావు. సో, మనకు రిసీవబుల్ ఎంతుంది? ఆ రిసీవబుల్ అకౌంట్ పేరు ఏం పేరు? షేర్ అలాట్‌మెంట్ రిసీవబుల్ అకౌంట్ 30,00,000 ఉంటది. టు షేర్ క్యాపిటల్ ఎంత? ఈ 30లో 1,00,000 ఇంటూ 10 మాత్రమే షేర్ క్యాపిటల్ పంపియాలి. సో, 10,00,000. మరి మిగతా రూ. 20 ఎక్కడ పోయినాయి? సెక్యూరిటీస్ ప్రీమియం 1,00,000 ఇంటూ 20, 20,00,000. దిస్ ఈస్ ద డ్యూ ఎంట్రీ. అర్థమైందా?
డ్యూ ఎంట్రీ ఆన్ ద డేట్ ఆఫ్ అలాట్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రీమియం. మరి పేమెంట్ ఎంట్రీ ఏమొస్తది? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పడుతది? 30,00,000 కడతాడు వాడు మనకు. 30,00,000 దేనికోసం కట్టిండు? షేర్ అలాట్మెంట్ అనే రిసీవబుల్ కోసం కట్టిండు. మరి దానికోసం రావాల్సిన అమౌంట్ మనకొచ్చినప్పుడు ఆ అకౌంట్ మన బుక్‌లో ఉండాలా? ఉండకూడదు. సో, షేర్ అలాట్మెంట్ 15,00,000 అర్థమైందా? షేర్ అలాట్మెంట్ అప్పుడు ప్రీమియం వస్తే అకౌంటింగ్ ట్రీట్మెంట్ అర్థమైంది కదా! షేర్ అప్లికేషన్ అప్పుడు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇంకోసారి రివైజ్ చేస్తున్నా నేను. షేర్ అప్లికేషన్ అప్పుడు గనక మనకు ప్రీమియం వస్తే అప్లికేషన్ ఎంట్రీ ఏమొస్తది? బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ అప్లికేషన్ అకౌంటే వస్తది. ఎందుకనంటే అప్లికేషన్ రోజు వాడు మన కంపెనీలో షేర్ హోల్డర్ కాదు. మరి షేర్ హోల్డర్ కానప్పుడు ఏం చేస్తాడు? వాడు వచ్చిన ప్రతి అమౌంట్ ఏ పైసలైనా సరే లోన్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అయ్యాలి. ఆ లోన్ పేరు షేర్ అప్లికేషన్ అకౌంట్. మరి అలాట్‌మెంట్ అప్పుడు ఏం చేయాలి? వాడు షేర్ హోల్డర్ అయిండు కాబట్టి వాడిది వాడిచ్చిన అమౌంటు షేర్ క్యాపిటల్ పంపాలి కాబట్టి షేర్ అప్లికేషన్ అకౌంట్‌ని క్యాన్సిల్ చేయాలి. అర్థమైంది కదా! నెక్స్ట్ ఇంకో సినారియో ఏంటిది? లాస్ట్ సినారియో ఈ 120లో 50, 30, 40 ఇప్పుడు అడగలేదు ప్రీమియం. ఇప్పుడు అడగలేదు ప్రీమియం. ఇప్పుడు ప్రీమియం అడిగితే దీనిలో 20 ఏమో ఫేస్ వాల్యూ ఉన్నట్టు, 20 ఏమో ప్రీమియం ఉన్నట్టు. అంతేనా? మరి కాల్ మనీ అప్పుడు ప్రీమియం వస్తే ఎంట్రీ. కాల్ మనీ అప్పుడు ఎన్ని ఎంట్రీస్ ఉంటాయి? ఒకటి డ్యూ ఎంట్రీ, ఒకటి పేమెంట్ ఎంట్రీ ఉంటది. అవునా కాదా? 2 ఉంటాయి. మరి డ్యూ అప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు కంపెనీ ఏం చేసింది? రూ. 40 ఫోన్ చేసి అడిగింది. మరి ఎప్పుడైతే ఫోన్ చేసి అడిగిందో కంపెనీకి ఏమొస్తది? రిసీవబుల్ వస్తది. అవునా కదా! రిసీవబుల్ అంటే అసెట్. ఆ అసెట్ పేరు ఏం పేరు? కాల్ మనీ. కాల్ మనీ అకౌంట్ డెబిట్ 1,00,000 షేర్స్ ఉంటే రూ. 40 అడిగింది కంపెనీ. అంటే 40,00,000 ఇవ్వమని అడిగింది. అదే కదా రిసీవబుల్. ఇప్పుడు 2 ఈ 40,00,000లో కంపెనీ ఏమేమి అడిగింది? కొంత ప్రీమియం అమౌంట్ అడిగింది. కొంత ఫేస్ వాల్యూ అడిగింది. ఎంతైతే ఫేస్ వాల్యూ ఉందో అదేం చేయాలి? షేర్ క్యాపిటల్ పంపేయాలి. ఎంతైతే ప్రీమియం అడిగిందో సెక్యూరిటీస్ ప్రీమియం పంపేయాలి. మరి ప్రీమియం ఎంతుంది? ఒక్కొక్క షేర్‌కి రూ. 20 అంటే ఎన్ని షేర్స్ ఉన్నాయి అట్లా? 1,00,000 షేర్స్ ఇంటూ 20. 20,00,000 ఏమో ప్రీమియంకి పంపాలి. 20,00,000 ఏమో క్యాపిటల్ పంపాలి. అర్థమైందా పాయింట్ ఇది? ఇది డ్యూ. మరిప్పుడు పేమెంట్ సారీ ఇది డ్యూ. కాల్ మనీ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ పేమెంట్. మరి పేమెంట్ అప్పుడు ఎంట్రీ వస్తుందో చూడండి ఒకసారి. పేమెంట్. పేమెంట్ అప్పుడు వాడు ఎంత కడతాడు షేర్ హోల్డర్ మనకు? 40,00,000 కడతాడు. మనకు బ్యాంక్ బ్యాలెన్స్ 40,00,000 పెరిగింది కదా! బ్యాంక్ అకౌంట్ డెబిట్ 40,00,000 టూ ఈ 40,00,000 ఎందుకు ఇచ్చిండు వాడు? మన దగ్గర రిసీవబుల్ అనే అసెట్ ఉంది కాబట్టి ఇచ్చిండు. ఈ అసెట్ కోసం వాడు ఇచ్చిండు. మరి వాడు అసెట్ కోసం మనకు 40,00,000 ఇస్తే ఈ అసెట్ బుక్‌లో ఉండాలా? ఉండకూడదు. మరి తీసేయాలంటే ఏం చేయాలి? డిక్రీజ్ చేయాలి. టూ కాల్ మనీ అకౌంట్ 40,00,000 దిస్ ఈస్ ద ఎంట్రీ ఫర్ పేమెంట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రీమియం. ఓకేనా? అంటే ప్రీమియం అనేది ఎప్పుడెప్పుడు అడగొచ్చు? అప్లికేషన్ అప్పుడు, అలాట్‌మెంట్ అప్పుడు, కాల్ మనీ అప్పుడు ఎప్పుడైనా అడగొచ్చు. అర్థమైందా పాయింట్ ఇది? ఓకేనా? ప్రీమియం పార్ వాల్యూ. నెక్స్ట్, నెక్స్ట్ కాల్స్ ఇన్ ఎరియర్స్. కాల్స్ ఇన్ ఎరియర్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఇంకొంచెం క్లారిటీ రానీక. 1000 షేర్స్ ఉన్న కంపెనీలో మనం ఇష్యూ ప్రైస్ ఎంత? 120 ఫేస్ వాల్యూ 100. మన ఫేస్ వాల్యూ 100 ఉన్న మనం ఎంతకి అమ్ముకుంటున్నాం? 120కి అమ్ముకుంటున్నాం. ఇప్పుడు చూడండి. ఈ 120 అనేది కంపెనీ ఎట్లొస్తాయి పైసలు? అప్లికేషన్ అప్పుడు కొంతొస్తాయి. అలాట్‌మెంట్ అప్పుడు కొంతొస్తాయి. కాల్ మీ అప్పుడు కొంతొస్తాయి. సో, అప్లికేషన్ అప్పుడు ఏమడిగింది కంపెనీ? 50 + 20 అంటే 50 ఫేస్ వాల్యూ అడిగినట్టు 20 ప్రీమియం అడిగింది. అంటే ఇక్కడ ప్రీమియం ఎప్పుడు అడిగింది పైసలు? అప్లికేషన్ అప్పుడే అడిగింది. మనకు ఆల్రెడీ తెలుసు కదా! ప్రీమియం అనేది అప్లికేషన్ అప్పుడు వస్తే అకౌంటింగ్ ఎలా చేయాలో సేమ్ అట్నే. నెక్స్ట్ 30 అలాట్‌మెంట్ అప్పుడు అడిగింది. 20 కాల్ మనీ అప్పుడు అడిగింది. టోటల్ ఎన్ని షేర్స్ ఇష్యూ చేసింది మార్కెట్‌లో? 1000 షేర్స్ ఇష్యూ చేసింది. సో, వన్ షేర్ హోల్డర్ హోల్డింగ్ 1000 షేర్స్ నాట్ పెయిడ్ కాల్ మనీ. అది ఇక్కడ ఏం చెప్తుంది? మనం వాడిని కాల్ మనీ అడిగినాం. కానీ వాడు కాల్ మనీ పే చేయలేదంట. మరి కాల్ మనీ పే చేస్తే ఎంట్రీ ఏమొస్తది? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాల్ మనీ అకౌంట్ అని రాసుకుంటాం. మరి వాడు పే చేయకపోతే అకౌంటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో, మొత్తం 1000 షేర్స్ ఇష్యూ చేసినాం మార్కెట్‌లోకి. 1000 షేర్స్ అంతేనా? ఎంతకి ఇష్యూ చేసినాం? ఫేస్ వాల్యూ ఏమో 100. మనం ఇష్యూ ప్రైస్ ఎంత? 120. సో, ఈ 120 కంపెనీకి ఎట్లొచ్చింది? 50 + 20 సారీ 30, 20 ఇదేమో అలాట్‌మెంట్. ఇది అప్లికేషన్. ఇది కాల్ మనీ. అంతేనా? సో, ఇప్పుడు మనకి అప్లికేషన్ అప్పుడు ఎంట్రీ ఏమొస్తుందన్న? 1000 సారీ
బ్యాంక్ అకౌంట్ డెబిట్ 1000 షేర్స్ ఇంటూ 70 రూపీస్. సో 70,000. వాడు ఇచ్చిన అప్లికేషన్ ఇప్పుడు వాడు ఏ అమౌంట్ ఎంత అమౌంట్ ఇచ్చినా అది ప్రీమియం కావచ్చు, ఫేస్ వాల్యూ కావచ్చు, మనం ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? టు షేర్ అప్లికేషన్ అకౌంట్ 70,000. మరి అలాట్మెంట్ రోజు వాడు ఇచ్చిన షేర్ అప్లికేషన్ అమౌంట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి? షేర్ క్యాపిటల్ అండ్ ప్రీమియంకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 70,000 టు షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం. షేర్ క్యాపిటల్ ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి? 1000 షేర్స్ ఇంటూ ఫేస్ వాల్యూ 50. ఇక్కడ 1000 షేర్స్ ఇంటూ 20 ప్రీమియం. సో 50,000 20,000. ఇది ప్రీమియం అకౌంటింగ్ అయిపోయింది అలాట్మెంట్ రోజు. మరి అలాట్మెంట్ రోజు ఇంకా 2 ఎంట్రీస్ ఉంటాయి కదా, ఒకటి డ్యూ ఎంట్రీ, ఒకటి పేమెంట్ ఎంట్రీ. అవునా కదా? డ్యూ ఎంట్రీ ఏమొస్తుంది? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ 1000 షేర్స్ ఇంటూ 30 రూపీస్. సో 30,000 టూ అందులో ప్రీమియం ఉందా? మొత్తం ఫేస్ వాల్యూ కదా, కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి షేర్ క్యాపిటల్ 30,000. ఇక్కడ పేమెంట్ ఎప్పుడు ఏమొస్తుంది? బ్యాంక్ 30,000 టు షేర్ అలాట్మెంట్ 30,000. నెక్స్ట్ ఏంటిది? కాల్ మనీ. కాల్ మనీ అప్పుడు డ్యూ ఒకటి వస్తుంది, పేమెంట్ ఒకటి వస్తుంది, అంతేనా? డ్యూ ఏమొస్తుంది చూడండి ఒకసారి. డ్యూ కాల్ మనీ అకౌంట్ డెబిట్ ఎంత అడిగినాం మనం మనీ? 1000 షేర్స్ అంటే 20 రూపీస్ అంటే 20,000 అడిగినాం మనీ టు షేర్ క్యాపిటల్కి 20,000. మరి పేమెంట్ వాడు చేసిండా? పేమెంట్ చేయలేదు, సో నో ఎంట్రీ. అవునా? పేమెంట్ చేయనప్పుడు మరి ఎంట్రీ వస్తుందా? నో ఎంట్రీ. లేదా కంపెనీస్ యాక్ట్లో సో అకౌంటింగ్ ట్రీట్మెంట్ 2 మెథడ్స్ ఉన్నాయి మా దీనికి. కాల్ మనీ అప్పుడు కాల్ మనీ అకౌంట్ డెబిట్ 20,000 టు షేర్ క్యాపిటల్ 20,000. ఇక్కడ పేమెంట్ అప్పుడు మన ఇష్టం ఉంటే ఎంట్రీ పాస్ చేయాల్సిన అవసరం లేదు, బట్ సమ్ టైమ్స్ ఏం చేయొచ్చు? ఎంట్రీ కూడా పాస్ చేయొచ్చు. పేమెంట్ కాల్ మనీ పేమెంట్ చేయకపోతే, కాల్ మనీ కాదు, ఏ అలాట్మెంట్ మనీ పే చేయకపోయినా సరే 2 అకౌంట్లు ఉంటాయి. పేమెంట్ చేసినప్పుడు నార్మల్ అయితే ఎంట్రీ వస్తుంది, బట్ ఇక్కడ పేమెంట్ చేయలేదు కాబట్టి నో ఎంట్రీ కూడా పాస్ చేయొచ్చు. లేదా నీ ఇష్టం ఉంటే, కంపెనీ ఇష్టం ఉంటే ఎంట్రీ కూడా పాస్ చేసుకోవచ్చు. ఏం ఎంట్రీ పాస్ చేస్తుందంటే, మీకు ఆల్రెడీ చెప్పిన, వాడిని అడిగింది ఏంటిది? 20,000. వాడు కట్టిండా? మనం అడిగినా కట్టకపోతే ఏమవుతుంది? కాన్సినరీస్ లేదా అన్‌పెయిడ్ క్యాపిటల్ అని చెప్పిన. మనం కంపెనీ అడిగినా వాడు కట్టకపోతే, షేర్ హోల్డర్ కట్టకపోతే ఏమంటాం దాన్ని? అన్‌పెయిడ్ క్యాపిటల్ లేదా కాల్స్ ఇన్ ఏరియస్ అని అంటాం. మన ఇష్టం ఉంటే ఎంట్రీ పాస్ చేయొద్దు. మన కంపెనీ ఇష్టం ఉంది ఎంట్రీ పాస్ చేయాలని, కంపెనీ ఈ మెథడ్ అని చూస్ చేసుకోవచ్చు, ఈ మెథడ్ అని చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్ చూస్ చేసుకుంటే నో ఎంట్రీ, ఈ మెథడ్ చూస్ చేసుకుంటే ఎంట్రీ వస్తుందో చూద్దాం. ఏమొస్తుందంటే చూడండి ఒకసారి. వాడు కట్టలేదు కదా కాల్స్ ఇన్ ఏరియర్స్. వాడు కట్టలేదంటే ఇంకా రిసీవబుల్ ఉందా మన దగ్గర? కాల్ మనీ అనే రిసీవబుల్ అకౌంట్ ఉందా? ఈ రిసీవబుల్ కట్టినవాడు కట్టలేదంటే స్టిల్ రిసీవబుల్ ఉన్నట్టే కదా, అవునా కదా? ఆ రిసీవబుల్ పేరు కాస్త కాల్ మనీ నుంచి కాల్స్ ఇన్ ఏరియర్స్ అనే పేరు మారుతుంది టు కాల్ మనీ. ఎందుకు? దీని పేరు మారింది కదా, అంటే ఈ రిసీవబుల్ పోయి ఈ రిసీవబుల్ అనే పేరు వచ్చింది. మరి రిసీవబుల్ పోవాలంటే ఏం చేయాలి? ఇంతకుముందు డెబిట్ అయింది, ఇప్పుడు క్రెడిట్ చేయాలి. ఆ రిసీవబుల్ కాల్ మనీ అనే రిసీవబుల్ అకౌంట్ డిక్రీజ్ అయింది, కాబట్టి క్రెడిట్. ఇక్కడ ఏం పెరిగింది? కాల్స్ ఇన్ ఏరియస్ అనే రిసీవబుల్ అకౌంట్ పెరిగింది కాబట్టి 20,000 డెబిట్. అర్థమైందా నేను పాయింట్? ఏం లేదమ్మా, నథింగ్. పేమెంట్ చేయకపోతే మన రిసీవబుల్ అట్నే ఉంటుంది బుక్లో. కాల్ మనీ రిసీవబులే కదా, ఇంకా అట్నే ఉంటుంది బుక్లో, బట్ పేరు మారుతుంది. కాల్స్ ఇన్ ఏరియస్ అనే పేరు మారుతుంది. సో కాల్ మనీ అకౌంట్ పోతుంది. ఒకవేళ నువ్వు ఈ మెథడ్ ఫాలో అవ్వలేదనుకో, అంటే కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ ఓపెన్ చేయకుండా రిసీవబుల్ సేమ్ పెట్టామనుకో, ఇక్కడ ఏముంటది మన బుక్‌లో? కాల్ మనీ అకౌంట్ అనే రిసీవబుల్ అట్నే ఉంటది. అర్థమైందా? దిస్ ఈస్ కాల్స్ ఇన్ ఏరియర్స్. కాల్స్ ఇన్ ఏరియర్స్ అర్థమైందా ఇప్పుడు? నెక్స్ట్. నెక్స్ట్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే ఏందో చూద్దాం ఒకసారి. కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి ఏముంది ఇక్కడ? 1000 షేర్స్ బయటికి అమ్ముకుంది కంపెనీ. ఎంతకు అమ్ముకుంది? 120కి అమ్ముకుంది. ఫేస్ వాల్యూ 100. ఈ 120 కంపెనీకి ఎట్లా వస్తాయంట? అప్లికేషన్ అప్పుడు 70 అడిగింది కంపెనీ. అలాట్మెంట్ అప్పుడు రూ. 30 అడిగింది. కాల్ మనీ అప్పుడు రూ. 20 అడిగింది. బట్ ఒక షేర్ హోల్డర్ ఏమైంది? షేర్ హోల్డర్ హోల్డింగ్ 1000 షేర్స్ పెయిడ్ కాల్ మనీ ఎట్ ద టైమ్ ఆఫ్ అలాట్మెంట్. అంటే ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఒక పర్సన్ ఉన్నాడు, ఏ అయినా పర్సన్, వాడికి మనం ఎన్ని షేర్స్ అమ్మినాం? 1000 షేర్స్ అమ్మినాను. 1000 షేర్స్ అమ్మినప్పుడు వాడు రూ. 70 అప్లికేషన్ అప్పుడు కట్టిండు. వాని అలాట్మెంట్ అప్పుడు రూ. 30 అడిగితే వాళ్ళు ఏం చేసిండు? వాడు రూ. 50 ఇచ్చేసిండు. అంటే ఏం చెప్పిన వాడు? అలాట్మెంట్‌కి రూ. 30 తీసుకో, మళ్ళీ కాల్ మనీ ఎప్పుడో నువ్వు అడిగేది నా దగ్గర పైసలు ఉంటావో ఉండవో అని చెప్పి ఈరోజు పైసలు ఉన్నాయంట మన దగ్గర. ఇప్పుడేం చేసిండు? కాల్ మనీ అడగక ముందే ఇచ్చేసిండు. దట్ ఈస్ కాల్డ్ కాల్స్ ఇన్ అడ్వాన్స్. మరి అడ్వాన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? చూడండి ఒకసారి. 120 రూపీస్, 50 ప్లస్ 20, 30, 20. ఇది కాల్ మనీ, ఇది అలాట్మెంట్, ఇది అప్లికేషన్. అప్లికేషన్ అప్పుడు అందరికి ఎంట్రీ తెలుసు కదా.
బ్యాంక్ అకౌంట్ డెబిట్ 1000 షేర్స్ ఇంటూ 70 రూపీస్ ఇచ్చింది బ్యాంక్ బ్యాలెన్స్ 70,000 పెరిగింది. వాడు ఏ అమౌంట్ చేంజ్ చేయాలి అప్లికేషన్ అప్పుడు అప్లికేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి షేర్ అప్లికేషన్ 70,000. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది అలాట్మెంట్. మరి అలాట్మెంట్ అయిన రోజు వాడు ఏమవుతాడు మనకు షేర్ హోల్డర్ అవుతాడు. మరి షేర్ అప్లికేషన్ అమౌంట్ ఏం చేయాలి షేర్ క్యాపిటల్తో పాటు సెక్యూరిటీస్ ప్రీమియం ట్రాన్స్ఫర్ చేయాలి. సో షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 70,000 టు షేర్ క్యాపిటల్ ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి 1000 రూపీస్ ఇంటూ ఫేస్ వాల్యూ ఎంత 50. దీనిలో 50 ఫేస్ వాల్యూ ఇది ప్రీమియం కదా. సో 50,000 టు సెక్యూరిటీస్ ప్రీమియం 1000 ఇంటూ 20 రూపీస్. సో 20,000 రూపీస్. మరి అలాట్మెంట్ రోజు డ్యూ ఉంటుంది కదా ఇంకో ఎంట్రీ డ్యూ ఉంటుంది పేమెంట్ ఉంటుంది. డ్యూకి ఏమైనా వస్తారా షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ 1000 షేర్స్ ఇంటూ ఎన్ని అడిగినాం అని 30 రూపాయలు అడిగినాం. సో 30,000 రిసీవబుల్ మనకు టు షేర్ క్యాపిటల్ 30,000. బట్ పేమెంట్ అప్పుడు చూడు ఏం జరిగింది షేర్ అలాట్మెంట్ పేమెంట్ అప్పుడు వాడు ఏం చేసింది మనకు వాడు 1000 ఇంటూ 30 రూపీస్ ఇవ్వాలి అంటే 30,000 ఇస్తే సరిపోతాం మనకు. వాడు ఏం చేసింది మనకు ఈ పైసలు ఉన్నాయా కాల్ మనీ అమౌంట్ ఏం చేసిండు అలాట్మెంట్ రోజు మనకు అమౌంట్ పంపించండు. అంటే అలాట్మెంట్ పేమెంట్ జరిగిన రోజు మనకి 30,000తో పాటు 1000 షేర్స్ ఇంటూ 20,000 ఎక్స్ట్రా వచ్చింది. ఈ ఎక్స్ట్రాకి మనం అకౌంటింగ్ నేర్చుకుంటాం. చూడండి ఒకసారి దీనికి ఏమొస్తారు నార్మల్గా బ్యాంక్ అకౌంట్ డెబిట్ 30,000. బట్ బ్యాంక్ అకౌంట్లో మనకు 30,000 రాలేదు ప్లస్ 20 వచ్చింది. ఈ 30,000 ఏమో దేనికోసం వచ్చినాయి టు కాల్ షేర్ అలాట్మెంట్ కోసం వచ్చింది అంతేనే కదా. షేర్ అలాట్మెంట్ రిసీవబుల్ అనే అసెట్ కోసం వచ్చినాయి 30,000. సో 30,000 అయిపోయింది. మరి ఎక్స్ట్రా 20,000 దేనికోసం వచ్చినాయి అడ్వాన్స్ వచ్చింది. దేనికోసం కాల్స్ కోసం కాల్స్ ఇన్ అడ్వాన్స్ వచ్చింది. సో టు కాల్స్ ఇన్ అడ్వాన్స్ 20,000. మనకు కాల్ మనీ ఎప్పుడు రావాలి ఫ్యూచర్ రావాలి కానీ ముందే వచ్చింది అంటే రిసీవ్డ్ బిఫోర్ అండ్ అంతే కదా. అంటే ప్రీపెయిడ్ వాడికి ప్రీపెయిడ్ మనకి అవుట్ స్టాండ్ సారీ మనకు రిసీవ్డ్ మనకు ముందే రిసీవ్ అయిపోయింది కాల్ మనీ. మనకు అడ్వాన్స్ వచ్చేసింది పైసలు అవునా కదా. యాక్చువల్గా 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత మనం కాల్ చేద్దాం అనుకుంటున్నాం పైసల్ని. బట్ వాడు ఏం చేసిండు అప్పుడెప్పుడో ఫ్యూచర్లో ఇవ్వాల్సింది ఈ రోజు ఇచ్చిండు అంటే మనకు అడ్వాన్స్ వచ్చేసి ముందే. మరి అడ్వాన్స్ వస్తే మనకి ఏమవుతుంది లయబిలిటీనా అంటే కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనే లయబిలిటీ పెరిగింది కంపెనీలో ఎంత 20,000. లయబిలిటీ పెరిగింది కాబట్టి క్రెడిట్ చేసింది అర్థమైందా. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెరిగింది 50,000 పెరిగింది కరెక్టే. బట్ 50,000లో 30,000 దేనికోసం పెరిగింది షేర్ అలాట్మెంట్ రిసీవబుల్ అనే అసెట్ కోసం వచ్చింది. సో అసెట్ని సెట్ ఆఫ్ చేస్తాను తీసేస్తాను బుక్లో నుంచి. బట్ ఇంకా 20,000 బ్యాలెన్స్ ఉంది కదా మరి దేనికోసం వచ్చింది అది కాల్స్ ఇన్ అడ్వాన్స్ కోసం వచ్చింది. ఫ్యూచర్లో 3 నెలల తర్వాత రావాల్సిన అమౌంట్ ఇప్పుడే వచ్చింది అంటే వాడికి ప్రీపెయిడ్ మనకు అడ్వాన్స్ రిసీవ్డ్. మరి అడ్వాన్స్ వచ్చి మనకు లైబిలిటీ కదా మరి లైబిలిటీ వస్తే ఏం చేయాలి క్రెడిట్ చేయాలి. ఆ లైబిలిటీ వేరే పేరు కాల్స్ ఇన్ అడ్వాన్స్ 20,000. అర్థమైందా పాయింట్ ఇది దిస్ ఈజ్ కాల్స్ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ మరి కాల్ చేయాలి కదా కాల్ అప్పుడు డ్యూ అంటే ఏమొస్తుంది కాల్ మనీ అకౌంట్ డెబిట్ 1000 ఇంటూ 20 రూపీస్ 20,000 షేర్ క్యాపిటల్ 20,000. మరి పేమెంట్ అప్పుడు చూడండి ఇప్పుడు పేమెంట్ అప్పుడు గమనించండి మీరు ఇప్పుడు వాడు ఇప్పుడు పైసలు ఇస్తారా మనకు అసలు నార్మల్ అయితే ఏం రాయాలి బ్యాంక్ అకౌంట్ డెబిట్ 20,000 టు కాల్ మనీ అకౌంట్ 20,000 రాసుకుంటాం మనం నార్మల్గా అయితే. బట్ ఈ పైసలు వాడు ఎప్పుడు ఇచ్చేసిండు వాడు ముందే ఇచ్చేసిండు. వాడిచ్చిన పైసలు మనం ఎక్కడ దాచిపెట్టాం ఏ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినాం కాల్స్ ఇన్ అడ్వాన్స్ మనకు లయబిలిటీ. మరి ఇప్పుడు ఆ లయబిలిటీ ఏమైతుంది బుక్లో నుంచి డిక్రీజ్ అయిపోతుంది కాల్స్ ఇన్ అడ్వాన్స్ 20,000. ఎప్పుడు కాల్ మనీ పేమెంట్ రోజు మనకు కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనే లయబిలిటీ డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకు వాడు మనకి పైసలు ఇవ్వాలి బట్ పైసలు ఇవ్వడు మనం ఏం చేస్తాం సెట్ ఆఫ్ చేసుకుంటాం వాడు ఇచ్చిన పైసల్ని సెట్ ఆఫ్ చేసుకుంటాం అంతేనా. సో సెట్ ఆఫ్ కంట్రీ ఏంటిది కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ డెబిట్ కాల్ మనీ అకౌంట్. అర్థమైందా పాయింట్ ఇది ఇక్కడ గుర్తుపట్టాలి. అలాట్మెంట్ పేమెంట్ ఉంది కదా ఆ రోజు మనకి ఎక్స్ట్రా అమౌంట్ వస్తే ట్రాన్స్ఫర్ చేయాలని కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనే లైబిలిటీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. మరి ఆ లైబిలిటీ బుక్లో నుంచి ఎప్పుడు ఎలిమెంట్ అవుతుంది ఆన్ ద డేట్ ఆఫ్ కాల్ మనీ పేమెంట్ రోజు వాడు బ్యాంక్ అకౌంట్ డెబిట్ కాల్ మనీ అని రాసుకోవాలి కానీ వాడు అమౌంట్ ఇవ్వడు మనకు ఆ రోజు ఆ అకౌంట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అయిపోయిందా డన్. ఇది కాల్స్ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్ నెంబర్ ఇంట్రెస్ట్.
సరే ఇంట్రెస్ట్ ఎంతో చూద్దాం ఒకసారి. ఆ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక్క నిమిషం. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. కాల్స్ ఇన్ ఏరియర్స్, కాల్స్ ఇన్ అడ్వాన్స్ పైన ఇంట్రెస్ట్ చూడండి ఒకసారి. మీకు ఆల్రెడీ తెలుసు టాపిక్ కాబట్టి కొంచెం బ్రీఫ్ కొంచెం ఫాస్ట్‌గా చెప్పేయనీకి ట్రై చేస్తా. ఇప్పుడు కాల్స్ ఇన్ ఏరియర్స్ అంటే మీనింగ్ ఏంటిది? కంపెనీ షేర్ హోల్డర్‌లు పైసలు అడిగింది గానీ వాడు పైసలు ఇవ్వలేదు. అంతేనా? మరి వాడేం చేయాలి ఇప్పుడు? డిలే చేసిండు కాబట్టి వాడు మనకి ఇంట్రెస్ట్ కట్టాలి. మరి ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి వాడంటే ఆల్రెడీ కంపెనీ శాఖలో చెప్పింది. 10% షేర్ హోల్డర్ అనేవాడు కంపెనీకి కావాల్సిన ఏరియాస్ పైన ఇంట్రెస్ట్ కట్టాలి. మరిప్పుడు సమ్ టైమ్స్ ఏమైంది ఇలాంటి ఎగ్జాంపుల్ కాల్స్ ఇన్ అడ్వాన్స్. మనం షేర్ హోల్డర్ అనేవాడు ఎప్పుడో 3, 4 మంత్స్ తర్వాత ఇవ్వాల్సిన అమౌంట్ ఈ రోజే మనకిచ్చింది గదా! మరి మనం ఏం జేయాలి 3, 4 మంత్స్‌కి కంపెనీ ఇంట్రెస్ట్ పే చేయాలి వాడికి. ఎంత పే చేయాలి? కంపెనీస్ యాక్ట్‌లో 12% చెప్పింది. కంపెనీస్ యాక్ట్‌లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఆల్రెడీ మెన్షన్ చేసింది కాబట్టి మనం ఇవి ఫాలో అవ్వాల్సిందే. మనకిష్టం వచ్చిన రేట్ తీసుకోనికి లేదు. ఆల్రెడీ కంపెనీ శాఖలో చెప్పింది. క్వెషన్‌లో ఇచ్చినా, ఇవ్వకపోయినా సీదా కాల్స్ ఇన్ ఏరియర్స్ పైన 10%, కాల్స్ ఇన్ అడ్వాన్స్ పైన 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తోని క్యాలిక్యులేట్ చేయాలి. హౌ టు క్యాలిక్యులేట్ అనేది చూద్దాం ఇప్పుడు. ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏముంది? కంపెనీ ఏం చేసింది? ఒకడికి ఏ అనే పర్సన్‌కి 1000 షేర్స్ అమ్మింది నాన్న. ఎంతకమ్మింది? 120కి అమ్మింది. పార్ వాల్యూ రూ. 100. ఈ 120ని అప్లికేషన్ అప్పుడు రూ. 70 అడిగింది. అలాట్‌మెంట్ అప్పుడు రూ. 30 అడిగింది. కాల్ మనీ అప్పుడు రూ. 20 అడిగింది. ఇప్పుడు చూడండి. అప్లికేషన్ అప్పుడు ఇంక్లూడింగ్ ప్రీమియం అడిగింది. ఏ రోజు? 1 జనవరి 2024 రోజు అప్లికేషన్ జరిగిపోయిందంట. మరి అలాట్‌మెంట్ ఎప్పుడు జరిగిపోయింది? డ్యూ అండ్ పేమెంట్. ఒక్క నిమిషం. డ్యూ ఎప్పుడు? పొద్దున ఫోన్ చేసి సాయంత్రం పైసలు కట్టాలి. సో, డ్యూ అండ్ పేమెంట్ ఒకటో రోజు జరిగింది. డ్యూ ఫస్ట్ ఫిబ్రవరి రోజు అలాట్‌మెంట్ ఫోన్ చేసి పొద్దున ఫోన్ చేసి సాయంత్రం కట్టాలిరా బాబు అని చెప్పింది. సో, పేమెంట్ ఫస్ట్ ఏప్రిల్ రోజే కట్టేశారు. అండ్ కాల్ మనీ డేట్ ఎప్పుడు? ఫస్ట్ జూన్ రోజు అడిగింది. పొద్దున ఫోన్ చేసి సాయంత్రం పేమెంట్ చేయాలన్నది. అంటే డ్యూ అండ్ పేమెంట్ ఒకటే రోజు. సో, కాల్ మనీ ఎప్పుడు అడిగింది పైసలు? ఫస్ట్ జూన్ 2024 రోజు అడిగింది. బట్ వీడేం చేసిండు? అప్లికేషన్ అప్పుడు బానే కట్టిండు పైసలు. ఫస్ట్ జనవరి రోజు వచ్చేసినాయి పైసలు. అలాట్‌మెంట్ అప్పుడు బానే పైసలొచ్చేసినాయి. బట్ కాల్ మనీ అప్పుడు చూడండి ఒకసారి. కంపెనీ ఫస్ట్ జూన్ రోజు అడిగితే వాడు ఎప్పుడిచ్చిండు పైసలు? ఫస్ట్ డిసెంబర్ రోజు ఇచ్చిండు. యాక్చువల్‌గా వాడు ఎప్పుడు ఇయ్యాలి కంపెనీకి పైసలు? ఫస్ట్ జూన్ రోజు ఇవ్వాల్సిన పైసలు ఫస్ట్ డిసెంబర్ రోజు అడిగిండు. అంటే 6 మంత్స్ తర్వాత ఇచ్చిండు. యాక్చువల్‌గా ఫస్ట్ జూన్ రోజు ఇవ్వాల్సింది ఫస్ట్ డిసెంబర్ రోజు ఇచ్చిండు. అంటే 6 మంత్స్ లేట్ ఇచ్చిండు పైసలు. మరి వాడి ఇంట్రెస్ట్ ఎంత ఇవ్వాలి మనకు? 6 మంత్స్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. కాల్ మనీతో పాటు మనకేమియ్యాలి వాడు? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎన్ని రోజులు? 6 మంత్స్. ఎంత? 10%. చూద్దాం. ఇప్పుడొకసారి చూడండి. వాడు 1000 షేర్స్ అమ్మాను. కాల్ మనీ ఒక్కొక్క షేర్‌కి ఎంత కట్టాలి కాల్ మనీ? రూ. 20. అంటే 20,000 కాల్ మనీ వాడికివ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి మనకు వాడు? ఫస్ట్ జూన్ రోజు ఇవ్వాలి. వీడెప్పుడిచ్చాడు మనకు? ఫస్ట్ జనవరి. ఎన్ని నెలలు లేట్ ఇచ్చిండు? 6 మంత్స్ లేట్ ఇచ్చిండు. కాబట్టి 6 మంత్స్‌కి ఇంట్రెస్ట్ ఎంత చూడండి ఒకసారి. 20,000 డిలే చేసిండు. 20,000 ఇంటూ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 10%. ఇది పర్ యానమ్‌కి కదా! మరి 6 మంత్స్‌కి ఎంత? 6/12 ఈజ్ ఈక్వల్ టు 20,000 ఇంటూ 10% ఇంటూ సారీ 10% డివైడెడ్ బై 12 ఇంటూ 6. సో, రూ. 1000 ఈస్ ద ఇంట్రెస్ట్. మరిప్పుడు వాడు ఫస్ట్ డిసెంబర్ రోజు మనకు అంత అమౌంట్ ఇవ్వాలి. కాల్ మనీ 20,000 ఇవ్వాలి. ఇంట్రెస్ట్ రూ. 1000 ఇవ్వాలి. సో, ఆన్ ద డేట్ ఆఫ్ ఫస్ట్ డిసెంబర్ వాడు మనకు 21,000 ఇవ్వాలి. దిస్ ఈస్ ద కాలిక్యులేషన్ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియర్స్. ఓకేనా? నెక్స్ట్ కాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా! సో, ఒక కంపెనీ ఏం చేసింది? 1000 షేర్స్ అమ్మింది. ఎంతకమ్మింది? 120కి అమ్మింది. బట్ ఫేస్ వాల్యూ ఎంత? రూ. 100. సో, అప్లికేషన్ అప్పుడు రూ. 70 అడిగింది ఫస్ట్ జనవరి రోజు. అలాట్‌మెంట్ ఎప్పుడు అడిగింది? ఫస్ట్ ఏప్రిల్ రోజు అడిగింది. కాల్ మనీ ఎప్పుడు అడిగింది? ఫస్ట్ జూన్ రోజు అడిగింది. అయితే అప్లికేషన్ ఇచ్చేసిండు. అలాట్‌మెంట్ రోజు చూడండి ఏం జరిగిందో. అలాట్‌మెంట్ రోజు కంపెనీ ఏమడిగింది మనని? రూ. 30 అడిగితే వాడేం చేసిండు? కాల్ మనీ రూ. 20 ముందే పే చేసిండు. మనకు అడ్వాన్స్ పే చేసిండు. అవునా కదా! రూ. 20 అడ్వాన్స్ పే చేసిండు. యాక్చువల్‌గా ఈ కాల్ మనీ ఎప్పుడు పే చేయాలి వాడు? ఫస్ట్ జూన్ రోజు పే చేయాలి. కానీ ఎప్పుడు పే చేసిండు? ఫస్ట్ ఏప్రిల్ రోజే పే చేసిండు. అంటే 2 మంత్స్ బిఫోర్ పే చేసిండు. మరి 2 మంత్స్ బిఫోర్ పే చేస్తే మనకు లయబిలిటీ కదా! మరి లయబిలిటీకి ఏం చేయాలి? ఇంట్రెస్ట్ కట్టియాలి కదా! సో, ఇంట్రెస్ట్ ఎంతో చూద్దాం. సో, కాల్ మనీ వాడు ఎంత పే చేసిండు అలాట్‌మెంట్ రోజు? 1000 షేర్స్ ఇంటూ రూ. 20 ఈజ్ ఈక్వల్ టు 20,000. ఎన్ని రోజులు పే చేసిండు ముందు? 2 మంత్స్. సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12% ఇంటూ 2/12. సో, 20,000
ఇంటూ 12% డివైడెడ్ బై 12 ఇంటూ 2. సో, 400 రూపీస్. కంపెనీ ఏం చేయాలి వీడికి? ఇంట్రెస్ట్ 400 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయాలి. అర్థమవుతుందా పాయింట్ నేనన్నది? ఇది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇన్ కేస్ ఆఫ్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ కాల్స్ ఇన్ ఎరియర్స్. నెక్స్ట్ టాపిక్ ఎక్సెస్ అప్లికేషన్. మనం తెలియకుండానే ఇది ఫస్ట్ బిగినింగ్‌లోనే ఇంట్రడక్షన్‌లోనే నేర్చుకున్నాం మనం ఇది. అదేందో చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. షేర్స్ ఇష్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 10,000 షేర్స్ ఇష్యూ చేసింది. ఇష్యూ ప్రైస్ 120 అంట. ఫేస్ వాల్యూ 100 రూపీస్. ఈ 120 రూపీస్ కంపెనీకి ఎట్లా వచ్చిందంట? అప్లికేషన్ అప్పుడు 50 రూపీస్ అడిగింది కంపెనీ. సో, అలాట్‌మెంట్ అప్పుడు 30 + 20 అడిగింది. అంటే అప్లికేషన్ అప్పుడు అడగలేదు ప్రీమియం. ఎప్పుడు అడిగింది? అలాట్‌మెంట్ అప్పుడు ప్రీమియం అడిగింది. 30 ఏమో ఫేస్ వాల్యూ, 20 ఏమో ప్రీమియం అడిగింది. నెక్స్ట్ కాల్ మనీ ఎంత అడిగింది? 20 అడిగింది. సో, అప్లికేషన్స్ ఎన్నొచ్చినాయి కంపెనీకి? 15,000 షేర్స్ వచ్చినాయి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా! సినారియో 1 అని చెప్పి. కంపెనీ 1,00,00,000 షేర్స్ అమ్మాలనుకుంటుంది. బట్ ఏ, బి, సి అనేవాళ్ళు ఏ అనేవాడు 50,00,000 అప్లికేషన్ ఇచ్చిండు. బి అనేవాడు 50,00,000 అప్లికేషన్‌కి ఇచ్చిండు. సి అనేవాడు 20,00,000 అమ్ముతానికి ఇచ్చిండు. మనం అమ్మనికేమో ₹1,00,00,000 షేర్స్ అమ్మనికి సారీ 1,00,00,000 షేర్స్ అమ్మనికి రెడీగా ఉన్నాం. బట్ మనకు అప్లికేషన్స్ ఎన్నొచ్చినాయి? 1,20,00,000 వచ్చినాయి. మనం ఇక్కడ పే చేసినాం మనం 20,00,000ని రిజెక్ట్ చేసినాం. సేమ్ ఇక్కడ అదే చేయాలి. చూడండి ఒకసారి. మనం ఎంత మందికి రెడీగా ఉన్నాం? 1000 షేర్స్. బట్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి? 15,000 షేర్స్‌కి అప్లికేషన్ వచ్చినాయి. మరి ఇప్పుడు 5,000 షేర్స్ మనం అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయగలుగుతామా? చూద్దాం. అప్లికేషన్ అప్పుడు ఒక్కసారి ఇది గమనించండి. 10,000 షేర్స్ కదా! 10,000 షేర్స్. మనం ఆఫర్ ఇచ్చింది. మనకు అప్లికేషన్స్ ఎన్నొచ్చినాయి నాన్న? 15,000 షేర్స్ వచ్చినాయి. అంతేనా? 15,000 షేర్స్ వచ్చినాయి. ఇప్పుడు బయట మార్కెట్‌లో ఎంత అమ్ముకున్నాం మనం ఒక షేర్‌ని? 120కి అమ్ముకున్నాం. అప్లికేషన్ అప్పుడు రూ. 50 ఇవ్వాలి. అలాట్‌మెంట్ అప్పుడు 20 + 30 ఇవ్వాలి. ఫైనల్ కాల్ అప్పుడు 20 రూపీస్ ఇవ్వాలి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 15,000 షేర్స్ అప్లికేషన్స్ వచ్చినప్పుడు చూడండి ఒకసారి. మనం అనుకుందాం ఆ 15,000 షేర్స్‌ని బైఫర్కేట్ చేద్దాం. 15,000 షేర్స్ ఏ, బి, సి అనుకుందాం. ఏ అనేవాడు 5,000 షేర్స్ కోసం అప్లికేషన్ పెట్టుకుండు. బి అనేవాడు 5,000 షేర్స్ కోసం అప్లికేషన్ పెట్టుకుండు. సి అనేవాడు 5,000 షేర్స్ కోసం అప్లికేషన్ పెట్టుకుండు. అయితే కంపెనీ కండిషన్ ఏం పెట్టింది? అప్లికేషన్ అప్పుడు ఒక్క షేర్ కొనాలనుకుంటే 50 రూపీస్ అప్లికేషన్ మనీ కట్టాలను. మరి అలాంటప్పుడు ఏ అనేవాడు కంపెనీకి ఎన్ని డబ్బులు కట్టుంటాడు? 5,000 షేర్స్ ఇంటూ 50 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 5,000 షేర్స్ ఇంటూ 50 రూపీస్. 2,50,000 కట్టుంటాడు. మరి వీడెంత కట్టుంటాడు? 2,50,000 కట్టుంటాడు. మరి వీడెంత కట్టుంటాడు? 2,50,000 కట్టుంటాడు. అవునా? సరే చూడండి ఒకసారి. మరిప్పుడు ఆన్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ కంపెనీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెరిగింది? బ్యాంక్ అకౌంట్ డెబిట్ 15,000 షేర్స్ సారీ 2.5 లాక్స్ ఆఫ్ ఏ ప్లస్ 2.5 లాక్స్ ఆఫ్ బి ప్లస్ 2.5 లాక్స్ ఆఫ్ సి. అంటే 7.5 లాక్స్ వచ్చి బ్యాంక్ అకౌంట్‌లో పడ్డాయి. కంపెనీ బ్యాంక్ అకౌంట్‌లో. సో, మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది కాబట్టి డెబిట్. 2 అప్లికేషన్ అప్పుడు ఏ పైసలొచ్చినా ఎక్కడ ట్రాన్స్‌ఫర్ చేయాలి? షేర్ అప్లికేషన్ అకౌంట్‌కి. ఎంత? 7.5 లాక్స్. మరిప్పుడు అలాట్‌మెంట్ రోజొచ్చింది. మరి అలాట్‌మెంట్ రోజొస్తే కంపెనీ వీళ్ళ ముగ్గురిని యాక్సెప్ట్ చేయగలదంటే నో. చేయలేదు. ఎందుకు అనంటే కంపెనీ ఎన్ని షేర్స్ అమ్మగలుగుతది మాక్సిమము? 10,000 షేర్సే. మరి అప్లికేషన్స్ ఎన్నొచ్చినాయి? 15,000 అప్లికేషన్స్ వచ్చినాయి. మరి 5,000 అప్లికేషన్స్ ఎక్కువొచ్చాయి కదా! ఆ అప్లికేషన్ కంపెనీ రిజెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అనేది ఏ గారిని రిజెక్ట్ చేసిందనుకుందాం. బిని, సిని యాక్సెప్ట్ చేసిందనుకుందాం. మరి యాక్సెప్ట్ చేసినప్పుడు బి అండ్ సి మాత్రం ఓనర్స్ అయితారు కంపెనీలో. మరిప్పుడు ఈ 7.5 లాక్స్‌లో ఏ, బి, సి ముగ్గురున్నారు. ఏ గాడివి 2.5 లాక్స్ ఉన్నాయి కంపెనీలో. బి గాడివి 2.5 లాక్స్ ఉన్నాయి. సి గాడివి 2.5 లాక్స్ ఉన్నాయి. కంపెనీ ఇప్పుడు ఏ గారిని షేర్ హోల్డర్‌లకి యాక్సెప్ట్ చేయట్లేదు. వీడిని యాక్సెప్ట్ చేసింది. మరి వీడిని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసిందో వీళ్ళిద్దరు ఏమైతారు కంపెనీకి షేర్ హోల్డర్స్ అవుతారు. మరి షేర్ హోల్డర్స్ అయినప్పుడు వీళ్ళిచ్చిన అమౌంట్ ఎక్కడ పంపాలి? షేర్ క్యాపిటల్‌కి. బట్ మనం ఎక్కడికి పంపినాం? షేర్ అప్లికేషన్‌కి పంపినాం. అవునా కాదా? మరి ఇప్పుడేం చేయాలి? వీళ్ళిచ్చిన అమౌంట్ ఏం చేయాలి? తీసుకపోయి షేర్ క్యాపిటల్‌లో పంపాలి. సో, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 2.5 లాక్స్ ఆఫ్ బి ప్లస్ 2.5 లాక్స్ ఆఫ్ సి. మొత్తం 5 లాక్స్ టు షేర్ క్యాపిటల్ 5 లాక్స్. మరి షేర్ అప్లికేషన్ అకౌంట్‌లో ఎంతున్నయి పైసలు? 7.5 ఉన్నాయి. 7.5 నుంచి 5 లాక్స్ ఎక్కడ పోయినాయి? షేర్ క్యాపిటల్. మరి ఇంకా 2.5 లాక్స్ ఉన్నాయి కదా దాంట్ల. మరేం చేయాలి? ఏ గాడు ఓనర్ కాదు కాబట్టి, షేర్ హోల్డర్ కాదు కాబట్టి వాడి పైసలు వాడికివ్వాలి. సో, ఎంట్రీ
షేర్ మనకి వాడి పైసలు వాడికెళ్ళాలంటే ఏం కావాలిరా? షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 2.5 లాక్స్ ఆఫ్ ఏ టు బ్యాంక్. ఎందుకు ఇక్కడ రాసినాం ఎంట్రీ అంటే చూడండి ఒకసారి. బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది. మరి ఏ పైసలు ఎక్కిచ్చేస్తే మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గింది. బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గితే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. అవునా? మరిప్పుడు షేర్ అప్లికేషన్ అకౌంట్ ఎందుకు డెబిట్ చేసినామంటే, మరి ఏ గాడు ఇచ్చినప్పుడు మనం ఏం రాసుకున్నాం? లయబిలిటీ లెక్క రాసుకున్నాం గదా! వాడిచ్చినప్పుడు నువ్వు లయబిలిటీ లెక్క రాసుకున్నావు. మరిప్పుడు లయబిలిటీ పేమెంట్ చేస్తే లయబిలిటీ ఏమన్నా బుక్‌లో నుంచి వెళ్ళిపోవాలి గదా! సో, డెబిట్ చేసినాం. అర్థమైందా పాయింట్ ఇది? ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. అప్లికేషన్ అప్పుడు మనకు తెలవదు. ఏ గాడు షేర్ హోల్డరా? బి గాడు షేర్ హోల్డరా? సి గాడు మన కంపెనీలో షేర్ హోల్డర్ అంటే మనకి ఏం తెలవదు. మరి ఏం తెలవనప్పుడు వాళ్ళిచ్చిన 3 అమౌంట్ ఎక్కడ ట్రాన్స్‌ఫర్ చేయాలి? షేర్ అప్లికేషన్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. బట్ అలాట్‌మెంట్ రోజు మనకు కన్ఫర్మ్ అయిపోతది కదా! ఏ అనేవాడు షేర్ హోల్డరా? బి అనేవాడు షేర్ హోల్డరా? సి అనేవాడు మన కంపెనీలో షేర్ హోల్డరా అని. మరి ఎవరైతే షేర్ హోల్డర్ అయితాడో వా వాడిచ్చిన పైసలు ఎక్కడ పంపాలి? షేర్ క్యాపిటల్ పంపాలి. ఎవడైతే షేర్ హోల్డర్ కాడో మరి వాడిచ్చిన పైసలు ఎక్కడ పంపాలి? వాడి పైసలు వాడికివ్వాలి. ఎందుకు? తీసుకోడానికి మనకేం రైట్ ఉంది వాడి పైసలు మనకు? వాడి పైసలు వాడుకోవడానికి మనకేం రైట్ ఉంది? వాడి పైసలు వాళ్ళకి ఇచ్చేసేయాలి. మరి ఈ ముగ్గురిచ్చిన పైసలు ఎక్కడున్నాయి? షేర్ అప్లికేషన్‌లో ఉన్నాయి. కాబట్టి షేర్ అప్లికేషన్‌లో ఉన్న పైసలు అలాట్‌మెంట్ రోజు ఏం చేయాలి? ఎవడైతే షేర్ హోల్డర్ అయ్యిండో వాడి పైసలేమో షేర్ క్యాపిటల్ పంపాలి. ఎవడైతే షేర్ హోల్డర్ కాలేదో వాడి పైసలు ఏం చేయాలి? రిఫండ్ ఇచ్చేసేయాలి. అర్థమైందా ప్రాసెస్ ఇది? ఇది ఎక్సెస్ అమౌంట్‌కి అకౌంటింగ్ ట్రీట్మెంట్. సో, ఎగ్జాంపుల్ చూడండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్, షేర్ అప్లికేషన్. సో, షేర్ అలాట్‌మెంట్ కాదు ఇది. షేర్ అప్లికేషన్ మనీ ఏం చేయాలి? షేర్ క్యాపిటల్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఇద్దరు షేర్ హోల్డర్ అయ్యారు కాబట్టి 5 లాక్స్ టు షేర్ క్యాపిటల్. ఇంకోటి షేర్ హోల్డర్ కాలే కదా! వాడి పైసలెన్ని? 2.5 లాక్స్ కాబట్టి షేర్ అప్లికేషన్ టు బ్యాంక్. అర్థమైందా పాయింట్ ఇది? ఓకే. నెక్స్ట్ ప్రో రాటా అలాట్‌మెంట్. ప్రో రాటా అలాట్‌మెంట్ అంటే ఏందో అక్కడ ఉన్న ఎగ్జాంపుల్‌తోని మనం డిస్కస్ చేసుకుందాం. షేర్స్ ఇష్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 10,000. ఇష్యూ ప్రైస్ 120, పార్ వాల్యూ 100. ఈ 120 కంపెనీకి ఏం కావాలంట? అప్లికేషన్ అప్పుడు రూ. 50 కావాలంట. అలాట్‌మెంట్ అప్పుడు 30 + 20 కావాలంట. కాల్ మనీ అప్పుడు రూ. 20 కావాలి. అయితే కంపెనీ ఇంకో కండిషన్ ఏం పెట్టిందంటే ఇష్యూ అప్పుడు పబ్లిక్‌కి చెప్తుంది కంపెనీ. "అరే బాబు! నేను నా కంపెనీ 10,000 షేర్స్ అమ్మనికి రెడీగుంది. ఎవరైనా విల్లింగ్ ఉన్నోళ్ళు కొనుక్కోవాలంటే నాకు అప్లికేషన్ పెట్టుకోండి" అని చెప్పింది. అప్లికేషన్ పెట్టుకోండి అనే టైంలో ఏం చెప్పిందంటే, "అరే నాయనా! మీరు నా కంపెనీలో ఒక్క షేర్ కొనుక్కోవాలంటే మీరు ఖచ్చితంగా 2 అప్లికేషన్ పెట్టుకోవాలి." అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? పబ్లిక్ అనేవాళ్ళు ఏబీసీ అనే కంపెనీలో ఒక్క షేర్ కొనాలంటే 2 అప్లికేషన్ పెట్టుకుంటేనే వాడికొక షేర్ అలాట్ అయితది. నీకొక్కటే షేర్ గావాలి. నువ్వు ఒకటే అప్లికేషన్ పెట్టుకుంటే ఏమైతది? రిజెక్ట్ అయితది. అంటే కంపెనీ ఏం చెప్తుంది? కండిషన్ చెప్తుంది ఇక. ఏమని? "నువ్వు నా కంపెనీలో ఒక్క షేర్ కొనాలనుకుంటే నువ్వు 2 అప్లికేషన్ పెట్టుకో. అప్పుడే నీకు షేర్ ఇస్తా. లేకపోతే ఇవ్వను." అర్థమైందా పాయింట్? దట్ ఈస్ కాల్డ్ ప్రో రాటా. ప్రో రాటా మీనింగ్ ఏందంటే నువ్వు అప్లికేషన్స్ ఎన్ని పెట్టుకుంటే నేను ఎన్ని అమ్ముతా. రేషియో. నువ్వెన్ని పెట్టుకుంటే నేను ఎన్ని అమ్ముతా. ఆ రేషియోనే ప్రో రాటా అంటారు. సరే దీనికొచ్చినప్పుడు అకౌంటింగ్ ఎలా చేద్దాం చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి ఒకసారి. ఎన్ని షేర్స్ ఉన్నాయి? 10,000 షేర్స్. సో, 10,000 షేర్స్. ఎంతకి అమ్ముదాం అనుకుంటుంది? ఫేస్ వాల్యూ ఎంత? రూ. 100. ఇష్యూ ప్రైస్ ఎంత? 120. సో, ఈ 120ని కంపెనీ ఎట్లా అడుగుతుంది పైసలు? ఓసారి 50, ఓసారి 30 + 20, ఓసారి 20. అంతేనా? బట్ కండిషన్ ఏంటిది? 2:1 రేషియో. అంటే 1:2 రేషియో. నువ్వు 2 షేర్లు అప్లై చేసుకుంటే నీకు ఒక షేర్ ఇస్తా. అంతేనా? సరే. కంపెనీకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయో చూద్దాం ఒకసారి. అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి కంపెనీకి? 20,000 అప్లికేషన్స్ వచ్చినాయి. సో, ఇప్పుడు కంపెనీకి 20,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఒక్కొక్క అప్లికేషన్‌కి ఎంత ఇవ్వాలి? షేర్ హోల్డరు పబ్లికు రూ. 50 కట్టాలి. సో, కంపెనీకి అప్లికేషన్ అప్పుడు ఎన్ని పైసలొచ్చినాయి చూడండి ఒకసారి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ 20,000 అప్లికేషన్స్ ఇంటూ ఈచ్ అప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు రూ. 50. సో, 2 5 ఆర్ 10. 1,00,000 వచ్చిందా? 10 లాక్సా? 20,000 ఇంటూ రూ. 50. సో, 10 లాక్స్ వచ్చినాయి అమౌంట్ వాళ్ళకి. 10 లాక్స్ అమౌంట్ వచ్చింది.
సో, అప్లికేషన్ అప్పుడు ఎక్కడ పంపాలి పైసలు? షేర్ అప్లికేషన్ 10,00,000. మరిప్పుడు నెక్స్ట్ అలాట్‌మెంటే కదా జరిగేది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు కంపెనీలో 20,000 అప్లికేషన్స్ వస్తే కంపెనీ 10,000 షేర్సే అలాట్ చేస్తది. అవునా కాదా? మరి 10,000 షేర్స్ ఏం చేయాలి? రిజెక్ట్ కదా చేయాల్సింది. సరే. మరిప్పుడు చూడండి ఒకసారి. అలాట్‌మెంట్ అప్పుడు ఈ 20,000 షేర్స్ మొత్తం కంపెనీ షేర్ క్యాపిటల్ ట్రాన్స్‌ఫర్ చేస్తామా? కాదు. ఎందుకనంటే ఈ 20,000 షేర్స్ అప్లికేషన్స్ వచ్చినప్పటికీ కంపెనీ ఎన్ని షేర్స్ అలాట్ చేయగలుగుతది? ఓన్లీ 10,000 షేర్స్. ఇంకో 10,000 అలాట్ చేయలేదు కదా! అవునా కాదా? సరే. అలాట్ చేస్తే వీళ్ళేందరు షేర్ హోల్డర్ అయిపోతారు. వీరు షేర్ హోల్డర్ అవ్వలేరు. మరి షేర్ హోల్డర్ అయితే ఏం చేయాలి? వాళ్ళ పైసలు షేర్ క్యాపిటల్‌లో పంపాలి. అవునా? సరే. సో, వాళ్ళ పైసలెక్కడున్నాయి? షేర్ అప్లికేషన్‌లో. సో, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 10,000 ఇంటూ 50 ఈ 10,00,000లో 10,000 షేర్స్‌కి సంబంధించిన అమౌంట్ ఎంతుంటది? ఎన్నుంటాయి పైసలిక్కడ? 10,000 ఇంటూ 50 రూపీసే కదా! అంటే 5,00,000 ఉంటాయి. సో, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 5,00,000 టు షేర్ క్యాపిటల్ 5,00,000. అర్థమైందా నా పాయింటు? ఇక్కడ షేర్స్ 20,000 వచ్చినప్పటికీ కంపెనీ ఎన్ని అమ్మగలుగుతది? ఓన్లీ 10,000 అమ్మగలుగుతది. ఇంకో 10,000 అమ్మలేదు. ఏవైతే అమ్మిందో వాళ్ళేమైతారు? షేర్ హోల్డర్ అయిపోతారు. మళ్ళీ వాళ్ళిచ్చే పైసలు ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయాలి? షేర్ క్యాపిటల్‌కి. సో, షేర్ అప్లికేషన్ నుంచి షేర్ క్యాపిటల్‌కి 5,00,000 ట్రాన్స్‌ఫర్ చేసిన. ఇంకా 5,00,000 షేర్ అప్లికేషన్ ఉన్నాయా లేవా? ఉన్నాయి గదా! షేర్ అప్లికేషన్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. బట్ చూడండొకసారి. మన కంపెనీకి ఏ అండ్ బి అనేవాడు అప్లై చేశాడనుకుందాం ఒకసారి. ఆ 20,000 షేర్స్ ఏ అండ్ బి అనేవాళ్ళు ఇచ్చిరనుకుందాం. ఏ అనేవాడు 10,000 అప్లికేషన్ పెట్టుకుండు. బి అనేవాడు 10,000 అప్లికేషన్ పెట్టుకుండు. వీడికి ఎన్ని షేర్స్ అలాట్ అయితాయి? వీడికి 5,000 షేర్స్, వీడికి 5,000 షేర్స్ అలాట్ అయితాయి. ఇప్పుడు నేనేమంటున్నానంటే అప్లికేషన్ అప్పుడు వీడు ఎన్ని పైసలు కట్టిండు? 10,000 షేర్స్ ఇంటూ 50 5,00,000. వీడెంత కట్టిండు అప్లికేషన్ అప్పుడు? 10,000 షేర్స్ ఇంటూ 50 5,00,000 కట్టాడు. వీడికి 5,000 షేర్స్ అలాట్ అయినాయి. వీడికి 5,000 షేర్స్ అలాట్ అయినాయి. మరి వీడిచ్చింది ఎక్కడున్నాయి? అప్లికేషన్ అకౌంట్‌లో ఉన్నాయి. షేర్ అప్లికేషన్ అకౌంట్‌లో ఉన్నాయి పైసలు. 5,00,000, 5,00,000. మరి వీడు షేర్ హోల్డర్ అయిండు కదా! 5,000 షేర్ హోల్డర్‌కి. మరి వీడిచ్చిన 5,00,000లో నుంచి కొంత అమౌంట్ ఎక్కడ ట్రాన్స్‌ఫర్ చేయాలి? షేర్ క్యాపిటల్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఎంత ట్రాన్స్‌ఫర్ చేయాలి? ఈ 5,000 షేర్స్ అలాట్ అయినాయి కాబట్టి ఈ 5,000 మాత్రమే షేర్ క్యాపిటల్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. అంటే 5,000 ఇంటూ 50. సో, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 2.5 లాక్స్ టు షేర్ క్యాపిటల్. మరి వీని కూడా సేమ్ అంతే కదా! 5,000 షేర్స్ ఇంటూ 50. సో, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 2.5 లాక్స్ టు షేర్ క్యాపిటల్ 2.5 లాక్స్. సో, షేర్ అప్లికేషన్ అకౌంట్ ఎంత డెబిట్ అయింది? 5 లాక్స్ డెబిట్ అయింది. షేర్ క్యాపిటల్ ఎంత డెబిట్ అయింది? క్రెడిట్ అయింది. 5 లాక్స్ క్రెడిట్ అయింది. అదే కదా ఎంత ఇక్కడ వచ్చింది. బట్ మరి వీడు ఎంత ఎక్స్‌ట్రా ఇచ్చిండు పైసలు? 2.5 లాక్స్ ఇచ్చిండు. వీడెంత ఇచ్చిండు? 2.5 లాక్స్ ఇచ్చిండు. మరి 2.5 లాక్స్, 2.5 లాక్స్ థర్డ్ పార్టీ ఇచ్చారా? వీళ్ళిద్దరు షేర్ హోల్డర్సే కదా! షేర్ హోల్డర్స్ ఇచ్చిన పైసలు ఎక్కడ ట్రాన్స్‌ఫర్ చేయాలి? షేర్ క్యాపిటల్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. బట్ వీళ్ళిద్దరు షేర్ హోల్డర్స్ అయినప్పటికీ ఓన్లీ 5,000 షేర్స్‌కి మాత్రమే వీళ్ళిద్దరు షేర్ హోల్డర్స్. ఇంకో 5,000 షేర్స్ వీరు షేర్ హోల్డర్స్ కాదు. మరి వీడిచ్చిన ఎక్స్‌ట్రా అమౌంట్ 2.5 ఏం చేయాలి? వీళ్ళిచ్చిన 2.5 లాక్స్, వీళ్ళిచ్చిన 2.5 లాక్స్ ఏం చేయాలంటే అలాట్‌మెంట్ అప్పుడు ఏదైతే డ్యూ పేమెంట్ ఉంటది చూసినావా? ఆ పేమెంట్ అప్పుడు వాడుకోవాలి. వీడికి రిఫండ్ ఇవ్వకూడదు. వీళ్ళేవైతే ఎక్కువ పైసలు ఇచ్చిర్రో అప్లికేషన్ అప్పుడు వాళ్ళకి రిఫండ్ ఇవ్వకూడదు. ఎందుకు? ఎక్సెస్ అమౌంట్ వచ్చింది కదా వీళ్ళ దగ్గర నుంచి. ఎక్స్‌ట్రా అమౌంట్ వచ్చింది. ఎక్స్‌ట్రా అమౌంట్ పబ్లిక్ దగ్గర నుంచి రాలే. వాళ్ళు షేర్ హోల్డర్సే కదా! మరి వాళ్ళు ఎట్లా ఫ్యూచర్‌లో ఏం చేయాలి మనకు? అలాట్‌మెంట్ పైసలు కట్టాలి. కాల్ మనీ కట్టాలి. మరి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఎక్స్‌ట్రా ఇచ్చిన అమౌంట్ వాళ్ళకి ఇచ్చేదెందుకు? మళ్ళా అడిగేదెందుకు? కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఏవైతే ఎక్స్‌ట్రా వచ్చినాయో దాన్ని ఏం చేయాలి? అలాట్‌మెంట్ కోసం కాల్ మనీ కోసం వాడుకోవాలి. అర్థమైందా? సరే. ఎంటర్ చూద్దాం చూడండి ఒకసారి. ఎంటర్ చూడండి ఒకసారి. ప్రో రాటా అలాట్‌మెంట్. సో, బ్యాంక్ అకౌంట్‌లో 10,00,000 అప్లికేషన్ 10,00,000 అలాట్‌మెంట్ అప్పుడు షేర్ అప్లికేషన్ అకౌంట్ ఇప్పుడు 5,00,000 టు షేర్ క్యాపిటల్ 5,00,000 ఇంకా ఎంతున్నాయి అప్లికేషన్ అకౌంట్‌లో? 5,00,000 ఎక్స్‌ట్రా ఉన్నాయి. 5,00,000 ఎక్కడ ట్రాన్స్‌ఫర్ అయినాయి? షేర్ క్యాపిటల్. ఇంకా 5,00,000 ఎక్స్‌ట్రా ఉన్నాయి. మరి ఆ 5,00,000 ఏం చేయాలో చూద్దాం. అలాట్‌మెంటే కదా నెక్స్ట్. అలాట్‌మెంట్ అప్పుడు వీళ్ళేం పేయాలి? రూ. 50 పేయాలి. సో, షేర్ అలాట్‌మెంట్ అకౌంట్ డెబిట్ 10,000 ఇంటూ 50 5,00,000 ఈ 5,00,000లో ఫేస్ వాల్యూ 30 ఏమో షేర్ క్యాపిటల్. ప్రీమియం 20 ఏమో సెక్యూరిటీస్ ప్రీమియం ట్రాన్స్‌ఫర్ కావాలి. ఇప్పుడు చూడండి అలాట్‌మెంట్ పేమెంట్. పేమెంట్ అప్పుడు నార్మల్ ఎంట్రీ ఏమొస్తుందన్న? బ్యాంక్ అకౌంట్.
వాడు ఇస్తాడు కదా! షేర్ అలాట్‌మెంట్ పైసలు వాడివ్వాలి. సో, 5,00,000 టు షేర్ అలాట్‌మెంట్. కానీ ఆల్రెడీ ఈ షేర్ అప్లికేషన్‌లో 5,00,000 ఎక్స్‌ట్రా ఉన్నాయి గదా! మనం వాళ్ళకి తిరిగిచ్చినామా? తిరిగివ్వలేదు ఇంకా మన దగ్గర ఉన్నాయి. ఎందుకు? ఎవరిచ్చిర్రు మనకి పైసలు ఎక్స్‌ట్రా అమౌంటు? షేర్ హోల్డర్సే ఇచ్చిర్రు. మరి షేర్ హోల్డర్స్‌కి రిఫండ్ ఇచ్చి, మళ్ళా అలాట్‌మెంట్ అడగడం, మళ్ళా కాల్ అడగడం అలాంటివేమి ఉండవు. వాళ్ళిచ్చిన ఎక్సెస్ అమౌంట్ కంపెనీ దగ్గర పెట్టుకొని అదేం చేస్తది? అడ్జస్ట్ చేసుకుంటది. ఎక్కడ? అలాట్‌మెంట్ అప్పుడు, కాల్ మనీ అప్పుడు. చూద్దాం. షేర్ అప్లికేషన్ అప్పుడు సారీ. ఎంత ఇవ్వాలి మనకు అలాట్‌మెంట్ అప్పుడు? 5,00,000 ఇవ్వాలి. వాళ్ళు మళ్ళీ 5,00,000 అడిగితే ఇస్తారా? ఇయ్యరు. మనం ఏం చేయాలి? షేర్ అప్లికేషన్‌ల పైసలున్నాయి కదా! ఆ అప్లికేషన్‌ని అడ్జస్ట్ చేయాలి. బ్యాంక్ బదులు షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్‌మెంట్. సో, ఇప్పుడు షేర్ అప్లికేషన్ ఏమైపోయింది? 5,00,000 ఏమో షేర్ క్యాపిటల్ వెళ్ళిపోయింది. ఇంకో 5,00,000 ఏమైపోయింది? షేర్ అలాట్‌మెంట్‌కి అడ్జస్ట్ అయిపోయింది. సో, జీరో బ్యాలెన్స్ అయిపోయింది. అర్థమైందా పాయింట్ ఇది? సో, అలా. అందుకే ఒక మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా చూద్దాం ఒకసారి. మీకు ఎక్స్‌ట్రా అమౌంట్, ఎక్సెస్ మనీ అంటే ఎక్స్‌ట్రా అమౌంట్ వచ్చింది కదా! అప్లికేషన్ అప్పుడు. ఎక్స్‌ట్రా మనీ ఎప్పుడొచ్చింది? 2 కేసెస్ ఉన్నాయి అట్లా రావడానికి. ఎక్సెస్ అప్లికేషన్ ఎప్పుడొచ్చింది? చూడండి ఒకసారి ఎక్సెస్ అప్లికేషన్. ఎక్సెస్ అప్లికేషన్ అప్పుడు కంపెనీ ఎన్ని షేర్స్ ఇష్యూ చేసింది మార్కెట్‌లోకి? 10,000 షేర్స్ ఇష్యూ చేసింది. కానీ ఇష్యూ చేసినప్పుడు ఏమైనా కండిషన్ చెప్పిందా? నా కంపెనీలో ఒక షేర్ కావాలంటే నేను అప్లై చేసుకో అని చెప్పిందా? చెప్పలేదు. దాన్ని ఎక్సెస్ అప్లికేషన్ అంటారు. ఎక్సెస్ అప్లికేషన్ అప్పుడు కంపెనీకి ఎక్స్‌ట్రా మనీ వచ్చే ఛాన్స్ ఉంది. దాంతో పాటు ప్రో రాటా అప్పుడు ఎక్స్‌ట్రా అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకనంటే కంపెనీలో ఒక షేర్ కొనాలంటే ఎన్ని ఇయ్యాలి అప్లికేషన్ 2 ఇవ్వాలి. అవునా? మరిప్పుడు కంపెనీకి 10,000 షేర్స్ రిలేటెడ్ అప్లికేషన్ మనీ అవసరం వస్తది. కానీ అంతే కదా! నువ్వు షేర్స్ ఎన్ని అమ్ముతుంది కంపెనీ? 10,000 షేర్స్ అమ్ముతుంది. 10,000 షేర్స్ రిలేటెడ్ అప్లికేషన్ మనీ కంపెనీకి అవసరం వస్తది. బట్ కంపెనీకి అప్లికేషన్ మనీ ఎంతొచ్చింది? 20,000 షేర్లకొచ్చింది. అంటే 10,000 షేర్లకి అప్లికేషన్ మనీ ఎక్కువొచ్చింది. మరి అది కంపెనీకి అవసరం వస్తదా? అదే కదా ఎక్సెస్ మనీ. సో, ప్రో రేట్ అప్పుడు ఎక్సెస్ మనీ వస్తది. అంటే 2 కేసులుంటాయి కంపెనీకి అప్లికేషన్ అప్పుడు రావాల్సిన అమౌంట్ కంటే ఎక్కువ రావడానికి 2 సినారియోస్. ఒకటి ఎక్సెస్ అప్లికేషన్, ఒకటి ప్రో రాటా. ఎక్సెస్ అప్లికేషన్ అప్పుడు ఎక్స్‌ట్రా మనీ వస్తే ఏం చేయాలంటే అలాట్‌మెంట్ అప్పుడు ఆ మనీని రిఫండ్ ఇవ్వాలి. బట్ ప్రో రాటా అప్పుడు ఎక్స్‌ట్రా అమౌంట్ వస్తే దాన్ని రిఫండ్ ఇవ్వకూడదు. దాన్నేం చేయాలి? అలాట్‌మెంట్‌కి, కాల్ మనీకి అడ్జస్ట్ చేయాలి. అడ్జస్టింగ్ చేసిన తర్వాత కూడా కంపెనీ దగ్గర ఇంకా ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే ఏం చేయాలి? రిఫండ్ ఇవ్వాలి. అర్థమైందా? కంపెనీకి ఎక్స్‌ట్రా మనీ రానీక 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఎక్సెస్ అప్లికేషన్ అప్పుడు. ఒకటి ప్రో రాటా అప్పుడు. ఎక్సెస్ అప్లికేషన్ వల్ల వచ్చిన ఎక్స్‌ట్రా మనీ ఏం చేయాలి? అలాట్‌మెంట్ రోజు రిఫండ్ ఇచ్చేసేయాలి. బట్ ప్రో రాటా బేసిస్ పైన ప్రో రాటా కేస్‌లో ఎక్సెస్ మనీ వస్తే రిఫండ్ ఇవ్వకూడదు. అలాట్‌మెంట్‌కి, కాల్ మనీకి అడ్జస్ట్ చేసిన తర్వాత ఇంకా మన దగ్గర ఎక్సెస్ మనీ ఉంటే అప్పుడు రిఫండ్ ఇవ్వాలి. ఓకేనా? అండ్ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫర్‌ఫీచర్ ఆఫ్ షేర్స్ అన్నమాట. సో, ఫర్‌ఫీచర్ ఆఫ్ షేర్స్ ఈస్ నథింగ్ బట్ క్యాన్సలేషన్ ఆఫ్ షేర్స్. మరి షేర్స్ ఎందుకు క్యాన్సలేషన్ అవుతుందంటే, మనం అలాట్‌మెంట్ మనీ అడగడం గావచ్చు, కాల్ మనీ గావచ్చు, కంపెనీ అడుగుతుంది కదా షేర్ హోల్డర్‌ని. వాడు డబ్బులు పే చేయకపోతే అప్పుడేం చేస్తాం? వాడికి ఏవైతే షేర్స్ మనం అమ్ముతాం అని ఫిక్స్ అయినామో దాన్ని మళ్ళీ ఏం చేస్తాం? క్యాన్సలేషన్ చేసేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఫర్‌ఫీచర్ ఆఫ్ షేర్స్. దాని అకౌంటింగ్ నేర్చుకుందాం మనం ఇప్పుడు. ఎగ్జాంపుల్ షేర్స్ ఇష్యూ ఈజ్ ఈక్వల్ టు 1000 షేర్స్, ఫేస్ వాల్యూ 100, ఇష్యూ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 120. వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ హోల్డింగ్ 1000 షేర్స్ నాట్ పెయిడ్ కాల్ మనీ అండ్ షేర్స్ ఫర్ఫిటెడ్. అదే కదా మనం మాట్లాడుకుంది. ఇక్కడ ఏమైంది? ఒక షేర్ హోల్డర్‌కి నువ్వు ఒక 1000 షేర్స్ అమ్మినావు. సో, అమ్మినప్పుడు వాడు అప్లికేషన్ మనీ బానే కట్టిండు. అలాట్‌మెంట్ బానే కట్టిండు. బట్ కాల్ మనీ పే చేయలేదు. సో, పే చేయనందువల్ల మనం ఏం చేసినాం? వాడికి ఏవైతే షేర్స్ అమ్మినామో అవి ఫర్ఫిట్ చేసినాం. క్యాన్సిలేషన్ చేసినాం. సో, ఆ క్యాన్సిలేషన్‌కి ఎంట్రీ ఏంటిది? మనకు ఆల్రెడీ అప్లికేషన్ అప్పుడు, అలాట్‌మెంట్ అప్పుడు తెలుసు ఎంట్రీ. కాల్ మనీ అప్పుడు కూడా తెలుసు. సరే చూద్దాం. వాడేం చేసిండు? కాల్ మనీ పే చేయలేదు. మీకు ఆల్రెడీ గుర్తుంది గదా! కాల్ మనీ కాల్స్ ఇన్ ఏరియర్స్ అప్పుడు. కాల్ మనీ పే చేయాలంటే నథింగ్ బట్ కాల్స్ ఇన్ ఏరియర్సే కదా! కాల్స్ ఇన్ ఏరియర్స్‌కి 2 అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. గుర్తుంది కదా మీకు? విత్ కాల్స్ ఇన్ ఏరియర్స్ అనే లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. వితౌట్ కాల్స్ ఇన్ ఏరియర్ లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేసి ఆన్సర్ చేయొచ్చు. అవునా? కాల్స్ ఇన్ ఏరియాస్‌తోని చేయొచ్చు. వితౌట్ కాల్స్ ఇన్ ఏరియాస్‌తోని చేయొచ్చు. సో, 2 ఆన్సర్‌లు ఉంటాయి కాబట్టి 2 ఆన్సర్ చేసుకుంటూ వెళ్దాం. సో, విత్ కాల్స్ ఇన్ ఏరియాస్ చూద్దాం. అప్లికేషన్ అప్పుడు బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ ఎంత? 70 ఇంటూ 1000 70,000 70,000. సో, అలాట్‌మెంట్ అప్పుడు అలాట్‌మెంట్ అప్పుడు ఏం చేయాలి? ట్రాన్స్‌ఫర్ చేయాలి. అప్లికేషన్ అకౌంట్‌ని షేర్ క్యాపిటల్ ట్రాన్స్‌ఫర్ చేయాలి.
సో, షేర్ అప్లికేషన్ అకౌంట్ 70. అప్లికేషన్ అకౌంట్‌లో ఏమున్నాయి? ప్రీమియం ఉంది, ఫేస్ వాల్యూ ఉంది. సో, రూ. 50 ఏమో షేర్ క్యాపిటల్ పంపాలి. రూ. 20 ఎక్కడ పంపాలి? అప్లికేషన్ పంపాలి. సో, షేర్ అప్లికేషన్ అకౌంట్ 70,000 టు షేర్ క్యాపిటల్ 50,000 టు సెక్యూరిటీస్ ప్రీమియం 20,000. దాంతో పాటు అలాట్‌మెంట్ అప్పుడు డ్యూ ఎంట్రీ, పేమెంట్ ఎంట్రీ 2 ఉంటాయి కదా! సో, షేర్ అలాట్‌మెంట్ అకౌంట్ డెబిట్ ఎంత అడిగినాం? 30. సో, 1000 ఇంటూ 30 30,000 టు షేర్ క్యాపిటల్ 30,000. పేమెంట్ చేసిండా? వాడేం పే చేయాలి మనకు? కాల్ మనీ ఒకటే పే చేయాలి. అంటే అలాట్‌మెంట్ పే చేసిండు కదా! పే చేసిండు. సో, బ్యాంక్ అకౌంట్ డెబిట్ 30,000 టు షేర్ అలాట్‌మెంట్ 30,000. నెక్స్ట్ కాల్ మనీ అప్పుడు ఏముంటాయి? డ్యూ ఎంట్రీ, పేమెంట్ ఎంట్రీ. డ్యూ ఏంటిది? కాల్ మనీ అకౌంట్ డెబిట్ 20 అడిగింది కదా! సో, రూ. 20 ఇంటూ 1000 షేర్స్. సో, 20,000. సో, కాల్ మనీ అకౌంట్ డెబిట్ 20,000 టు షేర్ క్యాపిటల్ 20,000. పేమెంట్ అప్పుడు వాడు మనకు పే చేసిన అమౌంట్ పే చేయలేదు. అంతేనా కదా! కాల్ మనీ అప్పుడు మనకు పేమెంట్ చేసిండా? చేయలేదు. సో, ఆ పేమెంట్ చేయలేనప్పుడు ఎంట్రీ ఏమొస్తదో చూద్దాం. బట్ మనం పేమెంట్ అప్పుడు నార్మల్‌గా అయితే కాల్స్ ఇన్ ఎరేస్ అకౌంట్ డెబిట్ కాల్ మనీ రాయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం ఒకవేళ కాల్స్ ఇన్ ఎరేస్ అనే లెడ్జర్ అకౌంట్ ఫాలో అవ్వకపోతే, కాల్స్ ఇన్ ఎరేర్స్ అనే లెడ్జర్ అకౌంట్ ఫాలో అయితే కాల్ మనీ అనే అసెట్ పోయి దాని పేరు ఏమి మారుతది? కాల్స్ ఇన్ ఎరేస్ అనే పేరుతోని మారుతది. అవునా కాదా? సో, కాల్స్ ఇన్ ఎరేస్ అకౌంట్ డెబిట్ 20,000 టు కాల్ మనీ 20,000. దానివల్ల ఏమైపోయింది? కాల్ మనీ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఓకేనా? షేర్ ఫర్‌ఫీచర్ అప్పుడు. నెక్స్ట్ ఇది అప్ టు కాల్ మనీ. దాని తర్వాత ఫర్‌ఫీచర్ జరుగుతుంది. ఈ ఫర్‌ఫీచర్ తర్వాత నేర్చుకుందాం. బట్ ఇదేంటిది? విత్ కాల్స్ ఇన్ ఏరియాస్ అనే లెడ్జర్ అకౌంట్. వితౌట్ కాల్స్ ఇన్ అనే లెడ్జర్ అకౌంట్‌కి ఫస్ట్ ఎంట్రీ సేమ్ ఉంటది. సెకండ్ సేమ్ ఉంటది. థర్డ్ సేమ్ ఉంటది. ఫోర్త్ కూడా సేమ్ ఉంటది. ఫిఫ్త్ కూడా సేమ్ ఉంటది. బట్ సిక్స్త్‌ది ఉంది చూసినావా? ఇది పేమెంట్ అప్పుడు ఎంట్రీ పాస్ కాదు. ఎందుకనంటే మనం కాల్స్ ఇన్ ఏరియాస్ అనే లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకోవట్లేదు. మరి ఓపెన్ చేయాలనుకోనప్పుడు కాల్ మనీ అకౌంట్ అట్లనే ఉంటది. అవునా కాదా? మనకి ఇది కాల్ మనీ అంటే రిసీవబుల్ కదా! ఆ రిసీవబుల్ అట్లే ఉంటది. ఆ రిసీవబుల్ పేరు పోయి కాల్స్ ఇన్ ఏరియాస్ అనే రిసీవబుల్ అకౌంట్ పేరు ఎప్పుడొస్తది? మనం ఎప్పుడైతే కాల్స్ ఇన్ ఏరియాస్ అనే లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటామో అప్పుడొస్తది. ఓకేనా? సో, డిఫరెన్స్ ఇది గదా! సో, ఫర్‌ఫీచర్ అప్పుడు చూడండి ఒకసారి. షేర్ ఫర్‌ఫీచర్ జరిగినప్పుడు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్యాన్సలేషన్ ఆఫ్ షేర్. వాడికి ఏదైతే మనం షేర్ అలాట్ చేసామో దాన్ని క్యాన్సెల్ జేయాలి. చూడండి ఒకసారి. ఫర్‌ఫిట్ చేసిన రోజు మీరొక్కటే గమనించాల్సిందేంటంటే, ఏ షేర్ హోల్డర్ యొక్క షేర్స్ అయితే క్యాన్సెల్ చేస్తున్నామో, వాడి అకౌంట్‌లో ఉన్న వాడి పేరుతోనున్న లెడ్జర్ అకౌంట్స్ ఏమున్నాయో చెక్ జేసుకోవాలి. చూడండి ఒకసారి వాడి పేరుతోని ఏమున్నాయి? బ్యాంక్ అకౌంట్ వాడిచ్చిన 70,000 ఉన్నాయి. షేర్ అప్లికేషన్ ఏమైపోయింది? క్యాన్సిల్ అయిపోయింది. సో, క్లోజ్ అయిపోయింది. అప్లికేషన్, అప్లికేషన్ క్లోజ్. అంటే బ్యాంక్ అకౌంట్ ఉంది వాడి పేరు మీద ఇంకా. షేర్ అలాట్‌మెంట్ మనీ, షేర్ అలాట్‌మెంట్ ఇది క్లోజ్ అయిపోయింది వాడి పేరు మీద. ఏముంది ఇప్పుడు? షేర్ క్యాపిటల్ అనే అకౌంట్ ఉంది. ఇక్కడ సెక్యూరిటీస్ ప్రీమియం ఉంది. షేర్ క్యాపిటల్ ఉంది. కాల్ మనీ ఓపెన్ అయింది. కాల్ మనీ క్లోజ్ అయిపోయింది. అంటే కాల్స్ ఇన్ ఏరియాస్ ఓపెన్ ఉంది. అంటే షేర్ ఫర్‌ఫిట్ చేసే రోజుకు ఏ షేర్ హోల్డర్ షేర్స్ అయితే క్యాన్సిల్ చేసినామో వాడికి సంబంధించిన 4 లెడ్జర్ అకౌంట్స్ ఉన్నాయి మన బుక్‌లో. ఏంటిది? షేర్ క్యాపిటల్ ఉంది. కాల్స్ ఇన్ ఏరియాస్ ఉంది. సెక్యూరిటీస్ ప్రీమియం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఓకేనా? అయితే ఇప్పుడు క్యాన్సిలేషన్ అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు చూడండి. షేర్ ఫర్‌ఫిట్ చేసినప్పుడు వాడు పైసలు కట్టలే కాబట్టి మనం ఫర్‌ఫిట్ చేసినాం. ఎప్పుడైతే మనం ఫర్‌ఫిట్ చేస్తామో వాడిచ్చిన అమౌంట్ మనం తిరిగి ఇవ్వము మళ్ళీ. వాడిచ్చిన అమౌంట్ తిరిగి మళ్ళీ ఇవ్వము మనము. వాడేమేమి ఇచ్చిండు చూడండి ఒకసారి. అప్లికేషన్ మనీ రూ. 70 ఇచ్చిండు. అలాట్‌మెంట్ మనీ రూ. 30 ఇచ్చిండు. మొత్తం ఎంత ఇచ్చిండు? రూ. 100 ఇచ్చిండు. ఈ రూ. 100 మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? ఉంది. తిరిగిస్తామా? తిరిగి ఇవ్వకూడదు. అంటే ఈ అకౌంట్ క్లోజ్ చేయాల్సిన పని లేదు. బ్యాంక్ వాడిచ్చిన పైసల్ని మనం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ క్లోజ్ అవ్వదు. ఓకేనా? దాంతో పాటు సెక్యూరిటీస్ ప్రీమియం ఉంది. వాడిచ్చిన రూ. 100లో 80 ఫేస్ వాల్యూ ఉంది. 20 ప్రీమియం ఉంది. ప్రీమియం మీద ప్రాఫిటే కదా! మళ్ళీ వాడు తిరిగిస్తామా? మళ్ళీ ప్రాఫిట్ తిరిగి ఇవ్వకూడదు. కాబట్టి సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ కూడా క్లోజ్ అవ్వదు. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? అది క్లోజ్ అవ్వదు. అవును. మరి ఇంకేమేమి ఉన్నాయి? కావాల్సిన ఏరియాస్ ఒకటుంది. ఇంకోటి షేర్ క్యాపిటల్ ఉంది. వాడిచ్చిన రూ. 80 ఉంది కదా! చూడండి ఒకసారి. షేర్ క్యాపిటల్‌లో రూ. 30 ఒకసారొచ్చింది. షేర్ క్యాపిటల్ ఒకసారి రూ. 50 వచ్చింది. అంటే రూ. 80 వచ్చింది షేర్ క్యాపిటల్. నెక్స్ట్ షేర్ క్యాపిటల్ రూ. 20. అంటే షేర్ క్యాపిటల్‌లో రూ. 100 ఉన్నాయి. షేర్ క్యాపిటల్‌లో రూ. 100 ఎవరిచ్చినాయి. మరిప్పుడు ఏం చేయాలి? షేర్ క్యాపిటల్‌ని క్యాన్సెల్ చేయాలంటే మరి షేర్ క్యాపిటల్ ఏం చేయాలి? ఇంతసేపు ఏం చేసినాం? క్రెడిట్. ఇప్పుడు డెబిట్ చేయాలి. సో, షేర్ క్యాపిటల్ అకౌంట్.
షేర్ క్యాపిటల్ అకౌంట్ రూ. 100 డెబిట్ చేయాలి. ఎందుకు? వాడి పేరు మీద ఓపెనే ఉంది కదా అది. మరి ఇప్పుడు క్యాన్సిల్ చేయాలంటే వాడిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్. కొంచెం నీట్‌గా చెప్తా చూడండి ఇంకొంచెం. సో, 120 మనకి ఎట్లొచ్చిందంటే 50 ప్లస్ 20 ఇది 30 ఇది 20 ఇది మనకి పే చేయాలి వాడు. ఈ 2 పే చేసిండు. ఈ 2 పే చేస్తే పైసలెక్కడున్నాయి? రూ. 100 ఇంటూ 1000 1,00,000. ఇది మనకిచ్చిన అమౌంట్ టోటల్ అంతేనా? 50 ప్లస్ 20 ప్లస్ 30 రూ. 100 ఇచ్చిండు. అప్పుడు 1000 షేర్స్‌కి ఇచ్చిండు మనకు పైసలు. 1,00,000 ఇచ్చిండు. ఈ 1,00,000లో 20,000 ప్రీమియం, 80,000 షేర్ క్యాపిటల్ సంబంధించి ఇచ్చిండు. మరిప్పుడు ఇది క్లోజ్ చేస్తామంటే ప్రాఫిట్ క్లోజ్ చేయకూడదు. షేర్ క్యాపిటల్ అకౌంట్‌కి వాడు పేమెంట్ ఎంత చేసిండు? 1,00,000 పేమెంట్ చేసిండు. ఈడు కాల్ మనీ పే చేయకపోయినా సరే మనం ఎంట్రీ ఏం రాసుకున్నాం? కాల్ మనీ అకౌంట్ డెబిట్ 20,000 టు షేర్ క్యాపిటల్ 20,000 రాసుకున్నాం. అంటే షేర్ క్యాపిటల్ అకౌంట్‌లో ఈ 80,000 వాడు పే చేసిన 80,000తో పాటు వాడు పే చేయని 20,000 కూడా యాడ్ అయిపోయినాయి. అంటే షేర్ క్యాపిటల్ ఎంత ఉంది బ్యాలెన్స్ ఇప్పుడు? 1,00,000 ఉంది. మరి ఇప్పుడు దేన్నేం చేయాలి? క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి. సో, షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ 1,00,000 టు ఆహ్, ఆ 1,00,000 కాల్స్ ఇన్ ఏరియాస్‌లో 20,000 80,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అవునా? ఈ బ్యాంక్ బ్యాలెన్స్ వాడికి తిరిగిస్తామా? తిరిగిపోయకూడదు. ఈ కాల్స్ ఇన్ అరియర్స్ అంటే మీనింగ్ ఏంటిది? మనకు రావాల్సిన అమౌంట్ మనకు వాళ్ళు తిరిగిస్తారా మళ్ళా వాడి పైసలు? వాడు షేర్ క్యాన్సిలేషన్ ఇస్తే మళ్ళీ మనకు 20,000 ఇస్తారా? ఇయ్యరు కదా! మరి మన బుక్‌లో ఈ అసెట్ ఉండడం తప్పు కదా! సో, అసెట్‌ని క్యాన్సిల్ చేయాలి. సో, కాల్స్ ఇన్ అరియర్స్ 20,000 మరి ఇంకా డిఫరెన్స్ 80,000 ఏంట్రా అంటే ఈ 80,000 ఈ 80,000 వాడు ఇచ్చిండు కదా మనకు. అంటే మన దగ్గరనే ఉన్నాయి కదా పైసలవి. మనం వాడికి ఇస్తామా? ఇయ్యం కదా! సో, దాన్నేం చేయాలంటే వాడు ఏదైతే అమౌంట్ ఇచ్చిండో దాన్ని షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఇలా షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్‌ని ఎంట్రీ వస్తుంది. అర్థమైందా నా పాయింట్? షేర్ క్యాపిటల్‌కి ఎంత ట్రాన్స్‌ఫర్ అయింది? 1,00,000 సారీ 1,00,000 ట్రాన్స్‌ఫర్ అయింది. దాంట్లో వాడు ట్రాన్స్‌ఫర్ చేసిన దాంట్లో 20,000 ఏంటిది? వాడు పే చేయలే మనకది. సో, ఇప్పుడేం చేయాలి మరి దాన్ని క్యాన్సిలేషన్ చేయాలి. వాడు పే చేయకపోతే మనం ఎక్కడ ట్రాన్స్‌ఫర్ చేసాం దాన్ని? కాల్ మనీ పే చేయకపోతే దాన్ని ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసినాం? కాల్స్ ఇన్ ఏరియస్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసినాం. సో, కాల్స్ ఇన్ ఏరియస్ ఏం చేయాలి? తీసేయాలి బుక్‌లో నుంచి. దాంతో పాటు డిఫరెన్స్ ఏంటిది? 80,000 ఈ 80,000 మనకు ఆల్రెడీ పే చేసిన వాడి పైసలు అవునా కాదా? పే చేసిన మనం తిరిగిస్తామా? తిరిగివ్వకూడదు. తిరిగి ఏదైతే ఇవ్వకూడదో ఆ అమౌంట్‌ని ఏం చేయాలి? షేర్ ఫర్‌ఫిట్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఓకేనా? షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్‌కి తిరిగి ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఇది ఫర్ ఫ్యూచర్ రిలేటెడ్ ఎంట్రీ. ఎప్పుడు? కాల్స్ ఇన్ ఏరియస్ అనే లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేస్తే. మరి కాల్స్ ఇన్ ఏరియస్ అనే లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేయకపోతే ఫర్ ఫ్యూచర్‌కి ఎంట్రీ ఏమొస్తది? కాల్ మనీ అకౌంట్ క్లోజ్ అయితా? కాల్స్ ఇన్ ఏరియస్ అనే అకౌంట్ ఓపెన్ చేయకపోతే కాల్ మనీ అట్లనే ఉంటది. కాబట్టి షేర్ క్యాపిటల్‌కి 1,00,000 డెబిట్ చేయాలి. టు కాల్ మనీ 20 వాడు పే చేయందెంత? ఇదే కదా! వాడు పే చేయంది తీసేసేయాలి. సో, వాడు పే చేసింది ఫర్ ఫ్యూచర్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఇది షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్‌కి విత్ కాల్స్ ఇన్ ఇయర్స్, వితౌట్ కాల్స్ ఇన్ ఇయర్స్ ఎంట్రీ. ఓకేనా? నెక్స్ట్ రేషియో ఆఫ్ ఫర్‌ఫిటెడ్ షేర్స్. ఏవైతే షేర్స్ క్యాన్సిలేషన్ చేసినామో అది మనం తిరిగి మళ్ళీ మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. ఎంతకి అమ్ముకోవచ్చు అంటే పార్ వాల్యూకి అమ్ముకోవచ్చు, ప్రీమియంకి అమ్ముకోవచ్చు, డిస్కౌంట్‌కి అమ్ముకోవచ్చు. బట్ డిస్కౌంట్ అమ్మేటప్పుడు మనం కొన్ని కండిషన్స్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఈ 3 సినారియోస్ చెక్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఎన్ని షేర్స్ క్యాన్సిలేషన్ చేసినాం పైన ఎగ్జాంపుల్‌లో 1000 షేర్స్. ఆ 1000 షేర్స్‌లో మనం ఇప్పుడు ప్రెజెంట్ ఒక 500 షేర్స్‌ని రేషియో చేద్దాం అనుకుంటున్నాం. ఒక 200 షేర్స్‌ని ఫ్యూచర్‌లో రేషియో చేద్దాం అనుకుంటున్నాం. ఒక 300 షేర్స్‌ని ఇంకా రేషియో చేయకూడదు దాన్ని కంప్లీట్‌గా కాల్చి పడేద్దాం అనుకుంటున్నాం. అంటే ఏంటిది? ఇంకా అమ్మో! ఎప్పుడు క్యాన్సిలేషన్ అయిపోయినట్టే ఇగ. దాన్ని ఎప్పుడు మనం ఎప్పుడు రేషియో చేయొద్దు అని అనుకుంటున్నాం. ఓకేనా? అంటే వన్స్ క్యాన్సిలేషన్ అయిన షేర్స్‌ని మనం ఏం చేయొచ్చు? ఐదర్ రేషియో చేసుకోవచ్చు లేదా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకోటేంటంటే ఏవైతే షేర్స్ ఫర్‌ఫిట్ అయినవో, క్యాన్సిల్ అయినవో దానికి సంబంధించి ఏమేమున్నాయో చూద్దామా ఇప్పుడు? ఒక్కసారి చూడండి. షేర్ ఫర్‌ఫిట్ అయింది. ఎట్లా ఫర్‌ఫిట్ అయిందో చూద్దాం. 1000 షేర్స్ ఫర్‌ఫిట్ అయినాయి గదా! ఎట్లా ఫర్‌ఫిట్ అయినాయంటే చూడండి ఒకసారి. అప్లికేషన్, అలాట్‌మెంట్, కాల్ మనీ 20, 30, 70లో 50 ప్లస్ 20 ఇదేనా ప్రాసెస్? వాడు మనకు అమౌంట్ ఇచ్చినా ఇయలేదా? రూ. 70 ఇంటూ 1000 ఇచ్చేసిండు మనకాడ పైసలు. 70,000 ఇచ్చేసిండు. ఇక్కడ 1000 ఇంటూ రూ. 30 ఇచ్చిండు. 30,000 ఇచ్చిండు. వాడు 1000 ఇంటూ రూ. 20 పే చేయలేదు. అంటే ఎంత? 20,000 పే చేయలేదు. అందుకే కదా క్యాన్సిలేషన్ చేసింది మని. ఇప్పుడు చూడు వాడిని. ఈ 70,000లో 50,000 ఏమో షేర్ క్యాపిటల్‌కి పోతాయి. 20,000 ఏమో
సెక్యూరిటీస్ ప్రీమియం అంతే కదా! ఎందుకు? ఈ 70లో 20 ప్రీమియం ఉంది. 20 ఫేస్ వాల్యూ కాబట్టి 50,000 షేర్ క్యాపిటల్, 20,000 సెక్యూరిటీస్ ప్రీమియం. ఈ 30,000 టోటల్ ఫేస్ వాల్యూ కాబట్టి 30,000 ఎక్కడికి పోతది? షేర్ క్యాపిటల్‌కి పోతది. వీడు 20,000 ఇవ్వకపోవచ్చు. బట్ 20,000 ఇవ్వకపోయినా వాడు ఈ 20,000 ఇవ్వలేదు. కానీ మనం ఏం రాసి ఉంటుంది దీనికి ఎంట్రీ? కాల్ మనీ అకౌంట్ డెబిట్ 20,000 టు షేర్ క్యాపిటల్ 20,000. దాంతో పాటు ఏం రాసుంటాం? కాల్స్ ఇన్ ఎరియర్స్ అకౌంట్ 20,000 టు కాల్ మనీ 20,000. వాడు మనకు 20,000 అమౌంట్ ఇవ్వకపోయినా సరే, వాడు 20,000 ఇవ్వకపోయినా మనం ఏం చేసినాం అమౌంట్‌ని షేర్ క్యాపిటల్ ట్రాన్స్‌ఫర్ చేసినాం. అంటే షేర్ క్యాపిటల్‌కి ఒకసారి 50,000 అయింది. ఒకసారి 30,000 పోయింది. ఒకసారి 20 అంటే షేర్ క్యాపిటల్‌కి మొత్తం 1,00,000 రూపీస్ ట్రాన్స్‌ఫర్ చేసినాం. అంతేనా? సెక్యూరిటీస్ ప్రీమియంకి 20,000 ట్రాన్స్‌ఫర్ చేసినాం. అర్థమైందండి అన్న పాయింట్? సో, కాల్స్ ఇన్ ఏరియాస్‌కి ఎంత ట్రాన్స్‌ఫర్ చేసినాం? 20,000 మొత్తం 1,00,000 షేర్ క్యాపిటల్ పోయింది. 20 ప్రీమియంకి ఉంది. కాల్స్ ఇన్ ఏరియాస్‌కి 20 పోయింది. ఇప్పుడు క్యాన్సలేషన్ చేసినప్పుడు ఏమైంది చూడు ఒకసారి. షేర్ క్యాపిటల్ మొత్తం క్యాన్సిల్ అయ్యాలి కాబట్టి, షేర్ క్యాపిటల్ ఉన్న మొత్తం అమౌంట్‌ని డెబిట్ చేసినాం. ఎందుకు? షేర్ క్యాపిటల్ క్రెడిట్ అయితది కాబట్టి. సో, డెబిట్ షేర్ క్యాపిటల్ 1,00,000 చేసినాం. దాంతో పాటు ఏదైతే కాల్స్ ఇన్ ఏరియాస్ అనే అసెట్ ఉందో మన బుక్‌లో, వాడు తర్వాత మళ్ళీ తిరిగి ఇస్తాడా మనకి? మరి తిరిగి ఇవ్వడని తెలిసి గనంగా ఆ అసెట్ మన బుక్‌లో ఉంచొద్దు కదా! మరి తీసేస్తాం మనం. సో, కాల్స్ ఇన్ ఏరియాస్ 20,000 రాసుకుంటాం. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు వాడు మనకి ఎంత ఇచ్చిండు పైసలు టోటలు? 1,00,000 ఇచ్చిండు. ఆ 1,00,000లో 20,000 ప్రీమియం కోసం ఇచ్చిండు కాబట్టి ప్రీమియంని క్యాన్సలేషన్ చేయొద్దు. మరి ప్రీమియం కోసం మొత్తం కలిపి 1,00,000 ఇచ్చిండు. ప్రీమియం కోసం 80,000 20,000 ఇచ్చిండు. మరి క్యాపిటల్ కోసం ఎంత ఇచ్చిండు వాడు? 80,000 ఇచ్చిండు. మరి ఆ 80,000 ఏం చేయాలి? వాడు ఏదైతే క్యాపిటల్ రిలేటెడ్ అమౌంట్ పే చేసిండో, షేర్ క్యాపిటల్ రిలేటెడ్ అమౌంట్ పే చేసిండో, ఆ అమౌంట్ ఎక్కడ పంపియాలి మనం? షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్‌కి పంపియాలి. ఇది క్యాన్సలేషన్ ఎంట్రీ. షేర్ క్యాపిటల్‌ని క్యాన్సిల్ చేయాలి. కాల్స్ ఎరేస్‌ని క్యాన్సిలేషన్ చేయాలి. ఏదైతే వాడు టోటల్ అమౌంట్ ఎంత పే చేసిండు వాడు మనకి? 1,00,000 పే చేసిండు. కానీ 1,00,000లో 20,000 ప్రీమియం ఉంది కదా! అదేం క్యాన్సిల్ అవ్వదు. అదెక్కడ ట్రాన్స్‌ఫర్ అయ్యదు. షేర్ ప్రీమియంలోనే ఉంటది. బట్ ఏదైతే అమౌంట్ షేర్ హోల్డరు షేర్ క్యాపిటల్ కోసం మనకి ఇచ్చిండో, ఆ అమౌంట్ మనం ఏం చేయాలి? షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఇలా 80,000 షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. ఇప్పుడు క్యాన్సిలేషన్ జరిగిన రోజు షేర్ క్యాపిటల్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. కాల్స్ ఇన్ ఎరేస్ క్లోజ్ అయిపోయింది. అంటే క్యాన్సలేషన్ చేసిన తర్వాత ఓన్లీ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ మాత్రమే మన బుక్‌లో ఉంది. మిగతా అన్ని లెడ్జర్ అకౌంట్ క్లోజ్ అయిపోయినాయి. ఓన్లీ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ ఉంది. ఓకే. చూద్దాం. సో, 1000 షేర్స్ రిలేటెడ్ 80,000 అమౌంట్ ఎక్కడుంది? షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్‌లో ఉంది. అదేనా? ఈ 1000 షేర్స్ మనం ఏం చేయొచ్చు? ఐదర్ రేషియో లేదా క్యాన్సెల్. మనం ఏం తీసుకున్నాం ఎగ్జాంపుల్‌లో ఒక 500 షేర్స్‌ని రేషియో చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు నౌ ఒక 200 షేర్స్‌ని రేషియో చేద్దాం అనుకుంటాం బట్ ఎప్పుడు ఫ్యూచర్‌లో. బట్ ఒక 300 షేర్స్‌ని ఇమ్మీడియేట్‌గా క్యాన్సిల్ చేద్దాం అనుకుంటాం. అంతేనా? సరే. అర్థమైంది కదా! ఇప్పుడు షేర్ క్యాన్సిలేషన్ అయినప్పుడు ఏవైతే షేర్స్ క్యాన్సిల్ అయినాయో దానికి సంబంధించి ఒక లెడ్జర్ అనేది ఓపెన్ ఉంటది. ఏంటిదది? షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. ఎంత బ్యాలెన్స్ ఉంటది దాంట్లోన? షేర్ హోల్డరు ఎంతైతే అమౌంట్ కంపెనీకి పే చేసిండో, దేనికోసం పే చేసిండు? షేర్ క్యాపిటల్‌కి పే చేసిండో అది షేర్ ఫర్‌ఫిట్ అకౌంట్‌లో ఉంటది. అర్థమైందా పాయింటు? సరే. ఇక్కడ ఎగ్జాంపుల్ నంబర్ 1లో రేషియో ఏసినాం కదా! రేషియో ఎట్లా చేయొచ్చు? ఐదర్ పార్ వాల్యూకి రేషియో ప్రీమియంకి చేయొచ్చు లేదా డిస్కౌంట్‌కి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం రేషియో పార్ వాల్యూకి జరిగిందనుకుందాం. రేషియో ఎంత జరిగింది? పార్ వాల్యూ. పార్ వాల్యూ. రేషియో పార్ వాల్యూకి జరిగింది. రూపీస్ 100 రూపీస్‌కి రేషియో ఏసినాం. ఇప్పుడు రేషియో ఏసినామంటే 500 షేర్స్ మళ్ళీ కొత్తగా అమ్మేసినాం మార్కెట్‌లో. మరి అమ్మితే వేరే వాళ్ళు కొనరా? కొనరు. 100 రూపీస్ గాని ఒక షేర్. సో, మనకెంతొస్తది అమౌంటు? బ్యాంక్ అకౌంట్ డెబిట్ 500 షేర్స్ ఇంటూ 100 రూపీస్. సో, 5,00,000 సారీ 50,000 కదా! 50,000 వస్తది. 50,000 వస్తది. టు వాడిచ్చిన మరి షేర్ అమ్మినప్పుడు మనకు పైసలు ఎక్కడ ట్రాన్స్‌ఫర్ అవ్వాలి? షేర్ క్యాపిటల్‌కి. సో, షేర్ క్యాపిటల్‌కి 50,000 ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. ఓకేనా? మరిప్పుడు ఈ 5,000 షేర్స్‌కి రిలేటెడ్ ఒక ఈ 1000 షేర్స్‌కి రిలేటెడ్ 80,000 ఎక్కడుంది? షేర్ ఫర్‌ఫీచర్ అకౌంట్ ఉంది గదా! ఈ షేర్ ఫర్‌ఫీచర్ అకౌంటు టోటల్ బ్యాలెన్స్ 80,000. ఆ 80,000లో 500 షేర్స్ రిలేటెడ్ ఎంత అమౌంట్ ఉంది చూడండి ఒకసారి. 1000 షేర్స్ ఇంటూ 80 రూపీస్ ఉంది. ఒక్కొక్క షేర్‌కి 80 రూపీస్ ఉంది. అంటే 80,000 ఉంది. షేర్ ఫర్‌ఫీచర్‌లో.
మరి 500 షేర్స్‌కి ఎంతుంటది? ఇంటూ రూ. 80 50,000 ఉంటది. మరి ఈ 50 సారీ 40,000 ఉంటది. మరి 40,000 ఏం జేయాలంటే, ఈ 40,000ని ఈ షేర్స్ ఎప్పుడైతే రీఇష్యూ చేసామో బయట మార్కెట్‌లో దాన్ని ఈ ఇక్కడున్న బ్యాలెన్స్‌ని ఎక్కడ ట్రాన్స్‌ఫర్ చేయాలి? క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. క్యాపిటల్ రిజర్వ్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఓకేనా? అంటే ఎంట్రీ ఏమొస్తది ఇక్కడ ఇప్పుడు మరి? సో, షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ 500 ఇంటూ రూ. 80 40,000 టు క్యాపిటల్ రిజర్వ్ వస్తది. ఇది. నెక్స్టు ఈ 500 షేర్స్ రిలేటెడ్ ఫర్ ఫ్యూచర్ ఎంతుంది బ్యాలెన్సు? 40,000 ఉంది. ఈ 200 షేర్స్ మనం ఎప్పుడు ఇష్యూ చేసాం? రేషియో ఫ్యూచర్‌లో. కాబట్టి ఈ 200 షేర్స్ సంబంధించినటువంటి షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ ఉంది గదా! దాన్ని టచ్ చేయొద్దు. అది అట్లనే ఉంటది అకౌంట్‌ల. మరి 300 షేర్స్ క్యాన్సలేషన్ చేసాం గదా! మరి క్యాన్సలేషన్ చేస్తే మరి ఫర్ ఫ్యూచర్ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ ఎక్కడ ట్రాన్స్‌ఫర్ చేయాలి? క్యాపిటల్ రిజర్వ్‌కి. సో, షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డెబిట్ 300 షేర్స్ ఇంటూ 80 16 24,000 టు షేర్ క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ 24,000 ట్రాన్స్‌ఫర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్సు రీఇష్యూ చేసినప్పుడు క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. లేదా ఆ క్యాన్సలేషన్ అయిన షేర్స్ మనం మళ్ళీ రీఇష్యూ చేయదనుకుంటే ఏం చేయాలి? ఆ రిలేటెడ్ అమౌంట్ క్యాపిటల్ రిజర్వ్ పంపాలి. ఓకేనా? నెక్స్ట్ రేషియో ఎట్లా చేయొచ్చు? ప్రీమియంకి ఏయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక పర్వాలేదు కదా! ఇప్పుడు రేషియో 120కి ఏసినాం. సో, ఇప్పుడు 500 షేర్స్ మనం రేషియో ఏస్తే 500 షేర్స్ రేషియో ఏస్తే 120కి రేషియో ఏస్తే మనకెంత వస్తది బ్యాలెన్స్? బ్యాంక్ అకౌంట్ డెబిట్ 500 షేర్స్ ఇంటూ 120 ఎంతొస్తదమ్మా? 60,000 వస్తది. టు షేర్ క్యాపిటల్ 500 ఇంటూ 100 50,000. టు సెక్యూరిటీస్ ప్రీమియం 500 ఇంటూ 10 10 ఏనా? 10 10,000 అర్థమైందా నేనెందుకు రాసినా ఇక్కడ? ప్రీమియం ఎంత? రూ. 20. ఆ ప్రీమియం ఎక్కడికి పంపాలి? సెక్యూరిటీస్ ప్రీమియం పంపాలి. ఓన్లీ ఫేస్ వాల్యూ మాత్రమే క్యాపిటల్‌కి పంపాలి. సో, అలా ఈ ఎంట్రీ పాస్ చేసినాం. మరిప్పుడు 500 షేర్స్ రీఇష్యూ చేసినాం గదా! ఎక్కడ? ప్రీమియంకి. మరి ఈ 500 షేర్స్ రిలేటెడ్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉంది కదా! 40,000 ఎక్కడ పంపాలి? క్యాపిటల్ రిజర్వ్ పంపాలి. సో, షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డెబిట్ 40,000 టు సెక్యూరిటీస్ ప్రీమియం 40,000 అర్థమైందా పాయింట్? ఇలా ఏవైతే షేర్స్ రీఇష్యూ చేస్తామో, దానికి సంబంధించిన ఫర్‌ఫీచర్ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ని క్యాపిటల్ రిజర్వ్ పంపాలి. లేదా ఏవైతే షేర్స్ ఫర్‌ఫిట్ అయినావో, అవి ఫర్దర్‌గా రీఇష్యూ చేయొద్దనుకుంటున్నాం. ఎప్పటికి రీఇష్యూ అయ్యేదిక. అలాంటప్పుడు ఏం చేయాలి? వాటికి సంబంధించిన అమౌంటు క్యాపిటల్ రిజర్వ్‌కి పంపియాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇది ఇంపార్టెంట్ అమ్మా. షేర్స్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ అనేది ఇంపార్టెంట్. షేర్స్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్. ఒకవేళ షేర్స్ కనుక డిస్కౌంట్ ఇష్యూ చేద్దామని కంపెనీ ఫిక్స్ అయితే, ఎంత డిస్కౌంట్‌కి అమ్ముకోవచ్చు? ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు 1000 షేర్స్ ఉన్నాయి ఫర్‌ఫిట్ అయినయి. దాంట్లో 500ని రీఇష్యూ చేద్దాం అనుకుంటుంది. ఈ ఎంతకి రీఇష్యూ చేద్దాం అనుకుంటుంది? డిస్కౌంట్‌కి రీఇష్యూ చేద్దాం. ఆ డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు మాక్సిమం అనేది క్వెషన్ ఇక్కడ. ఒక్కసారి చూడండి. మన కంపెనీస్ యాక్ట్‌లో స్టార్టింగ్‌లో మనం నేర్చుకున్నాం. షేర్స్ ఎంతకి ఇష్యూ చేయాలి? మినిమమ్ ఫేస్ వాల్యూ. అంటే ఫేస్ వాల్యూ కంటే తక్కువ రీఇష్యూ చేయొద్దని చెప్పింది. ఫేస్ వాల్యూ కంటే ఎక్కువ రీఇష్యూ చేయొచ్చా? చేసుకోవచ్చు. ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఈ 500 షేర్స్‌ని డిస్కౌంట్‌కి ఎంత రీఇష్యూ చేశాననేది క్వెషన్. ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఈ షేర్స్‌ని రీఇష్యూ కాదు. ఫస్ట్ టైమ్ ఇష్యూ చేసినప్పుడు ఆ షేర్ హోల్డర్ మనకెంత ఇచ్చిండు అమౌంటు? ఒక్కొక్క షేర్‌కి రూ. 80 ఇచ్చిండు. దీని ఫేస్ వాల్యూ ఎంత ఒక్కొక్క షేర్‌ది? రూ. 100. మరిప్పుడు ఆల్రెడీ మనకు ఫస్ట్ షేర్ హోల్డర్ నుంచి రూ. 80 వచ్చినాయి కదా! ఇప్పుడు మనకి ఎంతొస్తే 100కి ఈక్వల్ అయితది? అంటే ఇప్పుడు సెకండ్ టైము ఒక రూ. 20 వస్తే టోటల్ ఎంత అయితది? 100 అంటే మనకు ఫేస్ వాల్యూ వచ్చినట్టేనా? కాబట్టి సెకండ్ టైమ్ రీఇష్యూ చేసినప్పుడు డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు? ఫస్ట్ టైమ్ షేర్ హోల్డర్ దగ్గర నుంచి మనకెంతైతే అమౌంట్ వచ్చిందో అది మొత్తం డిస్కౌంట్ ఇచ్చినా మనకు ఫేస్ వాల్యూ రికవర్ అయినట్టే. అంటే చూడండి ఒకసారి. ఫస్ట్ షేర్ హోల్డర్ 80. మన సెకండ్ టైమ్ రేషియో ఏదనుకుంటాం కదా! ఎంతకు? 20కి. సో, టోటల్ ఎంత అమౌంట్ ఇచ్చిండు మనకు? ఫస్టోడు రూ. 80 ఇచ్చినట్టు, సెకండోడు 20 ఇచ్చినట్టు. మరి టోటల్ ఫేస్ వాల్యూ ఎంత? రూ. 100. అంటే మనకు రూ. 100 రికవర్ అయినట్టేనా? అంటే కంపెనీస్ యాక్ట్ ఏం చెప్పింది? ఫేస్ వాల్యూ కంటే తక్కువ ఇష్యూ ఏదన్నది. తక్కువ ఇష్యూ చేసినామా? ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్ కలిపి. సో, దిస్ ఈస్ వాలిడ్. అంటే డిస్కౌంట్ రేషియో ఆఫ్ షేర్స్ అప్పుడు ఎంత ఇవ్వచ్చంటే, ఫస్ట్ టైమ్ షేర్ హోల్డర్ మనకు ఎంతైతే అమౌంట్ ఇచ్చిండో, ఆ అమౌంట్ మొత్తం డిస్కౌంట్ ఇచ్చేయొచ్చు. అర్థమైందా పాయింట్ ఇది? చూడండి ఒకసారి ఇప్పుడు. మరిప్పుడు ఒకవేళ
ఇష్యూ ప్రైస్ 20 అయిందనుకో, ఎంటర్ చూడండి ఒకసారి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ 5000 షేర్స్ ఇంటూ ₹20 ఇస్తాడు. సో, 10,000 వచ్చింది. షేర్ క్యాపిటల్‌కి 10,000 అయింది. బట్ మీరు గమనిస్తే 500 షేర్స్ మనం రీఇష్యూ చేసినప్పుడు ఒక్కొక్క షేర్‌కి ₹100 వాల్యూ అయితే టోటల్ ఎంత కలిగింది? ₹50. అంటే షేర్ క్యాపిటల్ 50,000 పోవాల్సింది మనం రీఇష్యూ ₹20 చేయడం వల్ల షేర్ క్యాపిటల్ ఎంత పోయింది? 10,000 పోయింది. మరి ఇంకా 40,000 పోవాలా వద్దా? పోవాలి. మరి ఎక్కడి నుంచి పోవాలి? చూడండి ఒకసారి. రీఇష్యూ ఎన్ని చేసినాం? 500 షేర్స్ చేసినాం. ఈ 500 షేర్స్‌కి సంబంధించినటువంటి అమౌంటు 40,000 ఎక్కడుంది? షేర్ ఫర్ఫెక్ట్ అకౌంట్‌లో ఉంది. ఆ 40,000 ఏం చేయాలి ఇప్పుడు? షేర్ క్యాపిటల్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. క్యాపిటల్ రిజర్వ్ చేయకూడదు. ఎందుకు? షేర్ క్యాపిటల్ ఎంత పోవాలి? 500 షేర్ అమ్మితే ఒక్కొక్క షేర్‌కి ₹100 అయితే 50,000 షేర్ క్యాపిటల్‌కి పోవాలి. బట్ రీఇష్యూ ₹20 జరగడం వల్ల షేర్ క్యాపిటల్ ఓన్లీ 10,000 పోయింది. ఇంకా 40,000 షేర్ క్యాపిటల్ కూడా ట్రాన్స్‌ఫర్ అవ్వలేదు. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? షేర్ ఫర్‌ఫిచర్ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ని షేర్ క్యాపిటల్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. అర్థమైందా పాయింట్ ఇప్పుడు నేనన్నది? సో, ఫర్‌ఫిచర్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. ఒకవేళ రీఇష్యూ ప్రైస్ గనుక ₹40 అయితే రేషియో ప్రైస్ ఎంత? 20. మరి రేషియో ప్రైస్ గనుక ₹40 అయితే షేర్ క్యాపిటల్ ఎంత పోతది? 20,000 చూడండి ఒకసారి. 500 షేర్స్ ఇంటూ ₹40 20,000 పోయింది. యాక్చువల్‌గా 500 షేర్స్ బయట మార్కెట్‌లో అమ్మితే షేర్ క్యాపిటల్ ఎంత పోతది? 50,000 పోవాలి. ఇప్పుడు మరి ఎంత పోయింది? 20,000 పోయింది. ఇంకా 30,000 పోలేదు. మరి ఎక్కడి నుంచి పోవాలి? ఆ 30,000 షేర్ ఫర్‌ఫిచర్ అకౌంట్‌లో నుంచి షేర్ క్యాపిటల్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. బట్ ఈ 500 షేర్స్‌కి సంబంధించిన అమౌంట్ ఎంతుంది షేర్ ఫర్‌ఫిచర్ అకౌంట్‌లో? 40,000 ఉంది. ఈ 40,000లో నుంచి 30,000 ఏమో ఎంతైతే షార్టేజ్ పడ్డది షేర్ క్యాపిటల్‌కో అంతేమో షేర్ క్యాపిటల్‌కి పోవాలి. ఇంకా 10,000 మిగిలిపోయింది కదా ఇక్కడ. ఆ 10,000 క్యాపిటల్ రిజర్వ్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. అర్థమైందా పోనీ నేనన్నది? గుర్తుపెట్టుకోండి. షేర్ ఫర్‌ఫిచర్ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ ఐదర్ క్యాపిటల్ రిజర్వ్ గాని లేదా షేర్ క్యాపిటల్ గాని పోతది. ఎప్పుడు షేర్ క్యాపిటల్‌కి పోతదనంటే ఒకవేళ రేషియో వల్ల షేర్ క్యాపిటల్‌కి ఎంతైతే అమౌంట్ పోవాలో అంత అమౌంట్ పోతే మిగతా అమౌంట్ ఎక్కడికి పోతది? ఫర్‌ఫిచర్ అకౌంట్ నుంచి వెళ్ళిపోతది. ఇక్కడ చూడండి 500 షేర్స్ అమ్మితే మనకు 50,000 క్యాపిటల్ అకౌంట్‌కి పోవాలి. కానీ ఎంత పోయింది? 10,000 పోయింది. మరి ఇంకా 40,000 షార్టేజ్ పడ్డది కదా! షేర్ క్యాపిటల్‌కి. ఆ షార్టేజ్ అనేది షేర్ ఫర్‌ఫిట్ అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఈ కేస్‌లో ₹40 షేర్ అమ్ముకుంటే రేషియో ఏస్తే షేర్ క్యాపిటల్ అకౌంట్‌కి 20,000 పోయింది. ఎంత పోవాలి? 50,000 పోవాలి. కానీ ఎంత పోయింది? 20,000 పోయింది. మరి ఇంకా 30,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి? షేర్ ఫర్‌ఫిష్ అకౌంట్ నుంచి తీసుకొచ్చి షేర్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. కానీ షేర్ ఫర్‌ఫిష్ అకౌంట్‌లో ఈ 500 షేర్‌కి సంబంధించిన అమౌంట్ ఎంతుంది? 40,000 ఉంది అమౌంట్. మరి ఆ 40,000 నుంచి 30,000 షేర్ క్యాపిటల్‌కి పోవాలి. 10,000 ఇంకా ఉంది కదా! అది క్యాపిటల్ రిజర్వ్‌కి పోవాలి. అర్థమైందా ఇప్పుడు నేను పాయింట్? ఇది రీఇష్యూ కేస్ అన్నమాట. ఇప్పుడు షేర్ ఫర్‌ఫిచర్ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ని అసలెక్కడ పంపాలి? ఏం పంపాలి? మీరు కన్‌ఫ్యూజ్ అయ్యుండొచ్చు. బట్ ఒక్కసారి చెప్తా చూడండి. ట్రీట్మెంట్ ఆఫ్ ఫర్‌ఫిచర్ అకౌంట్‌లోని బ్యాలెన్స్. మన ఎగ్జాంపుల్ షేర్ ఫర్‌ఫిచర్ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉంది? 80,000 ఉంది. ఇప్పుడు మనం ఎన్ని షేర్స్ రీఇష్యూ చేస్తున్నాం? 500 షేర్స్ రీఇష్యూ చేస్తున్నాం. ఈ 1000 షేర్స్ రీఇష్యూ చేయట్లేదు మనం. ఓన్లీ 500 షేర్స్ రీఇష్యూ చేసినాం కదా! ఆ 500 షేర్స్ రిలేటెడ్ ఫర్‌ఫిచర్ అకౌంట్ గురించే మనం ఇప్పుడు నేర్చుకునేది. మిగతా 500 షేర్స్ ఏవైతే రీఇష్యూ చేస్తలేమో, ఆ బ్యాలెన్స్ షేర్ ఫర్‌ఫిట్ అకౌంట్ అట్లనే ఉంటది. దాన్ని ట్రీట్‌మెంట్ ఏం చేయం. ఎప్పుడైతే ఫ్యూచర్‌లో రీఇష్యూ చేస్తామో, అప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎన్ని షేర్స్ రీఇష్యూ చేస్తున్నాం? 500 షేర్స్ రీఇష్యూ చేస్తున్నాం. సో, ఈ 500 షేర్స్ రీఇష్యూ చేస్తే క్యాపిటల్‌కి ఎంత అమౌంట్ ట్రాన్స్‌ఫర్ కావాలి? 500 షేర్స్ ఇష్యూ చేస్తే ఈచ్ షేర్ ఈజ్ ఈక్వల్ టు ₹100 కాబట్టి 50,000 ట్రాన్స్‌ఫర్ కావాలి. అంతేనా కదా! 50,000 ట్రాన్స్‌ఫర్ కావాలి. ఇప్పుడు యాక్చువల్‌గా మరి రీఇష్యూ గనక ఇప్పుడు ఒకవేళ రీఇష్యూ గనుక మనం ₹100 చేస్తే, ఈ 500 షేర్స్‌ని ₹100కి రీఇష్యూ చేస్తే, మన క్యాపిటల్ అకౌంట్ ఎంత ట్రాన్స్‌ఫర్ అయితది? ₹500 ఇష్యూ చేస్తే, ₹500 షేర్ క్యాపిటల్ ట్రాన్స్‌ఫర్ అయితది. అయితే నో ప్రాబ్లమ్. ఎంత ట్రాన్స్‌ఫర్ కావాలి యాక్చువల్‌గా? 50,000 ట్రాన్స్‌ఫర్ కావాలి. 50 అయిందా? అయింది. సో, షేర్ ఫర్‌ఫిటర్ అకౌంట్‌లో ఉన్న 40,000 బ్యాలెన్స్ ఉంది కదా! 500 షేర్స్ సంబంధించింది. అది మొత్తం ఏం చేయాలి? క్యాపిటల్ రిజర్వ్ పంపాలి. క్యాపిటల్ రిజర్వ్ పంపాలి. చూడండి ఒకసారి. అర్థమైందా నా పాయింట్? ఏవైతే రీఇష్యూ చేస్తున్నామో, ఆ రీఇష్యూ చేసినప్పుడు షేర్ క్యాపిటల్ ఎంత ట్రాన్స్‌ఫర్ కావాలి? 50,000 ట్రాన్స్‌ఫర్ కావాలి. మరిప్పుడు రీఇష్యూ గనుక నువ్వు ₹100కి రీఇష్యూ చేస్తే, షేర్ క్యాపిటల్ ఎంత ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతావు నువ్వు? 50,000 చేయగలుగుతావు. సో, 50,000 పోవాలి. 50,000 పోయింది. మరిప్పుడు షేర్ ఫర్‌ఫిచర్ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ 500 షేర్స్ ఇంటూ 80, 40 ఎక్కడ పంపాలి? క్యాపిటల్ రిజర్వ్ పంపాలి. చూడండి ఒకసారి. ఒకవేళ రీఇష్యూ గనుక 120 జరిగితే, నువ్వు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత ట్రాన్స్‌ఫర్ అవ్వాలి? 50,000 అవ్వాలి. ఇక్కడ ఎంత ట్రాన్స్‌ఫర్ అవుతుంది? 50 అవుతుంది కదా! సో, నో ప్రాబ్లమ్. షేర్ ఫర్‌ఫిచర్ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ ఎక్కడ పంపాలి? క్యాపిటల్ రిజర్వ్ పంపాలి.
రేషియో గనక రూ. 20 జరిగితే, నువ్వు షేర్ క్యాపిటల్ ఎంత పంపిస్తున్నావు? ఓన్లీ 10,000 పంపిస్తున్నావు. బట్ నువ్వెంత పంపాలి? 50,000 పంపాలి. డిఫరెన్స్ ఎంత? 40,000. ఈ 40,000 ఎక్కడి నుంచి చార్జెస్ చేయాలి? షేర్ ఫర్ఫిచర్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. ఒకవేళ రేషియో గనక 40 జరిగితే షేర్ క్యాపిటల్ ఎంత పంపియగలుగుతావు నువ్వు? 20,000 పంపియగలుగుతావు. బట్ ఎంత పంపియాలి యాక్చువల్‌గా? 50,000 పంపియాలి. కానీ నువ్వు 20 పంపించినావు. మరి ఇంకా 30,000 ఏం చేయాలి? షేర్ ఫర్ఫిచర్ అకౌంట్‌లో నుంచి అడ్జస్ట్ చేయాలి 40,000. మరి ఇంకా 10,000 ఎక్స్‌ట్రా ఉంది కదా! ఆ 10,000 ఎక్స్‌ట్రాని క్యాపిటల్ రిజర్వ్‌కి పంపాలి. ఇది షేర్ ఫర్ఫిచర్ అకౌంట్ రేషియో జరిగినప్పుడు, షేర్ ఫర్ఫిచర్ అకౌంట్ ఫర్ఫిచర్ జరిగినప్పుడు అండ్ ఫర్ఫిచర్ షేర్స్ రేషియో జరిగినప్పుడు ఇది అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఇది కంప్లీట్‌గా కాన్సెప్ట్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ రివిజన్ వీడియోలో నేను ఈ చాప్టర్ సంబంధించిన క్వెషన్స్ అన్నీ అప్‌లోడ్ చేస్తా. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ ఆల్.